హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఒక అమ్మ ఆక్రోశం. డాక్టర్ ఉమా ఇయున్ని గారు రచించారు. ఈ ఎడదలోన సుడులు తిరిగేడు బాధకు భావమేది, సరి అయిన భాష్యమేది? చిన్నప్పుడెప్పుడో రాసుకున్న కవితలోని వాక్యాలు గుర్తుకొచ్చి ఇదేంటి ఇవాళ ఎలా అనిపిస్తోంది అనుకుంది రేవతి కిటికీ దగ్గర నిల్చుని. బయట ఘోరుమని వాన పడుతుంటే ఎందుకో గుండె బరువెక్కినట్లు అనిపించింది. ఎప్పుడూ వాన పడితే ఎంచక్కా వేడిగా పొకుడిలు చేసుకుందాం అని పిల్లలతో అనే తను ఇవాళ ఇంత కలవర పడుతుంది ఎందుకని? ఈ మధ్యనే కాలేజీలో చేరి సెలవులకింటికొచ్చిన పెద్ద కొడుకు రఘు స్నేహితులతో కలిసి నాగార్జున సాగర్ వెళ్ళాడు. వాడు ఇంజనీరింగ్లో చేరడానికి ఎంతో దూరంగా జైపూర్ వెళ్ళాడన్న బెంగ తననింకా వదల్లేదు. అందువల్లనేనేమో మనసంతా దిగులుగా ఉంది. దానికి తోడు రాత్రి నుంచి వదలకుండా ఈ వాన ఒకటి. చిన్న కొడుకు 14 ఏళ్లవాడు. తన టెన్నిస్ ప్రాక్టీస్కి వాన అడ్డం వచ్చిందని విసుక్కుని తన గదిలో ఏదో కంప్యూటర్ మీద పనిచేసుకుంటున్నాడు. వీడు పెద్దవాళ్ల గలగలా మాట్లాడు, వాళ్ళ నాన్నలా మితభాషి. అందుకని వీడు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒకటే అనుకుంది మధు గురించి. భర్త రవి ఆ వాళ్ళ హాస్పిటల్లో ఆలస్యం అవుతుందని పొద్దున్నే చెప్పి వెళ్ళాడు. అంత బిజీ న్యూరో సర్జన్ అని తెలిసే పెళ్లి చేసుకుంది తను. అయినా 20 ఏళ్ల అనుభవం తర్వాత కూడా ఈ మనసు ఒక్కోసారి చెప్పిన మాట వెందు కదా. అందుకే కదా తను కొన్నాళ్లు నర్సింగ్ ఉద్యోగం మానేసినా పెద్దవాడు కొంచెం చదువు ధోరణిలో పడి ఇంకా తన అవసరం 24 గంటలు వాళ్ళకి లేదు అనిపించాక పార్ట్ టైం జాబు మొదలుపెట్టింది. చిన్నవాడు పర్వాలేదు, బయట వ్యాపకాలు తక్కువ. ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్న రేవతి టెలిఫోన్ మోతకి ఉలిక్కి పడింది. ఆ ఫోన్ తీసుకోవడానికి వేసిన 4 అడుగులు తన ప్రశాంత జీవితానికి ఆఖరి 4 అడుగులు అని కలలో కూడా అనుకోలేదు. ఇది ఎప్పటి మాట? దాదాపు 8 సంవత్సరాలు గడిచాయి. తమ జీవితం తలకిందులయ్యి ఈ 8 సంవత్సరాలు రవి, తను, మధు కూడా ఆవేదన సముద్రంలో కొట్టుకుపోయారు. రఘు మాట చెప్పనే అక్కర్లేదు. ఆ రోజులాగానే ఈరోజు వర్షం తెరిపి లేకుండా ఉపశమించని తపనలాగా పడుతూనే ఉంది. తన కన్నీళ్లకి కూడా ఇలాగే అంతం లేనట్లు అనిపిస్తోంది. రేవతి మనసు మళ్ళీ గతంలోకి మళ్ళింది. ఆ రోజు ఆ ఫోన్ కాల్ హాస్పిటల్ నుంచి. అమ్మా, మీరు డాక్టర్ రవిబాబు గారి తాలూకేనా అండి? నేను మయూరి నర్సింగ్ హోమ్ నుండి మాట్లాడుతున్నాను. ఆ గొంతు ఎంతో మర్యాదగా ఉన్నా గంభీరంగా ఉంది. తనకి ఒక్కసారి గుండె గతుక్కుమంది. రవికేమీ కాలేదు కదా? మీరొక్కసారి నర్సింగ్ హోంకి రాగలరామ్మా? డాక్టర్ గారితో కూడా కలిసి. మీ అబ్బాయి రఘు మా దగ్గర ఉన్నాడు. అతను ఎవరో కాని ఇంకా ఎక్కువగా పొడిగించకుండా హాస్పిటల్ నెంబరు, అడ్రస్ ఇచ్చి పెట్టేశాడు. రఘుకి ఏమై ఉంటుంది? వాడు ఊళ్ళో లేడే. యాక్సిడెంట్ జరిగిందా? వాడు స్నేహితులతో పిక్నిక్ వెళ్ళాడు కదా. హైదరాబాదులో ఎలా ఉన్నాడు? ఒక 100 ప్రశ్నలు రేవతి తలలో రేగాయి. అవును, అసలు రవి ఇంకా ఇంటికి రాలేదేంటి? ఒక్కసారి తల తిరిగినట్లయి రేవతి గబుక్కున పక్కనున్న కుర్చీలో కూలబడింది. అనుకోకుండా ఆ గదిలోకొచ్చిన మధు తల్లిని చూసి భయపడి ఒక్క అంగలో తల్లి దగ్గరకొచ్చాడు. ఏంటమ్మా, ఏమైంది? ఎవరా ఫోను? రేవతిని కుదుపుతూ అడిగాడు. రఘు రఘు అంటూ వెర్రిగా చూస్తున్న తల్లికి ఒక గ్లాస్తో నీళ్లందించాడు. కొద్దిగా తేరుకున్న రేవతి నాన్నెక్కడా అని అడిగింది. నాకు తెలీదమ్మా, నర్సింగ్ హోంకు తన సెల్ ఫోన్కి ట్రై చెయ్యమ్మా అంటూనే తల్లి మొహం చూసి తనే ఆ పని చేశాడు. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుని మీరు వెంటనే మయూరి నర్సింగ్ హోంకి రాగలరా? రఘు అక్కడ ఉన్నాడట అని అడిగింది. ఏమైంది రేవతి? నేను అక్కడికే వచ్చేస్తాను. నువ్వు ట్యాక్సీ చేసుకుని వచ్చే. మధుని తీసుకుని రాకు. వాడిని పక్క వాళ్ళింట్లో ఉండమను. టకటక ఆర్డర్ చేసేస్తున్న భర్త మాటలతో కొండంత ధైర్యం వచ్చింది రేవతికి. కాని తను ఒక్కరితి ఈ వానలో చీకటి పడుతున్న వేళలో వెళ్ళలేననిపించి మధుని కూడా రమ్మని అడిగింది. వెంటనే బట్టలు మార్చుకుని మధు ట్యాక్సీని పిలిచాడు. 10 నిమిషాల్లో వచ్చిన ట్యాక్సీలో కూర్చున్న రేవతికి చుట్టూ అయోమయంగా కంగారుగా అనిపించింది. వృత్తిలో ఎన్నో ఎమర్జెన్సీలు ఎదుర్కొనే తనేనా ఇంత బేలగా అయిపోతుంది? అయినా స్వంత కొడుకు వేరు కదా అనిపించింది ఆ నిమిషంలో. భగవంతుడా, నా కొడుకుని కాపాడు తండ్రి. మనసులోనే వెంకటరమణమూర్తికి ముక్కులు ముక్కేసుకుంది. మధ్యలో ట్రాఫిక్ జామ్ అనుకుంటూ ఎక్కడో ఊరు మధ్యలో ఉన్న నర్సింగ్ హోం చేరేసరికి దాదాపు 45 నిమిషాలు పట్టింది.
అన్ని నిమిషాలు అన్ని యుగాలుగా అనిపించాయి రేవతికి. ఆ నర్సింగ్ హోంకి ఎలా వెళ్లారో, టాక్సీ వాడికి మధు ఎక్కడి నుంచి డబ్బిచ్చాడో ఏమీ గుర్తులేదు తనకి. వాడి చెయ్యి ఆసరాగా ఎమర్జెన్సీ అనున్న తలుపుల దగ్గరికి వెళ్ళింది. అక్కడే వెయిటింగ్ రూంలో సీరియస్గా అటు ఇటు పచార్లు చేస్తున్న భర్తని చూడగానే కొండంత బలంతో పాటు పుట్టెడు దుఃఖము వచ్చాయి. మధు తండ్రి దగ్గరగా వెళ్ళి డాడీ అన్నాడు. రవి ఒక్కసారి వాడి మొహం కేసి చూసి హీ విల్ బీ ఓకే మధు అన్నాడు. మధు నిశ్శబ్దంగా గదిలో మూలగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. రేవతి పక్కకి రాగానే తన చెయ్యి పట్టుకుని అసలు వాడి ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళంతా ఎక్కడికని వెళ్లారు అన్న రవి మాటల్లో ఎందుకో ఏం తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నావు అన్న అర్థం గోచరించింది. చివున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడు మనిద్దరితోనూ చెప్పే వెళ్ళాడు కదండి అంది చిన్న గొంతుతో. సారీ రేవతి, ఐ ఆమ్ జస్ట్ సో అప్సెట్ అంటూ కూర్చుందన్రా అని చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు. ఆ చేతి బిగువులో అర్థమైంది రేవతికి అతను ఎంత బాధపడుతున్నాడు. మనం బాబుని చూడొచ్చా, ఎలా ఉన్నాడు, అసలు ఏమైందట మెల్లగా ధైర్యం చిక్కబట్టుకుని అడిగింది. ఏంటో నాకు సరిగ్గా తెలియడం లేదు, ఒక్కడే ఉన్నాడట. వాడి బైక్ని ఇంకో కారు కొట్టిందట. అసలు వీడు నాగార్జున సాగర్ వెళ్ళాడు కదా, మరి బైక్ ఎక్కడది? ఏమడుగుదామన్నా వాడు ప్రస్తుతం సర్జరీలో ఉన్నాడట. లంగ్ పంక్చర్ అయిందట. నాకంతే తెలుసు, ఇంకెవరికీ ఏమీ తెలీదు. అడ్మిట్ చేసిన డాక్టర్ కూడా ఆపరేటింగ్ థియేటర్లో అసిస్ట్ చేస్తున్నాడట. నేను ఎవరో చెప్పినా కూడా అంతకన్నా ఏమీ తెలియడం లేదు. ఐ ఫీల్ సో హెల్ప్లెస్. జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తలదూకుంటున్న రవిని చూస్తుంటే నిజంగానే భయం వేసింది రేవతికి. ఎందుకంటే అతని ఈ అలవాటు ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో బయటపడుతుంది. తను అప్పుడప్పుడు ఆ చెయ్యి అలాగే పట్టుకుని ఏడిపించేది. ఉన్న కాస్త జుట్టు ఎప్పుడో రాలిపోయింది. ఆ సమస్య నాకు చెప్పండి బాబు అని. ఆ చిన్న అలవాటులో అతని మానసిక స్థితి అర్థమైపోయింది రేవతికి. ఎంతో మందికి ఎన్నో ఎమర్జెన్సీలలో ప్రాణదానం చేసిన అతను కొడుకు కోసం తపన పడ్డానికి ఇదే నాంది అని అతనికి తెలీదు పాపం. జీవితం ఎంత క్లిష్టమైందో కదూ. ముగ్గురు బిక్కమొహంతో ఆ వెయిటింగ్ రూంలో ఎంతసేపు కూర్చున్నారో తెలీదు. కాని ఇంతలో డాక్టర్ రవిచంద్ర గారండి అని అడుగుతూ 2 కప్పుల్లో కాఫీ పట్టుకుని వచ్చిచ్చాడు. అక్కడ పనిచేసే అతను ఉండాలి. రేవతికి ఇప్పటికీ ఆ కాఫీ వాసన, రుచి గుర్తున్నాయి. తమాషా కదూ, ఎంతో ముఖ్యమైన సంఘటనలో ఎంతో నిరర్ధకమైన విషయాలు మనసుకి హత్తుకుపోతాయి. అలాగే ఆ వెయిటింగ్ రూంలోని కుర్చీల రంగు, నేల మీద చిన్న కార్పెట్ లాంటి రగ్గు రేవతి మనోఫలకం మీద ముద్ర వేసుకున్నాయి. మనసును పిండేసే ఆ ఘడియలు మాత్రం పగవాడికి కూడా వద్దు భగవంతుడా అని అనుకుంటుంది ఎప్పుడు. అలా దాదాపు ఓ గంట గడిచాక అలసిన మొహంతో సర్జన్ బయటకొచ్చాడు. రవిచంద్రని, రేవతిని మాత్రం తన ఆఫీసు గదిలోకి రమ్మన్నాడు. మధుని మాత్రం అక్కడే కూర్చోమన్నాడు. రవితో కరచాలనం చేస్తూ ఐ ఆమ్ సారీ టు మీట్ యూ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్. ఐ ఆమ్ డాక్టర్ దయాకర్ అన్నాడు. పేరుకు తగినట్లే దయగా ఉన్నాడు అనుకుంది రేవతి. కానీ ఆ తర్వాత అతను చెప్పిన మాటలు మాత్రం అతి నిర్దయగా ఉన్నాయి. రవిగారు, మీ అబ్బాయిని ఒక 2 గంటల క్రితం హైవే నుండి అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఎవరో తెలీదన్నారు. వారి అడ్రస్ నోట్ చేసుకుని పంపేశాం. వాళ్ళు పాపం చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. ఇతని బైక్ రోడ్డు పక్కన పడి ఉండడం చూసి వాళ్ళు కారాపి అంబులెన్స్కి ఫోన్ చేశారట. ఎనీవే ఐ వాజ్ రైట్ హియర్, సో వెంటనే అసెస్ చేయగలిగాను. ఒక లంగ్ పంక్చర్ అయింది. చెస్ట్ ట్యూబ్ పెట్టాం. ఒంటి నిండా దెబ్బలు తగిలినా ఎక్కువ ప్రమాదకరమైనవి కావు. కానీ మధ్యలో ఆగిపోయిన అతన్ని ప్రశ్నార్థకంగా చూశాడు రవి. ఐ ఆమ్ నాట్ వెరీ షూర్ హౌ టు సే దిస్, కానీ మేం రొటీన్గా యూరిన్ శాంపిల్ తీసాం. కొన్ని డ్రగ్స్ ఉన్నట్లు అనిపిస్తోంది. రవిచంద్ర ముఖం కఠినంగా మారిపోయింది వెంటనే. పళ్ళ బిగువున ప్లీజ్ ప్రొసీడ్ అన్నాడు. మిగిలిన టెస్టులు మెల్లగా వస్తాయి. వీ విల్ బీ రెడీ డిస్క్రీట్ అన్నాడు. థ్యాంక్ యూ. మేము మా అబ్బాయిని చూడొచ్చా? రవి చిన్నగా అడిగాడు. తప్పకుండా, ఒక 10 నిమిషాలు ఆగండి అని నుదుట సన్నగా పట్టిన చెమట తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు డాక్టర్ దయాకర్. అతను లోపలికి వెళ్ళగానే ఏంటండి ఇది, నేను సరిగ్గా విన్నానా? మన రఘు ఏంటి? ఎక్సిడెంట్స్ ఏంటి? ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏంటి అని అయోమయంగా అడుగుతున్న రేవతి కేసి నాకు మాత్రం ఏం తెలుసు రేవతి, నేను ఇప్పుడేగా వింటున్నాను అన్నాడతను. నిజమే కదా, తన ఆందోళనే కాని భర్త మాత్రం ఏం చేస్తాడు?
ఇంతలో మధు మాట గుర్తుకొచ్చి రేవతి గబగబా వాడి దగ్గరకు వెళ్ళింది. పాపం ఆకలి వేస్తుందేమో. మూల కుర్చీలో ముడుచుకుని కూర్చున్నాడు. రఘు బాగానే ఉన్నాడట నానా అంది లేని ధైర్యం చిక్కబట్టుకుని. నాకు కొంచెం హోంవర్క్ ఉందమ్మా, ఇంటికి ఎప్పుడు వెళతాం? మెల్లగా అడిగాడు. ఒక్కసారి రఘుని చూసి వెళదాం బాబు అంది రేవతి. అలా ఒక అరగంట గడిచాక ఒక నర్సు వచ్చి వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళింది. ఒంటి నిండా గాయాలతో మగతగా పొడున్న కొడుకుని చూడగానే బోరు మంది రేవతి. భుజం మీద చేయి వేసి గట్టిగా నొక్కాడు రవి. వెంటనే కళ్ళు తుడుచుకుని తనని తాను సంభాళించుకుంది. ఒక్క 5 నిమిషాలు వాడిని చూసి మళ్ళీ మరునాడొస్తామని చెప్పి బయటకొచ్చారు. నేనిక్కడే ఉంటానండి, మీరు మధు ఇంటికి వెళ్ళండి అంది రేవతి చిన్నగా. వద్దు రేవతి, వాడిప్పుడే లేవడు. నువ్వు ఉండడానికైనా నేను రేపొద్దున్నే వెళ్ళిపోవాలి. మధు స్కూల్కి వెళ్ళాలిగా. ఒక మూల కన్న కొడుకు దెబ్బలు తగిలి పడుంటే ఇతను పనికి వెళ్తానంటాడేంటి? నోటి చివరిదాకా వచ్చిన విసురు అక్కడే ఆపేసింది. తను కూడా ఒక నర్సయ్యుండి ఇలా మాట్లాడకూడదు అని ఎక్కడో మనసు మూల మందలింపు వినపడింది. ప్రిపేరుడుగా రాలేదుగా, ఆ తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నాడు రవి. ఏంటి, పొద్దున్న హాస్పిటల్కి వెళ్తారా? అనుకోకుండానే విసురుగా వచ్చింది మాట రేవతికి. అదేంటి, నా కేసులు ఇప్పుడెలా క్యాన్సిల్ చేస్తాను అన్న రవి కేసి చిత్రంగా చూసింది రేవతి. తామిద్దరూ ఎప్పుడూ విసురుగా మాట్లాడుకోరు. ఛ, ఇదేంటి? వెంటనే సర్దుకుంది రేవతి. సరే అంది నెమ్మదిగా. అలా మొదలైంది తన గుండెలో ఒక భాగాన్ని వేరు చేసుకోవడం. అప్పట్నుంచి జీవితం అసంపూర్ణంగానే ఉండిపోయింది. మనసు వ్యాకుల పడుతూనే ఉంది. ఆ రాత్రి ఎలా గడిచిందో రేవతికి గుర్తులేదు. తను, రవి, మధు నీరసంగా ఇల్లు చేరేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. హడావిడిగా వెళ్ళిపోవడం వల్ల తను ఆరుబయట లైట్లు వేయడం మరిచిపోయింది. కారు గ్యారేజీలో పెట్టి లోపలికొచ్చిన రవి నిస్సత్తువుగా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూలబడ్డాడు. మధు మెల్లగా రేవతిని జరగమని ఫ్రిడ్జ్లోంచి నిమ్మరసం తీసి తల్లిదండ్రులిద్దరికీ ఇచ్చాడు. తను కూడా ఒక గ్లాసులో పోసుకుని, మమ్మీ, పొద్దున్నవి ఏముంటే అవే తినేద్దాం, ఏం లేకపోతే కొంచెం ఉప్మా చేసేయ్ అన్నాడు. రేవతి నిజంగా ఆశ్చర్యపోయింది. వీడింత సెన్సిటివ్గా ఎలా ఆలోచించాడు అని. పరిస్థితుల వలన పిల్లలు గబుక్కున పెద్దవాళ్ళైపోతారు కాబోలు. థ్యాంక్ యూ నాన్న, నీ రూమ్కి వెళ్ళి హోంవర్క్ చేసుకో, నేను అన్నానికి పిలుస్తాను అంది. తల ఊపి మధు పైనున్న తన గదిలోకి వెళ్ళిపోయాడు. జూబ్లీ హిల్స్లో పొందిగ్గా ఉన్న చక్కని 2 అంతస్తుల ఇల్లది. రేవతికి, రవిచంద్రకి కూడా ఆ ఇల్లంటే ప్రాణం. నిజానికి అతని స్టేటస్కి సరిపడా ఎంతో పెద్దిల్లు కట్టుకోవచ్చు. కానీ అతను, రేవతి కూడా ఎంతో సింపుల్ మనుషులు. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అంటుంటుంది. ఎవరైనా దగ్గర స్నేహితులు, ఇల్లెందుకు అంత మామూలుది కొనుక్కున్నావు, మీ ఆయన అంత సంపాదిస్తుంటే అంటే. అన్నీ ఏర్పాటుగా ముచ్చటగా ఉన్న వంటిల్లంటే రేవతికి ఎంతో ఇష్టం. తాము ఎలా ఉన్నా చిన్నవాడిని ఆకలితో ఉంచడం న్యాయం కాదని ఎలాగో ఓపిక తెచ్చుకుని ఉప్మా చేసేసింది. ఫ్రిడ్జ్లో నిన్నటివి కొద్దిగా కూర, అన్నం ఉన్నాయి. మధు పెరుగు వేసుకుని తినేస్తాడు. తమ తమ ఉద్యోగాల రీత్యా అప్పుడప్పుడు ముందుగా వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలవాటు చేసుకుంది. వీలైనంత మట్టుకు పిల్లలకి, భర్తకి కూడా ఫ్రెష్గా వండి పెట్టడమే అలవాటైనా అప్పుడప్పుడు నిల్వ వస్తువులు తినడం తప్పదు. రవి కూడా తిండి విషయంలో చాలా సర్దుకుపోయే రకం. బల్ల మీద ప్లేట్లు పెడదామని డైనింగ్ రూంలోకి వచ్చిన రేవతికి రవిని చూస్తే గుండె తరుక్కుపోయింది. పాపం, ఎప్పుడో పొద్దున్న 7 గంటలకు వెళ్లిన మనిషి. పేషెంట్లు, సర్జరీలు అని అక్కడి నుండే తిన్నగా రఘు కోసం వచ్చాడేమో. అలసిపోయి కళ్ళ మీద చేతులు పెట్టుకుని పడుకునున్నాడతను. డైనింగ్ కుర్చీలోనే తల వెనక్కి వాల్చి. చప్పుడు కాకుండా బల్ల మీద అన్నీ పెట్టేసి మధుకి మాత్రం ఒక కంచంలో ఉప్మా, కొద్దిగా కూర, అన్నం, పెరుగన్నం కలిపేసి ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని మెల్లగా వాడి రూంలోకి వెళ్ళింది. టేబుల్ లైట్ దగ్గర సీరియస్గా వర్క్ చేసుకుంటున్న మధు తల్లి అలికిడి విని తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడో తనకి జ్వరం వస్తే తప్ప అమ్మ రూంలో ఏమన్నా తినడానికి ఒప్పుకోదు. అలాంటిది ఇవాళ తనే అన్నం పైకి తెచ్చిందంటే. డాడీ అలసిపోయి టేబుల్ దగ్గర నిద్రపోయారు. కొంచెం సేపయ్యాక లేపుతాను, నువ్వు తినే అంది. మారు మాట్లాడకుండా ప్లేట్ తీసుకున్నాడు మధు. నువ్వు, డాడీ కూడా తినండమ్మా, ఐ విల్ బ్రింగ్ మై ప్లేట్ డౌన్ అన్నాడు. వాణ్ణి ఒక్కసారి దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుంది రేవతి. ఎప్పుడూ గింజుకునే మధు ఒక్క నిమిషం తల్లి భుజం మీద తలవాల్చాడు. ఆ పరస్పర స్పర్శలో ఇద్దరికీ ఓదార్పు లభించింది.
బయటకొచ్చి మధు గది తలుపు దగ్గరగా వేసి మెల్లగా కిందకొచ్చింది. రవి దగ్గరగా వెళ్ళి మెత్తగా భుజం మీద చేయి వేసి, కొంచెం ఉప్మా తినేసి పడుకుందిరుగాని రండి అంది. ఆ చెయ్యి అలాగే పట్టుకుని కళ్ళు తెరిచిన రవిచంద్ర మొహం 10 లంకణాలు చేసిన వాళ్ళ ఉంది. లేచి సింక్ దగ్గర మొహం చేతులు కడుక్కొని బల దగ్గరకొచ్చి కూర్చున్నాడు. ఉప్మా 2 ప్లేట్లలో సర్ది తను కూర్చుంది రేవతి. కానీ ఒక్క స్పూన్ కూడా నోట్లోకి వెళ్ళలేదు. రఘు లేచాడో లేదో అంది. ప్లీజ్ రేవతి, ఇప్పుడేం మాట్లాడుకో వాడి గురించి అన్నాడు రవి. ఇద్దరూ మౌనంగానే తిన్నామనిపించి అక్కడ్నుంచి లేచేశారు. రోజు అన్నాలు తిన్నాక కాసేపు ఏదో ఒక టీవీ షో కలిసి చూసి ఆ తర్వాత రేవతి వంటింట్లో అన్నీ సర్దుకునొచ్చేదాకా మెడికల్ జనరల్ తిరగేయడం రవికి అలవాటు. ఇవాళ మాత్రం అతను తన బెడ్రూంలోకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుని రేవతి వెళ్లేసరికే నిద్రపోయాడు. నిజంగా అదంతా అలసటేనా, లేక రఘు గురించి మాట్లాడడం ఇష్టం లేదా? రేవతికి అర్థం కాలేదు. ఎంతో నిస్సత్తువుగా అనిపించినా భుజం మీద టవల్ వేసుకుని వేడి నీళ్ల స్నానం చేస్తే అలసట తీరుతుందేమోనని బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఒక్కసారి అద్దంలో మొహం చూసుకునేసరికి అంతసేపు నిగ్రహించుకున్న ఏడుపు తెరలు తెరలుగా వచ్చి రేవతిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భగవంతుడా, ఇది నిజంగా జరుగుతోంది. ఈ ఉత్పాతమంతా ఈ ఒక్కరోజులోనే జరిగిందా? మళ్ళీ నా కొడుకు మామూలు మనిషి అవుతాడా? రేవతికి ఎక్కిళ్ళొచ్చేశాయి. ఏడ్చి ఏడ్చి ఒక పావుగంట తర్వాత ఎలాగో సంభాళించుకుని చల్లారిపోయిన ఆ నీళ్లే పోసుకుని బయటకొచ్చింది. ఎప్పుడు పడితే అప్పుడు వేడి నీళ్ల కోసం గీజరు, బాత్రూంలో షవరు ఉన్నా కూడా మొదట్నుంచి పొందిగ్గా పొదుపుగా పెరిగిన రేవతి ఏదీ వృధా చేయదు. బాత్రూంలోంచి బయటకొచ్చి మెల్లగా రవిచంద్రకి మెలకువ రాకుండా జాగ్రత్తగా ఒక పక్కకి ఒదిగి పడుకుంది. ఆ కాస్త కదలికకే అతను ఇటు తిరిగి అలవాటుగా మీద చేవేసి పడుకున్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళినా, ఎంత మంచి హోటల్లో ఉన్నా కూడా రేవతికి రవి చెయ్యి ఆసరగా పడుకోవడం అలవాటు. నీతో నాకు దిళ్ల ఖర్చు లేదోయ్ అని ఏడిపిస్తాడు కూడా అతను. ఎంత తన్నుకున్నా నిద్రరాని రేవతి ఎప్పుడో తెల్లవారగట్ల పట్టిన మగత నిద్రలో ఉలిక్కిపడి లేచింది. ఒళ్ళంతా తెగ చెమటలు పట్టేశాయి. ఏంటి, ఇదంతా కలేనా? నిద్రలోనే ఒత్తిగిల్లిన రవి, పడుకో రేవతి, కొంచెం మంచినీళ్లు తాగు అన్నాడు. రేవతి మాత్రం వణికిపోయింది. తన కొడుకులిద్దరూ ఏదో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారట. ఇంతలో యమ స్పీడుగా ఒక లారీ వచ్చి గుద్దేసిందట. ఇద్దరూ రక్తపు మడుగులో దొర్లుతున్నారట. దేవుడా, ఎందుకు నాకీ నరకం? ఆ రోజు నుండి పూర్తి రాత్రంతా నిద్రపోయి కొన్ని సంవత్సరాలైపోయింది. కిటికీలోంచి బయటకు చూస్తే బాగా తెల్లవారిపోయినట్లుంది. రవి పక్క మీద లేడు. లేచి పక్క దుప్పటి సర్ది బాత్రూంలోకి వెళ్లిన రేవతికి తలస్నానం చేసిన జుట్టు దూకుంటూ రవి కనపడ్డాడు. త్వరగా బ్రష్ చేసుకుని మెట్లు దిగొచ్చిన రేవతికి ఫ్రెష్ కాఫీ వాసన పలకరించింది. ఎంత మంచివాడి తను, అంత స్ట్రెస్లో కూడా హీ ఈజ్ సో సెన్సిటివ్ టు మై నీడ్స్ అనుకుంది భర్త గురించి. అప్పుడప్పుడు తను రాత్రి డ్యూటీ చేసి అలసటగా ఇంటికొచ్చే వాళ్ళకి రవి కాఫీ చేసి పెర్కోలేటర్ పక్కనే ఒక కప్పు స్పూను పెట్టి ఒక్కో రోజు పెరట్లో పూసిన ఏ గడ్డి పువ్వో దాని పక్కనే పెట్టి వెళ్ళిపోయేవాడు హాస్పిటల్కి. తనకి అది చూడగానే వర్కులో పడిన శ్రమంతా ఒక్క చిరునవ్వుతో ఎగిరిపోయేది. ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు లేదనుకునేది. తల్లి చిన్నప్పుడే పోయినా రవిచంద్రలో తన తల్లిదండ్రుల ప్రేమ కూడా పొందింది రేవతి. నిజంగా నిన్నటి ఫోన్ కాల్ వచ్చేదాకా తమంత లక్కీ కపుల్ ఇంకెవరూ లేరనుకునేది. ఇంత బాధ మనసుకు కలిగి ఒక్కరోజేనా అయింది? ఎన్నో ఏళ్లుగా నవ్వడమే మరిచిపోయినట్లనిపిస్తోంది. ఎందుకు? గాఢంగా నిట్టూర్చి కాఫీ కప్పు అందుకున్న రేవతికి మదింకా నిద్ర లేవలేదని స్ఫురించింది. వీడు స్కూల్ బస్సు మిస్ అవుతాడేమో అనుకుంటున్న రేవతికి మధు షూస్ వేసుకుంటూ కనపడ్డాడు. నువ్వెప్పుడు లేచావు? ఆశ్చర్యంగా అడిగిన రేవతికి ఆ రోజు స్కూల్ ఫీల్డ్ ట్రిప్ అని గుర్తుకొచ్చింది. గబగబా ఫ్రిడ్జ్ తీసి మధుకిష్టమైన చాక్లెట్లు వాడి బ్యాగులో దోపింది. బాబు, ఐఎమ్ సో సారీ, లంచ్కి డబ్బిచ్చేస్తాను, తీసుకెళ్ళు. ఇప్పుడు ఇంకేం చేయడానికి టైం లేదు కదమ్మా అంది. పర్వాలేదు మమ్మీ అనేసి మధు స్కూల్ బస్ స్టాప్కి వెళ్ళిపోయాడు. అయ్యో, వాడు సాయంత్రం ఎప్పుడొస్తాడో అడగడం మరిచిపోయానే అనుకుంది. కానీ పక్కింటి సునీల్ వాళ్ళమ్మ తీసుకొస్తుందిలే అని మనసుని సమాధానపరుచుకుంది. ఇంతలో పనమ్మాయి అనసూయ తలుపు తట్టింది. అప్పుడప్పుడు తను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు రవిచంద్రకు కూడా ఎమర్జెన్సీ వస్తే పిల్లలు ఒంటరిగా భయపడతారని ఒక అవుట్ హౌస్ కట్టించి అందులో అనసూయని, భర్త నరసింహుల్ని పెట్టుకున్నారు.
నరసింహులకి వేరే ఉద్యోగం ఉన్నా అప్పుడప్పుడు అవసరమైతే రవి కోసం కానీ రేవతి కోసం కానీ కారు డ్రైవ్ చేసి పెడతాడు. కొంచెం డబ్బు ఎక్కువిచ్చినా నమ్మకస్తులైన పనివాళ్లు దొరకడం తమ అదృష్టం అంటుంటుంది రేవతి భర్తతో. కష్టపడి సంపాదించుకున్న డబ్బు వల్ల కొన్ని సుఖాలున్నాయి రేవతి అంటుంటాడు అలాంటప్పుడు. రాత్రి లేట్ అయ్యి నరసింహులతో చెప్పారు లేదో ఈయన కారు కావాలి నాకు అని అనుకుంటున్న రేవతి ఆలోచనలకి సమాధానమా అన్నట్లు, అయ్యగారు మిమ్మల్ని కారు తీసుకువెళ్ళమన్నారమ్మా, రఘుబాబుని చూడ్డానికి. ఆయన ట్యాక్సీలో వచ్చేస్తారంట. మీరు అబ్బాయి గారిని చూడమయ్యాక ఫోన్ చేయమన్నారు అన్నాడు నరసింహులు. సరే అని తాళాలు తీసుకుంది రేవతి. రెగ్యులర్గా డ్రైవ్ చేయాల్సిన అవసరం రాకపోయినా రేవతి తరచూ సరదాకి డ్రైవ్ చేస్తూనే ఉండడం ఇప్పుడు అవసరానికి ఆదుకుంది. నర్సింగ్ హోమ్కి ఫోన్ చేద్దామా లేకపోతే ఏకంగా పని ముగించుకుని వెళదామా అని ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడిపోయిన రేవతి, అమ్మా రఘుబాబు ఎట్లుండాడు అన్న అనసూయ ప్రశ్నతో ఉలిక్కి పడింది. అయితే తను లేచే ముందరే రవి నరసింహులతో చెప్పడం, ఆ విషయం వాడు భార్యతో చెప్పడం కూడా జరిగిపోయాయన్నమాట. ఇంకా ఈ వార్తా ప్రసారం ఎక్కడితో ఆపితే మంచిదని, బావున్నాడు అనసూయ, త్వరలోనే ఇంటికొచ్చేస్తాళ్లే అని సంభాషణ పొడిగించకుండా, నేను స్నానానికి వెళుతున్నాను, కాస్త క్యాబేజీ 2 ముల్లంగి తరిగి పెట్టాయి, నేను వంట చేసి పెట్టేసి వెళతాను అంది. సరేనమ్మా అని పనికి ఉపక్రమించింది అనసూయ. మనిషి చాలా మంచిది, కానీ అప్పుడప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియక అందరిలోనూ లేకపోతే పక్కింటి పని మనిషితోనే ఊసుపోక కబుర్లలో ఈ ఇంటి విషయాలు అక్కడ ఇక్కడ వాగేస్తుంటారు. అది రేవతికి నచ్చదు. అందుకని క్లుప్తంగా మాట్లాడుతుంది. అయినా కూడా అందర్నీ ప్రేమగా చూస్తుందని, తన ఒక్క పిల్లాన్ని కూడా చదివించడానికి సహాయం చేస్తుందని రేవతంటే అనసూయకి నరసింహులకి కూడా చాలా గౌరవం. స్నానానికి వెళ్లిన రేవతికి ఎందుకో ఒక్కగానొక్క అన్నయ్య రమేష్తో మాట్లాడాలనిపించింది. అతను ఊటీలో ఒక మంచి కంపెనీకి చార్టెడ్ అకౌంటెంటు. తల్లి చిన్నప్పుడే పోవడంతో తండ్రి ఒక మామూలు ఉద్యోగం చేసిన పిల్లలిద్దరినీ ఎంతో ప్రేమగా పెంచాడు. రమేష్ రేవతి కూడా కష్టపడి చదువుకున్నారు. ఆడపిల్ల నర్సింగ్ ఏంటి, అయితే డాక్టర్ అవ్వాలి లేకపోతే టీచర్ అవ్వాలి అని అభిప్రాయపడే తండ్రిని రమేష్ ఒప్పించాడు. తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో కీమోథెరపీతో అవస్థపడుతున్నప్పుడు నర్సులు చేసిన సేవ కళ్ళారా చూసిన అతను చెల్లెల్ని బాగా ఎంకరేజ్ చేశాడు. పట్టుదలతో చదివిన రేవతి హైస్కూల్లో అందరిలోకి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడంతో నర్సింగ్ సీటు సులభంగానే స్కాలర్షిప్తో వచ్చింది. ఉద్యోగరీత్యా రాయవెల్లూరులో సెటిల్ అయినందువల్ల ఉన్న ఊళ్ళో చదువుకోవడం కష్టం కాలేదు అన్నా చెల్లెలిద్దరికీను. ఇద్దరి చదువులు పూర్తయి తనకి రవిచంద్ర పరిచయం అయ్యి అన్నగారు ఒక కేరళ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నంతలో అనుకోకుండా సడన్ హార్ట్ అటాక్తో తండ్రి చనిపోయాడు. అప్పటినుంచి రేవతికి రమేష్ తప్ప నాన్న పుట్టింటి వాళ్ళు ఎవరూ లేకపోయారు. ఉద్యోగరీత్యా దూరం అవడంతో ఎంత ఆత్మీయతున్నా కూడా రమేష్కి చెల్లెల్ని కలవడం ఎక్కువ కుదిరేది కాదు. ఎవరి సంసారాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అతనికి వదిన శ్యామలకి 2 ముత్యాల్లాంటి ఆడపిల్లలు, రజని సజని అని చూడముచ్చటైన పిల్లలు. తనకి 2 మగపిల్లలవడంతో రేవతికి ఆడపిల్లలంటే మహాముద్దు. అప్రయత్నంగానే అన్నగారు కళ్ళల్లో మెదిలినట్లయి ఫోన్ తీసుకుని డైల్ చేసింది రేవతి. పొద్దున్నైనా పనికి త్వరగా వెళ్ళిపోతాడేమో అనుకున్న రేవతి మొదటి రింగులోనే హలో అంటే సడన్ గా గొంతు మూగబోయింది. హలో హలో తల్లి రేవతి, ఆర్ యు దేర్ అన్నాడు. ఆతృతగా గొంతు సర్దుకుని నేనే అన్నయ్య అంది. ఏంటమ్మా ఈ వేళప్పుడు చేశావు, ఆర్ యు ఓకే అన్నాడు. అప్పుడు తట్టింది రేవతికి. తను సాధారణంగా పిల్లలు స్కూలుకి వెళ్ళాక రవి ఇంట్లో లేనప్పుడు తీరుబడిగా చేస్తుంది. తన కాలర్ నెంబర్ చూసి గుర్తుపట్టాడన్నమాట. రఘుకి యాక్సిడెంట్ అయిందన్నయ్య అంది పూడుకుపోతున్న కంఠంతో. అయ్యో ఎప్పుడు, ఎలా ఉన్నాడు? నేను రానా వెంటనే అడుగుతున్న రమేష్ ఆదుర్ద గమనించి ఐ థింక్ హీఈస్ ఓకే, కానీ నాకు చాలా భయంగా ఉంది అలా అంటుండగానే రేవతికి ఎక్కిళ్ళొచ్చేశాయి. చూడమ్మా, హీ విల్ బి ఓకే, నేను వస్తాను. ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి కొన్ని అపాయింట్మెంట్లు క్యాన్సిల్ చేసుకుని 1-2 రోజుల్లో వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. మీ పెద్ద డాక్టర్ ఊళ్ళో ఉన్నాడా? ఎప్పుడూ రవిచంద్రని ఆట పట్టించే రమేష్ అలవాటు చొప్పున అనేసి నాలుగు కరుచుకున్నాడు. అన్నగారు వస్తాననేసరికి కొన్నంత ధైర్యం రేవతికి. కళ్ళు తుడుచుకుని ఉన్నారు, తను హాస్పిటల్కి వెళ్లారు, మళ్ళీ మాట్లాడతాను అని పెట్టేసి స్నానానికి వెళ్ళింది రేవతి. గబగబా స్నానం అయిందనిపించి చేతికందిన లేత పసుపు రంగు చీర జాకెట్టు తీసి వేసుకుంది. చామన ఛాయలో ఉన్న పొడుగాటి జుట్టు
స్వచ్ఛత ప్రతిబింబించే పెద్ద కళ్ళు, ఆరోగ్యంగా ఉండే రేవతి చూడగానే అందంగా కన్నా హుందాగా కనిపిస్తుంది. అందుకని ఒకసారి చూసిన వాళ్ళు ఇంకోసారి వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేరు. ఇవేమీ పట్టనట్లు ఉండడమే తన ప్రత్యేకత. రవిచంద్రకిష్టమైన ఆ సాదా చీర కట్టుకుంటుంటే రేవతికి అతని మాటలు గుర్తుకొచ్చాయి. స్వతహాగా మితభాష అయినా అతనికి ఏకాంతంలో రేవతిని చూడగానే కవిత్వం పుట్టుకొస్తుంది. అవును, రేవతి అంటే ఆకాశంలో చంద్రుడితోటుండే ఆఖరి తార కదా. మరి రవి అంటే సూర్యుడు కదా. పాపం, నా పక్కన నువ్వు ఏమైపోతావో, కనిపించకపోతే ఎలా అనేవాడు. తను మాత్రం తక్కువ తిందా? అసలే కవిత్వం తనకి సెకండ్ నేచర్ కదా. మీరు ఉత్త రవి కాదుగా, మీ పెద్దవాళ్లు నా కోసం ఆలోచించి చించి చంద్ర అని కలిపి రవిచంద్రులిద్దరినీ నాకు అంటగట్టారు ఒకటే మూసలో అనేది. ఓకే ఓకే కవిత్రి గారు, ఐ గివ్ అప్ అంటే ఇద్దరూ నవ్వుకునేవారు. నిజమే, తనకి చిన్నప్పటి నుంచి కవిత్వం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, కరుణశ్రీ కవితలు చదువుతుంటే తనకి అన్నం నీళ్లు అక్కర్లేదు. రఘు, మధు పుట్టాక అంత తీరుబడి ఉండకపోయినా పిల్లల కోసం చిన్న చిన్న పాటలు రాసి తనే రాగం కట్టి పాడేది. ఒక్కోసారి అలా పిల్లల గదిలో అన్నీ తను మరిచిపోయి పాడుతున్న రేవతిని చూస్తే రవిచంద్రకు కూడా తన్మయత్వం కలిగేది. నిజంగా ఎంతో కష్టపడి తన తల్లిదండ్రులకి పెద్దగా ఇష్టం లేకపోయినా పొట్టుబట్టి రేవతిని పెళ్లి చేసుకున్న రవిచంద్ర తన నిర్ణయానికి గర్వపడుతుంటాడు. మన వాళ్లలో నర్సులంటే పెద్ద గౌరవం ఉండదురా. ఏ డాక్టర్నో చేసుకోకూడదు అంటూ గొణిగిన తల్లి మాటలు పట్టించుకోలేదు రవి. నీ ఇష్టం అనేసిన తండ్రిని ఉరిమి చూసిందావిడ. ఎన్నో ఏళ్ళు ఎన్నో నోములు నోచాక పుట్టిన ఒక్కగానొక్క కొడుకంటే పంచప్రాణాలు వాళ్ళిద్దరికీ కూడా. పెళ్ళైన కొత్తలో రేవతికి చాలా భయం ఉండేది అత్తగారంటే. కొంచెం పాతకాలం మనిషి ఆవిడ. వాళ్ళను వదిలి అతను హైదరాబాదులో ప్రాక్టీస్ పెడతానంటే ఉన్న ఊరు వదిలి రాలేక, కొడుకును వదిలి ఉండలేక ఆవిడ పడిన బాధ తనకి పిల్లలు పుట్టాక రేవతికి బాగా అర్థమవుతోంది. స్కూలు సెలవులు రాగానే బామ్మ తాతల దగ్గరికి అమలాపురం వెళ్లాలంటే పిల్లలిద్దరికీ మహా సరదాగా ఉండేది. క్రమంగా పెద్ద క్లాసుల్లోకి వచ్చాక, రవి ప్రాక్టీస్ పెరిగాక వీళ్లు వెళ్లడం తగ్గి వాళ్లే వచ్చేవారు. కానీ ఈ మధ్య మామగారికి నడునొప్పి ఎక్కువగా వచ్చి ప్రయాణాలు చేయలేకపోతున్నారు. వాళ్ళిద్దరూ తనని వదిలి ఉండలేరని తెలిసిన రవిచంద్ర ఎప్పుడు ఎన్ని అవకాశాలు ఉన్నాయని తన ఫ్రెండ్స్ చెప్పినా అమెరికా కానీ లండన్ కానీ వెళ్ళదలుచుకోలేదు. ఒక్క 2 ఏళ్లు మాత్రం లండన్లో బ్రెయిన్ ఎన్యూరిజం గురించి ప్రత్యేకమైన ట్రైనింగ్ పొందొచ్చాడు. అప్పుడే రఘు పసివాడని తను 2 నెలలు మాత్రం అతని దగ్గరుండి అమలాపురం వచ్చేసింది. అన్నగారు తరచూ రావడం వల్ల పిల్లవాడి పనులతోనూ రవికి దూరంగా ఉన్న రేవతికి ఎక్కువ కష్టమనిపించలేదు. అదే ఇక్కడైతేనా బాబోయ్, ఒక్క నెల కాదు కదా, ఒక్కరోజు ఉండలేననిపిస్తోంది. కింద అనసూయ పిలుపుతో మళ్లీ వర్తమానంలోకి వచ్చింది రేవతి. వస్తున్నాను అని గబగబా తల దూకుని బొట్టు పెట్టుకుని కిందకొచ్చే ముందు రఘు గదిలోకి వెళ్ళింది. ఫ్రెండ్స్తో వెళ్లే తొందరలో, ఉత్సాహంలో రఘు కొన్ని బట్టలు అస్తవ్యస్తంగా పడేశాడు. సాధారణంగా ఎంతో నీట్గా ఉండే గది చంద్రవందరగా అనిపించింది రేవతికి. సరే, తర్వాత చూద్దాం, బోలెడు పనుంది అనుకుంటూ కిందకి రాబోయి అలవాటుగా దేవుడి గదిలోకి వెళ్ళింది. రవికి తనకి కూడా స్నానం చేయగానే దీపం పెట్టి వచ్చిన శ్లోకాలు చదువుకోవడం అలవాటు. పెళ్లైన కొత్తల్లో తనకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. అంత పెద్ద సైంటిస్టుగా పరిగణించబడే అతను రోజు పొద్దున్న దేవుడి గదిలోకి వెళ్లి నమస్కరించకుండా పనికి వెళ్ళడు. అలాగని పెద్ద పూజలు పునస్కారాలు అలవాటు లేవు. ఒక్కోసారి అగరత్తు వెలిగించేసి వెళ్ళిపోయేవాడు. ఇవాళ దీపం పెట్టినట్లున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, భగవంతుడా, నా కొడుకుని నువ్వే కాపాడాలి అని దండం పెట్టుకుంది రేవతి. ఇంకా త్వరగా పని ముగించుకుని రఘుని చూడ్డానికి వెళ్ళాలి. మనల్ని ఏమన్నా తినడానికి పట్టుకెళ్ళనిస్తారో లేదో కనుక్కోవాలి అనుకుంటూ కిందకొచ్చింది. అప్పటికే కూరలు తరిగేసి బట్టలు ఉతికేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది అనసూయ. తనని వెళ్ళమని రేవతి గబగబా వంట ముగించింది. పొద్దుట్నుండి ఏమీ తినలేదని అప్పుడు గుర్తుకొచ్చింది. ఇంట్లో పళ్ళుండడం అలవాటు మూలాన ఒక అరటిపండు తీసుకుని తిందామని ఓల్చుకునేసరికి ఎందుకో ఒక్కసారి ఏడుపు తన్నుకొచ్చేసింది రేవతికి. భగవంతుడా, ఈ పిల్లాడు బాగుపడతాడా అని ఆక్రోశించింది మనసు. మళ్ళీ అంతలో సంభాళించుకుని కళ్ళు తుడిచేసుకుంది. మధు స్కూల్కి ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా పట్టించుకోలేదు తను. వాడికి చుట్టుపక్కల చాలామంది స్నేహితులే ఉన్నారు. అదీకాక నరసింహుల వాణ్ణి ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. రేవతికి అదో ధైర్యం.
గబగబా తల దూకుని జడలుకుంటూ కారు తాళాలు తీసుకుంది. ఇల్లు తాళం వేసి అనసూయకి తాళం చెవిచ్చేసి మెల్లగా కారు రివర్స్ చేసుకుంది. వెంటనే మనసులో రవిచంద్రన్ నవ్వు మొహం కదలాడింది. పెళ్లి కాక ముందుటి ఆ సంఘటన తలుచుకుంటే రేవతి పెదవుల మీద కూడా చిన్న నవ్వు మెదిలింది. అవి తను నర్సింగ్ కాలేజీలో ఉన్న రోజులు. రవిచంద్రని మొట్టమొదటిసారిగా చూసిన రోజు. తన స్నేహితురాలు పుట్టినరోజు పార్టీ రమ్మంటే వెళ్ళింది తను. సాధారణంగా బిడియపడే తను ఆ రోజు ఒక ఫ్రెండ్ ఛాలెంజ్ చేస్తే ఆ అమ్మాయి కారు రివర్స్ చేసింది. కానీ సరిగ్గా చూసుకోక బోర్డర్గా ఉన్న క్రోటర్ ముక్కల మీదకు కారుని ఎక్కించేసింది. ఆ రోజు వాళ్ళ ఇంటికొచ్చిన డాక్టర్ రవిచంద్ర కూడా ఆ పొరపాటు చూడడం, నవ్వు దాచుకోలేక అవస్థపడ్డం తనకి బాగా గుర్తు. ఆ తర్వాత అతనితో పరిచయం, నాన్నకి పెద్ద ఇష్టం లేకపోయినా తమ పెళ్లి అన్నయ్య రమేష్ ప్రోద్బలంతో జరగడం, ఆ తర్వాత సమయం దొరికినప్పుడల్లా తన కారు ప్రయోగం గురించి చెప్పి తండ్రి కొడుకులు నవ్వడం పరిపాటైపోయింది. పాపం రఘు మాత్రం తల్లి మీద జాలి వేసి కారు రివర్స్ చేయడానికి అనుగుణంగా ఒక పెద్ద కర్ర పాతాడు. అయినా కూడా మీ అమ్మదాటికి అవేం నిలవరా అని ఏడిపించేవాడు రవి. మొదట్లో ఉడుక్కున్న క్రమంగా తను నవ్వేయడం నేర్చుకుంది రేవతి. 10 గంటలు దాటినందువలన రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ లేకుండా మెల్లగా డ్రైవ్ చేసిన 20 నిమిషాల్లో నర్సింగ్ హోమ్ చేరుకుంది రేవతి. తీరా కారు పార్క్ చేసి లోపలికి వెళదామంటే కాళ్ళు వణికాయి రేవతికి. ఆ వాళ్ళ పొద్దున్న చాలామందే ఉన్నారు వెయిటింగ్ రూమ్లో. ఉన్నట్లుండి ఒక గదిలోంచి గట్టిగట్టిగా కేకలు వినిపించాయి రేవతికి. అదేంటి, రఘు గొంతులా ఉందే, వాడెందుకు అరుస్తాడు అనుకుంటూ గాబరాగా లోపలికి వెళ్ళబోయింది. తప్పుకోండి మేడం అని విసురుగా తోసుకుంటూ ఒక ఆయా డాక్టర్ కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళింది. ఆ డాక్టరు నిన్న చూసిన దయాకర్ కాదు, రెగ్యులర్ డ్యూటీ డాక్టర్ అనుకుంది. ఆయాతో సహా లోపల గదిలోకి వెళ్ళినావిడ 10 నిమిషాల తర్వాత బయటకొచ్చి రేవతికేసి చూసి, 12 నెంబర్ గదిలోని అబ్బాయి మీ అబ్బాయా అని అడిగింది. ఎందుకో ఆవిడ అడిగిన తీరు రేవతికి అసలు నచ్చలేదు. ఏదో నిష్ఠూరంగా అడిగినట్లు అనిపించింది. అవును అని మెల్లగా తల ఊపి ఏమైంది అని అడిగింది. ఏం లేదు, హీ కెన్ యూజ్ సమ్ డిసిప్లిన్ అంది రూడ్గా. రేవతికి ఒళ్ళు మండింది. డాక్టర్ అయ్యుండి అలా మాట్లాడుతుంది ఏమిటివిడ అనుకుంది. ఏం చేస్తాం, మన కర్మ ఇలా ఉంది అనుకుని మళ్ళీ తనని తానే మందలించుకుంది రేవతి. దడదడలాడుతున్న గుండెతో 12వ నెంబర్ గది వెతుక్కుంటూ గదిలోకి వెళ్ళింది రేవతి. అక్కడ జరుగుతున్న రాద్ధాంతం చూసి అలాగే నిల్చుండిపోయింది. ఒక కాలు నేల మీద పెట్టి ఇంకో కాలికి ప్యాంట్ ఎక్కించుకోవడానికి చేతికున్న ఐవి అడ్డం రావడంతో ఎదురుగా ఉన్న ఆర్డర్లీని ఉరిమి చూస్తున్నాడు రఘు. అతడిని సముదాయించడానికే నానా అవస్థ పడుతున్నాడు ఆ ఆర్డర్లీ. అతనిని తప్పుకోమని కొడుకుకి దగ్గరగా వెళ్ళింది రేవతి. నలిగిపోయిన హాస్పిటల్ గౌను, చింపిరిగా ఉన్న తల, ఎర్రబడ్డ నిస్సహాయమైన కళ్ళు, కడుపు తరుక్కుపోయింది రేవతికి. ఏంటి నానా ఇది అని మెల్లగా అంటూ రఘు దగ్గరకు వెళ్ళింది. ఐ వాంట్ టు గో హోమ్ అమ్మా, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. రేవతిని గట్టిగా పట్టేసుకున్నాడు రఘు. చిన్నప్పుడు ఒక్కో రోజు స్కూల్కి వెళ్ళనని మారం చేసిన పసివాడు కళ్ళల్లో మిదిలాడు రేవతికి. వద్దు బాబు, డాక్టర్ వచ్చి చూస్తేనే కానీ మనం వెళ్ళకూడదు బుజ్జగిస్తున్నట్టుగా అంది రేవతి. డోంట్ బి సిల్లీ మామ్, నాన్న డాక్టర్ కదా, ఆయన చెప్పమను అన్నాడు విసురుగా. ఒక్కసారి బెత్తరపోయింది రేవతి. తన కొడుకేనా ఇలా మాట్లాడుతున్నాడు, ఏమైంది వీడికి అసలు? ఇది వేరే డాక్టర్ నర్సింగ్ హోమ్ కదా, మనం అలా చేయలేం అంది సముదాయిస్తూ. నాకదంతా తెలీదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అంతే అని కాళ్ళ దగ్గరున్న షూస్ని ఒక్క తన్ను తన్నాడు. హడలిపోయిన రేవతి వెంటనే కారిడార్లోకి వచ్చేసింది. ఇంతలో ఇందాక కనిపించిన డాక్టర్ నిన్న రాత్రి చూసిన సీనియర్తో కలిసొచ్చింది. డాక్టర్ దయాకర్ని వెంటనే గుర్తుపట్టి నమస్కారం చేసింది రేవతి. ఒకసారి తల పంకించి తనని బయటే ఉండమన్నట్లు సైగ చేసి ఆయన నిదానంగా గదిలోకి వెళ్ళాడు. అక్కడ మరి ఆయన ఏం చెప్పాడో, ఎలా వాడిని సముదాయించాడో కానీ రేవతి మళ్లీ రూంలోకి వెళ్లేసరికి రఘు పిల్లిలా మంచం మీద ముడుచుకుని పడుకున్నాడు. రేవతి నర్స్ అని తెలిసిన డాక్టర్ దయాకర్ తన కేసు తిరిగి, చాలా ఎజిటేటెడ్గా ఉన్నాడమ్మా, అందుకని హోల్డాల్ ఇంజెక్షన్ ఇచ్చాం అన్నాడు. రేవతికి ఒక్కసారి కళ్ళు చీకట్లు కమ్మాయి. అయినా తమాయించుకుని థ్యాంక్ యూ అంది. మెల్లిగా రఘు తల దగ్గరకు వెళ్ళి వాడిని నెమరసాగింది. కళ్ళల్లో నుంచి ధారాపాతంగా కన్నీరు కారిపోతున్నా తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సముద్రపు టొడ్డున నిల్చుంటే పెద్ద అలొచ్చి కాళ్ళ కింద ఇసుక కదిలిపోయినట్లుండే భావన రేవతిని వదలడం లేదు.
డాక్టర్ దయాకర్ మెల్లగా నర్సుతో మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు. గబుక్కున కళ్ళు తుడుచుకుని అతని వెనకే పరిగెట్టింది రేవతి. డాక్టర్ గారు, ఏం జరుగుతోంది రఘుకు? మీరు సైకియాట్రిస్టుతో మాట్లాడే హోల్డాల్ ఇచ్చారా? ఇది సైక్ మెడికేషన్ కదా, ఏ డయాగ్నోసిస్ లేకుండా ఎలా ఇచ్చారు? ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న రేవతి కేసి నిదానంగా చూసి, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అనేసి వెళ్ళిపోయాడాయన. మాన్పడిపోయింది రేవతి. నిన్న అంత సానుభూతిగా మాట్లాడిన ఈయన కరుగ్గా అంటున్నాడేమిటి? అసలు రవిచంద్రని ఏ విషయమూ గట్టిగా కనుక్కోమనాలి. నర్సు కదా, అందులోనూ ఆడవాళ్ళని ఖాతరు చేయరు కాబోలు. కోపంగా వెనక్కి తిరిగి రఘు గదిలోకి వెళ్ళింది. వాడింకా అలా ముడుచుకుని పడుకునే ఉన్నాడు. చేసేదేం లేక గది వెనక తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళిన రేవతి నిజంగా ఆశ్చర్యపోయింది వెనక వైపుగా ఉన్న తోట చూసి. అది అత్యంత అధునాతనంగా కట్టిన నర్సింగ్ హోం. హైదరాబాదులో ఒక్క బిల్డింగ్కి ఇంత స్థలం తమ ఇళ్ల దగ్గర తప్ప ఇంకెక్కడా ఉంటుందనుకోలేదు రేవతి. 2 అంతస్తులుగా వలయాకారంలో కట్టిన భవనం అది. కింద గదులన్నీ కూడా వెనకవైపు చిన్న బాల్కనీలోకి ఓపెన్ అవుతాయి. కొంచెం స్వస్థత చిక్కిన రోగులు కుర్చీలో కూర్చుని బయటకు చూడొచ్చు. వరుసగా రంగురంగుల పూల మొక్కలు, ప్రోట్రన్స్, మధ్యగా ఒక చిన్న పాండ్లా ఉంది. అందులో నిజంవో మరి ఆర్టిఫిషియల్వో 2 3 కలవ పువ్వుల్లాంటివి ఉన్నాయి. ఇంత దూరం నుండి సరిగ్గా తెలియడం లేదు. మొత్తానికి రోగాలు వాతావరణం కాకుండా చాలా ప్రశాంతంగా ఉంది. తన ఆందోళనకి సమనగా అనిపించింది రేవతికి. ఒక్కసారి ఎక్కడలేని నిస్సత్తువ ఆవరించింది. అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో తెలీదు. కొద్దిగా కళ్ళు మూతలు పడ్డాయి. ఇంతలో ఒళ్ళో పెట్టుకున్న సెల్ ఫోన్ మోగి ఉలిక్కి పడింది రేవతి. రవిచంద్ర. ఎక్కడున్నావు రేవతి? నాకు కొంచెం టైం దొరికింది, నన్ను పికప్ చేయగలవా? రఘు దగ్గరకు వెళదాం అన్నాడు. నేనిక్కడే ఉన్నానండి అంది. ఓకే, అయితే సరే, నేను ట్యాక్సీలో వచ్చేస్తాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. కొండంత బలం వచ్చింది రేవతికి. అసలు రవిచంద్ర తోడుంటే తాము ఏమన్నా ఎదుర్కోవచ్చు అనుకుంది పిచ్చి రేవతి. తనకేం తెలుసు, ఇద్దరూ కలిసినా ఎదిరించలేని ఉధృతాలు ఎదురు కాబోతున్నాయని. రఘు గదిలో అలికిడైతే తొంగి చూసింది రేవతి. రఘు పడుకునే ఉన్నాడు. కానీ ఇంకో కొత్త డాక్టరు, నర్సు వచ్చారు గదిలోకి. ఓ మేడం, మీరిక్కడున్నారా? కొంచెంసేపు బయటే ఉండండి, డాక్టర్ శివగారు ఆ అబ్బాయిని చూస్తారు అంది. నా కొడుకు వాడు, నేను రూంలో ఎందుకు ఉండకూడదు? విసురుగా అనబోయిన రేవతి ఆ కొత్త డాక్టర్ మొహం చూసి ఆగిపోయింది. 6 అడుగుల భారీ మనిషి ఆయన. కళ్ళజోడు, పెద్ద మీసాలు, కొద్దిగా నెరిసిన జుట్టు. చూడగానే మాంత్రికుళ్లా ఉన్నాడు. తెలుగువాడు కాదని నర్సు తర్వాత చెప్పింది. డాక్టర్ శివ భట్టాచార్యట. విదేశాల్లో ట్రైనింగ్ అయ్యాడట. 10 ఏళ్ళు బెంగళూరులో పనిచేసి కొన్నాళ్లు కన్సల్టెంట్గా హైదరాబాద్ వచ్చాడట. చాలా అనుభవం ఉన్న డాక్టరట. అతను వెళ్ళిపోయాక నర్సిచ్చిన వివరాలివి. ఎవరైతే ఏంటి, నా కొడుకుని సరిగ్గా చూసుకుంటే చాలు అనుకుంది. దాదాపు ఒక అరగంట బయటే బాల్కనీలో ఉండిపోయింది. రవిచంద్ర తనతో మాట్లాడిన వెంటనే బయలుదేరినట్లున్నాడు. టకటక రఘు గదిలోకొచ్చేసి ఆ కొత్త డాక్టర్ని పరిచయం చేసుకున్నట్టున్నాడు. తన సంగతే మరిచిపోయినట్లు, అసలు తను అక్కడే ఉన్న విషయం కూడా గుర్తులేనట్టు 2 డాక్టర్లు మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోవడం కిటికీలోంచి చూసిన రేవతికి ఒళ్ళు మండిపోయింది. ఏం చేయలేక మెల్లగా గదిలోకొచ్చింది. నీరసంగా ఉన్న మొహంతోటి శూన్యంలోకి చూస్తూ సడన్గా చేతులు తిప్పుతూ సంజ్ఞలు చేయడం మొదలుపెట్టాడు రఘు. బాబూ, ఏంటిది? కొడుకును కుదుపుతూ అడిగింది రేవతి. ఒకసారి రేవతి కేసి చూసి తల విదిల్చి, ఓహ్ ఐయామ్ ఓకే అమ్మా, నిద్రొస్తోంది, నన్ను వదిలే అంటూ అటు పక్కకి తిరగబోయి అబ్బా అన్నాడు. చెస్ట్ ట్యూబ్ ఉందన్న సంగతి మరిచిపోయినట్లున్నాడు. గబుక్కున్న వాణ్ణి పట్టుకుని మెల్లగా పక్కకి ఒత్తిగిలేలా చేసింది. సంవత్సరాల తరబడున్న నర్సింగ్ అనుభవంతో పాటు మాతృత్వం రంగరించిన రేవతి స్పర్శ మృదువుగా అనిపించినట్లుంది. ఆ చెయ్యి ఒక్క నిమిషం అలాగే పట్టుకున్నాడు రఘు. రేవతి కదలకుండా అలాగే నిల్చుండిపోయింది. ఆ స్పర్శలో ఎన్నో ఆవేదనలు, ఆందోళనలు తనలోకి ప్రవహించినట్లయింది. మగతలోకి జారుకున్న రఘు చెయ్యి క్రమంగా పొట్టు విడింది. ఒకసారి ఐవి సరిగ్గా నడుస్తుందో లేదో చూసి రూంలో మూలగానున్న కుర్చీలో కూలబడింది రేవతి. పొద్దున్న తిన్న అరటిపండు అరిగిపోయినట్లుంది. ఆకలి మొదలైంది రేవతికి. ఇలాంటప్పుడు కూడా ఆకలి దప్పులు తెలుస్తున్నాయంటే ఎంత సాధారణ మానవులం మనం అనుకుంది నిర్లిప్తంగా రేవతి.
ఒక పావుగంట గడిచాక గదిలో అడుగుల చప్పుడుతో పాటు కాఫీ వాసన ప్రవేశించింది. చీకట్లో కూర్చున్నావేం రేవతి, కిటికీ బ్లైండ్స్ తీయలేదేం అంటూ లోపలికొచ్చాడు రవిచంద్ర. సూట్లో హుందాగా ఉన్న అతని చేతిలో పొగలు కక్కుతోన్న కాఫీ కప్పు, రెండో చేతిలో బిస్కట్ల ప్యాకెట్టు. దగ్గరగా వచ్చి రేవతికి కప్పు జాగ్రత్తగా అందించాడు. మరి మీకో అలవాటుగా అడిగేసింది రేవతి. నేనిప్పుడే డాక్టర్ శివతో తాగాను అన్నాడు తను కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ. కాఫీ తాగేసి బయట బాల్కనీలోకి రా అంటూ వెనక తలుపు తెరుచుకుని వెళ్ళాడు రవిచంద్ర. ఎప్పుడూ అతను ఈ నర్సింగ్ హోంకి వచ్చినట్టు లేదు. అయినా అంత పరిచితంగా మెలుగుతున్నాడు. బహుశా చదువుతో వచ్చిన ఆత్మస్థైర్యం అనుకుంటాను. తను లేచి అతని వెనకగా వెళ్ళింది. రఘు డిస్టర్బ్ కాకుండా తలుపు దగ్గరగా వేసింది. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని దూరంగా ఎటో చూస్తున్నాడు రవిచంద్ర. అసలే గంభీరంగా ఉండే అతను ఇంకా దూరంగా అనిపించాడు రేవతికి. చూపు మరల్చకుండానే, రేవతి, మనం మనసు గట్టి చేసుకోవాలి. వీడు చాలా చిక్కుల్లో పడేలా ఉన్నాడు అన్నాడతను. అంటే దగ్గరగా వచ్చేసి చేయి పట్టేసుకుంది రేవతి. అంటే అని అడిగితే ఏం చెప్పను. రఘు ఈజ్ ఇన్ డ్రగ్ విత్ డ్రైల్. యూరిన్ శాంపిల్స్ కాక బ్లడ్ టెస్టులు కూడా ఒక్కొక్కటి మెల్లగా వస్తున్నాయి. అసలు వీడు మన పిల్లాడేనా అని అనుమానం వస్తోంది నాకు. మరి మార్కుల్లో ఎక్కడా తేడా లేదు. వాడి బిహేవియర్లో ఏమన్నా గమనించావా అంటాడు ఆ డాక్టర్ శివ. నాకెందుకో గుచ్చినట్లయింది రేవతి. నువ్వేమైనా నోటీస్ చేశావా? రేవతికి ఎదురుగా తిరిగి చెయ్యి జుట్టులోకి పోనిచ్చుకుంటూ అడిగాడు రవిచంద్ర. అసలు నాకే తేడా కనిపించలేదండి. లేకపోతే మీకు చెప్పను. వాడెంతో ఉత్సాహంగా ఉన్నాడు జైపూర్లో సీట్ వచ్చిన దగ్గర నుంచి. వాడి ఫ్రెండ్ రాహుల్ని అడుగుతానుండండి. అయినా ఏమన్నా ఉంటే మధు చెప్పేవాడుగా అయోమయంగా అంది రేవతి. వాచి చూసుకుంటూ, నేను క్లినిక్కి వెళ్ళాలి రేవతి. ఈలోగా హాస్పిటల్లో రౌండ్స్ కూడా చెయ్యాలి. మరి నువ్వు ఇంకొంచెంసేపు ఉంటావా? నేను కారు తీసుకువెళ్ళనా? నీకు కావాలా అని అడిగాడు. మన కుటుంబ విషయం వదిలేసి ఇతను హాస్పిటల్ అంటాడేమిటి? సర్రుమంది రేవతికి. అయినా వెంటనే తమాయించుకుంది. మీరు 2-3 చోట్లకి వెళ్ళాలి కదా, కారు తీసుకువెళ్ళండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది. సరేనని కారు తాళాలు తీసుకుని వెళ్ళబోతున్నవాడు ఒక్క క్షణమాగి వెనక్కొచ్చి రేవతి చెయ్యి తన చేతిలోకి తీసుకుని, వీ విల్ గెట్ త్రూ దిస్ రేవతి అని చెయ్యి మృదువుగా నొక్కి ఒక్కసారి రఘు కేసి చూసి బయటకు వెళ్ళిపోయాడు. అనుకోని ఈ సున్నితమైన చర్యకి రేవతి విస్తుపోయింది. మరుక్షణంలో నిజంగా భయం వేసింది. తన నుంచి భర్త ఏమైనా దాస్తున్నాడా? రఘు పరిస్థితి నిజంగా చాలా భయంకరంగా ఉందా? రేవతికి అరచేతిలో చెమటలు పట్టాయి. ఇంతలో రఘు నిద్దట్లో ఒక కేక పెట్టాడు. ఒక్కసారి కాళ్ళు చేతులు కొట్టుకుని మళ్ళీ నిశ్శబ్దంగా అయిపోయాడు. మంచం దగ్గరగా వెళ్ళింది రేవతి. నిద్రపోతూనే ఉన్నాడు, కానీ మొహమంతా ఆందోళనగా చెమటలు పట్టుంది. హీ మస్ట్ బీ గోయింగ్ త్రూ సమ్ విత్డ్రైల్ సిమ్టమ్స్. సునిశ్చితమైన మెదడు మనసుతో సంబంధం లేకుండా పనిచేసింది రేవతి అనుభవం. తను తెల్లవక ముందు నుండి కూడా నర్సు కావడం వలన ఆ అలవాటు సహజంగా వచ్చేసింది. పక్కనే ఉన్న టవల్ తీసుకుని మెల్లగా రఘు ముఖం తుడిచి జుట్టు చేతితో సవరించింది. ఎంత చక్కటి జుట్టు వాడిది! నల్లగా నొక్కులతో అందమైన ముక్కు, చక్కటి రంగు, స్ఫురద్రూపి రఘు. అందులో స్పోర్ట్స్ అవి ఆడతాడేమో, ఒక్క పిసరు కూడా కొవ్వన్నది లేదు. కానీ బలిష్టమైన విగ్రహం వాడిది. 2 రోజుల నుంచి గెడ్డం గీసుకోనందువల్ల మొహం కొంచెం గరుగ్గా ఉంది. మధు తండ్రిలా సన్నము పొడుగు కూడా. వాడి కళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలా చాలా దయగా విశాలంగా ఉంటాయి. రఘు కళ్ళు మాత్రం మెరిసిపోతూ అతి చురుగ్గా ఉంటాయి. ఛ, నా పిల్లలకి నా దృష్టే తగిలేలా ఉంది తన్ని తనే మందలించుకుంది రేవతి. రఘు అలా నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకా చేసేదేం లేక బిల్డింగ్లో మధ్యగా ఉన్న నర్సు టేబుల్ దగ్గరకు వెళ్ళింది. వెనక ఆర్చిలా ఉన్న గోడని ముందు గ్లాసు పెట్టి ఎంక్లోజ్ చేశారు. పూర్తిగా ఫారెన్ దేశాల్లో ఉన్నట్టుంది ఆ నర్సింగ్ హోమ్ ఆర్కిటెక్చర్. అన్నట్లు రఘు ఆర్కిటెక్ట్ అవుదామనుకున్నాడు కదా. వాడు లేచాక వాడి అభిప్రాయం అడగాలి అనుకుంది. గ్లాసులోంచి రేవతి తమ వైపు రావడం చూసిన ఒక మధ్య వయసు నర్సు బయటకొచ్చింది. ఎంతో మర్యాదగా, కెన్ ఐ హెల్ప్ యూ మేడం అంది. నేను డాక్టర్ రవి అనబోతుంటే, నాకు మీరు తెలుసు మేడం. ఒకసారి మా అబ్బాయి కింద పడి తలకి దెబ్బ తగిలితే డాక్టర్ గారే చూశారండి. ఫీజు కూడా పూర్తిగా వెంటనే కట్టలేకపోతే పర్వాలేదన్నారు. ఇందాక ఆయన మీరున్న గదిలోకి వెళ్ళడం చూశాను. చెప్పండి మేడం, మీకేం కావాలి అంది. ఆవిడ పేరు సరస్వతట. ఇంత పెద్ద హైదరాబాదులో
తన భర్త పేషెంట్ తల్లి ఎదురవడం గర్వంగా అనిపించింది రేవతికి. ధైర్యం పుంజుకుని మా అబ్బాయి ఏమీ తినలేదు, లేవలేదు కూడా అంది. ఏం పర్వాలేదమ్మా, నేను చూసుకుంటానుగా. మీరు చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నారు, ఇంటికి వెళ్ళండి. ఏదన్నా కావాలంటే ఫోన్ చేసినప్పుడు నా కోసం అడగండి. ఇవాళ నా షిఫ్టు రాత్రి 7 గంటల దాకా అంది. అని నిదానంగా మాట్లాడుతూ రేవతిని మళ్ళీ 12వ నెంబర్ గది దాకా నడిపించింది. సరే, ఇక ఇంటికి వెళితే మంచిదేమో. మధు వచ్చే వేళకి తినడానికి ఏమైనా చెయ్యాలి. తను ఇంకా భోజనం చేయలేదుగా. బ్యాగు తీసుకుని మళ్ళీ ఇంకోసారి వాడి తల నిమిరి బయటకొచ్చింది రేవతి. టాక్సీ పిలిపించినా మేడం, ఆటోలో వెళతారా అని అడిగింది సరస్వతి కొద్దిగా చనువు తీసుకుంటూ. పెద్ద డాక్టర్ల భార్యలకున్న ధాటి రేవతిలో కనపడలేదు. అందుకే ధైర్యం చేయగలిగింది. ఒక్కతినే కదా, ఆటోలో వెళ్ళిపోతాను, థ్యాంక్ యూ అని గేటు వైపు అడుగులేసింది. అయ్యో ఉండండి మేడం, ఎండగా ఉంది, వాచ్మ్యాన్ని పంపుతాను అంటూనే మల్లయ్య అని కేక వేసింది. రేవతి మొహమాటం కనిపించినా ఊరుకుంది. 5 నిమిషాల్లో ఆటో పట్టుకొచ్చాడు వాచ్మ్యాన్. పర్సులోంచి తీసి వాడికో 5 రూపాయలు ఇచ్చింది. వాడు సలాం కొట్టి మళ్ళీ తన గుడిలోకి వెళ్ళిపోయాడు. గేటు దాకా వచ్చిన ఆటోలో కొంగు నిండుగా కప్పుకుంటూ ఎక్కి కూర్చుని తమ ఇంటి అడ్రస్ చెప్పింది రేవతి. ఆటోవాడు మంచివాళ్లాగానే ఉన్నాడు. ఏ పేచీ లేకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేశాడు. అనసూయ లోపల ఉన్నట్లుంది. గేటు చప్పుడు విని బయటకొచ్చి రేవతిని చూసి మళ్ళీ లోపలికెళ్ళి ఇంటి తాళం చెవి తెచ్చిచ్చింది. భోజనం చేసి కాసేపు పడుకోండమ్మా. వడలిపోయిన రేవతి మొహం చూసి ఆప్యాయంగా అంది అనసూయ. చూన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్కా చెల్లెళ్ళు లేని రేవతికి. ఆ నిమిషంలో ఎందుకో అమ్మ జ్ఞాపకం వచ్చింది రేవతికి. ఎన్నేళ్లయింది తల్లిని తలుచుకుని. తన పిల్లలు, భర్త, సంసారంలో మునిగిపోయిన రేవతికి సాధారణంగా పుట్టిల్లు జ్ఞాపకమే రాదు. వచ్చిన తండ్రితో గడిపిన రోజులే బాగా జ్ఞాపకం. అలాంటిది ఇవాళ ఈ క్షణంలో అమ్ముంటే ఆవిడ ఒళ్ళో పడుకుని భోరుమంటే మనసు భారం తీరుతుందేమో అనిపించింది. సరే, స్వాగతాలు చాలు అనుకుని తాళం తీసుకుని లోపలికి వెళ్ళింది రేవతి. ఎలాగో ఓపిక తెచ్చుకుని గుప్పెడు మెతుకులు పెరుగుతో తినేసి చేయి కడిగేసుకుని వెళ్ళి పక్క మీద వాలిపోయింది. ఒక అరగంట నిద్ర పట్టేసింది. అంతలో మళ్ళీ అదే పీడకల. ఈసారి రఘు ఒక్కడే లారీ కింద రక్తం మడుగులో దొర్లుతున్నాడు. ఎవ్వున కేకపెట్టి లేచి కూర్చున్న రేవతి వణికిపోయింది. బయట వెలుగు, పరిసరాలు మధ్యాహ్నాన్ని సూచిస్తుంటే గాబాలను లేచి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంది. వంటింట్లోకి వెళ్ళి స్టవ్ మీద టీకి నీళ్లు పడేసింది. ఆ చేత్తోనే మధు కోసం కాసిన్ని పూరీలు చేద్దామని పిండి కలిపి పెట్టింది. వాడికి చోలే ఇష్టమని మొన్ననే శనగలు ఉడికించిన నిన్న రఘు హడావిళ్ళలో వాటిని ఫ్రిడ్జిలో కుక్కింది. వంటింట్లో అలికిడి విన్నట్లుంది. తోటలో కూని రాగాలు తీస్తున్న అనసూయ సాయం చేస్తానంటూ వచ్చింది. తనకి ఉల్లిపాయలు, టమోటాలు తరగమని రేవతి శనగలు కుక్కర్లోకి ఎక్కించింది. దాంతోబాటే అన్నము వండేస్తే పనైపోతుంది కదా అనుకుంది. రవిచంద్రకి పూరీలు ఇష్టమైన ఈ మధ్య వేయించిన వస్తువులు తినడం మానేశాడు. తను పెద్దగా ఇష్టపడదు, కానీ ఎదుగుతున్న మగపిల్లలు, దాంతోపాటు టెన్నిస్ అవి ఆడతారు కాబట్టి ఏం తిన్నా హరాయించుకోగలరు. కొద్దిగా టమోటాలు 2 వేసి చారు పెట్టేస్తే సరి అనుకుని రంగంలోకి దిగింది రేవతి. ఓ 4 పూరీలు వేసేవాళ్ళకి మధు రానే వచ్చాడు. అదేంటి ఇవాళ త్వరగా వచ్చేసావు, టెన్నిస్ ప్రాక్టీస్ లేదు అడిగింది రేవతి. తల్లికేసి చిత్రంగా చూశాడు మధు. ఇవాళ మంగళవారం అమ్మా, గురువారం కాదు అన్నాడు. నాలుగు కరుచుకుంది రేవతి. అవును కదూ, 1 రోజులోనే తనకి రోజుల లెక్క తెలియకుండా పోయింది. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుందా, పూరీలు పెడతాను అంది. ఓ గుడ్ అనుకుంటూ తన రూంలోకి 2 మెట్లు ఒకసారి ఎక్కుతూ వెళ్ళిపోయాడు. ఏంటో ఈ పిల్లలు, అసలు పరుగులే తప్ప నడవరు కదమ్మా అనసూయ నవ్వుతూ అంది. మా ఆనందు అంతే అంది కొడుకుని తలుచుకుంటూ మురిపంగా. అన్నట్లు వాడికి పూరీలు ఇష్టం కదా, ఓ 4 పట్టుకెళ్ళు అంది రేవతి. అందుకే అనసూయకి అంత అభిమానం రేవతంటే. రఘు, మధులతో పాటు తన కొడుకు ఆనందని కూడా సమానంగా ప్రేమగా చూస్తుంది ఈ అమ్మ. దేవుడా, నా పిల్లాడికి ఏ కష్టం రాకుండా చూడు. అనసూయ కూడా 1 నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థించింది. ఇంతలో మధు మళ్ళీ 2 మెట్ల చెప్పున దిగుతూ వంటింట్లోకొచ్చాడు. స్మెల్ గుడ్ అంటూ అల్మరాలోంచి టిఫిన్ ప్లేటు, గ్లాస్తో నీళ్లు తీసుకున్నాడు. వేడివేడిగా 4 పూరీలు, అప్పుడే ఉడికి ఘుంఘుంలాడుతున్న చోలే ప్లేట్లో పెట్టిచ్చింది రేవతి. అన్న ఎలా ఉన్నాడు, ఇవాళ చూసావా, ఇంటికి ఎప్పుడొస్తాడు గబగబా అడిగాడు మధు. ఎప్పుడో తప్ప అన్నాని సంబోధించడు.
పిలవడం రఘు అని పిలిచినా అతన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాత్రం ఎప్పుడైనా అన్న అంటాడు. అది కూడా వాడికి 12 ఏళ్లు దాటాక తగ్గింది. ఆ వెళ్ళాను. ఇంకా ట్యూబ్లవి నిప్పుడుతున్నాయి, కానీ పర్వాలేదు అంది, నిజం చెప్పడం ఇష్టం లేక. మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పూరీలు తినేశాడు మధు. ఇంకో 2 పూరీలు వేసి హోంవర్క్ ఉందా అని అడిగింది అలవాటుగా. మధు హై స్కూల్లో ఉన్నాడు. వాడిని కనుక్కోనక్కర్లేదు అసలు. కానీ రేవతికి ఈ చిన్న చిన్న అలవాట్లు మార్చడం ఇష్టం లేదు. పిల్లలు ఎంత ఎదిగిపోయినా మనకన్నా చిన్నవాళ్లే కదా అంటుంది రవిచంద్రతో. సరేలే, నీకన్నా పొడుగ్గా లావుగా ఉన్నవాళ్ళు గెడ్డాలు మీసాలు వచ్చినా నీకింకా బేబీస్ లాగే కనబడతారు. రేపొద్దున్న వాళ్ళకి పెళ్లిళ్ళయ్యి పిల్లలున్నా నీకు పసివాళ్లే అంటాడతను. కాదా మరి, అయినా మీకు జలసి వాళ్ళంటే అని ఏడిపించేది. ఇంతలో ఫోన్ మోగింది. అక్కడే ఉన్న మధు అందుకున్నాడు. ఓకే నాన్న, నేను చెప్తాను అని పెట్టేసి వంటింట్లోకొచ్చిన మధుకేసి ప్రశ్నార్థకంగా చూసింది రేవతి. అమ్మా, ఎవరో డాక్టర్ శివట, ఆయనతో రాత్రి 8 గంటలకి అపాయింట్మెంట్ ఉందట. ఫ్యామిలీ సెషన్ అట. నాన్న నన్ను కూడా రెడీగా ఉండమన్నారు. ఇంకో గంటలో వస్తారట. గబగబా పాఠం అప్పచెప్పినట్లు అనేసి అనసూయ ఇంకా అక్కడే ఉండడంతో తన గదిలోకి మెట్లెక్కి ఒక్క పరుగులో వెళ్ళిపోయాడు. ఏంటని అడగబోయిన అనసూయ రేవతి మొహం చూసి టక్కున ఆగిపోయింది. ఎంత చనువిచ్చి అభిమానం పెడుతుందో అంత దూరం కూడా పెడుతుంది. ఈ అమ్మ నోరు కూడా విప్పకుండానే అని మనసులో అనుకున్న అనసూయ గబగబా గిన్నెలు సర్దేసి వెళ్ళిపోయింది. రేవతి ఒక్క క్షణం తమాయించుకుని పైకి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని మొహం కడుక్కుని దేవుడి గదిలోకి వెళ్ళి కూర్చుంది. మనసు పరిపరి విధాల పోతోంది. ఎందుకు అందర్నీ రమ్మన్నాడాయన? మధుని ఎందుకీ గొడవలోకి లాగడం? వాడింకా చిన్నవాడేగా. పోన్లే, నిన్నట్లా కాకుండా ఇవాళ 7ంటికే అన్నాలు తినేస్తే సరి. ఇంత ఆందోళనలోనూ అంత చిన్న ప్రాక్టికల్ విషయం గుర్తొచ్చినందుకు తనకే నవ్వొచ్చింది. ఎంత మామూలు మనుషులం కదా. అలా కాసేపు కూర్చున్నాక ఇంకే ఆలోచనలు రాకుండా మనసు కాస్త కుదుట పడింది. పెద్దగా పై క్లాసులకి రెగ్యులర్గా వెళ్ళకపోయినా తరచూ యోగాతో పాటు కొద్దిసేపు మెడిటేషన్ చేయడం అలవాటు రేవతికి. అందుకని మనసెంత కల్లోలమైనా త్వరగానే సమన్వయపరుచుకోగలదు. రేవతిలోని ఈ సమర్థత రవిచంద్రకి చాలా నచ్చుతుంది. అందుకని ఎప్పుడైనా పనిలో తట్టుకోలేని ఒత్తిడి ఏర్పడినప్పుడు రేవతిని తనతో వాకింగ్కి రమ్మని అడిగి డిస్కస్ చేస్తాడు. రేవతి చాలా నిశితంగా ఆలోచిస్తుంది. డాక్టర్ మూలాన రోగి వివరాలు చెప్పడు రవి, కానీ సందర్భం బట్టి చర్చించుకుంటారు. ఒక్కోసారి నువ్వు మెడిసిన్ చదవరాదు అంటాడాయన. వద్దులేండి, ఇంటికొక్కరు చాలు, ఇల్లు పట్టకుండా బయట వాళ్ళని సేద తీర్చేవాళ్ళు అనేది చురుగ్గా. నీతో మాటల్లో నెగ్గలేని రేవతి, వెంటనే ఊపేసుకునేవాడు రవిచంద్ర. అలా ఒక గంట గడిచాక 6:30, 7 అవుతుండగా దీపం వెలిగించి భగవంతుడా మాకు మనోధైర్యం ప్రసాదించు అని దండం పెట్టుకుంది. బల్ల మీద భోజనం పెడదామని కిందకు వెళుతూ ఏంటి వీడి గదిలో లైట్ వేసుకోలేదు అనుకుంటూ దగ్గరగా వేసున్న తలుపు మెల్లగా తట్టింది. లోపల మంచం మీద బోర్లా పడుకునున్నాడు మధు. తలుపు తట్టినా తీయకపోతే తనే తలుపు తోసుకుని లోపలికొచ్చింది రేవతి. జ్వరం వచ్చిందా మధు అంటూ తల దగ్గరగా వెళ్ళిన రేవతి మధు మొహం మీద కన్నీటి చారలు కనబడ్డాయి. వెంటనే కొంగుతో మొహం తుడిచి ఏమైంది నాన్న, నాకు చెప్పవు అని లాలనగా అడిగింది. ఐ డోంట్ నో మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. రఘు బాగవుతాడా? ఇప్పుడు ఈ ఫ్యామిలీ సెషన్ ఎందుకు? అదేంటి మధు, ఏదో చిన్న యాక్సిడెంట్, వాడే రికవర్ అవుతాడు కొద్ది రోజుల్లో. ఇంకా ఫ్యామిలీ సెషన్ అంటావా? నాకు తెలీదురా, వెళ్ళి కూర్చుందాం అని వాడిని లేపి కూర్చోబెట్టి మొహం కడుక్కుని రమ్మని టవల్ భుజం మీద వేసి బాత్రూంలోకి తోసింది. కానీ రేవతికి మనసులో ఏదో మూల వీడికి ఇంకేమైనా తెలుసా, నాకు రవికి తెలియని విషయాలు అన్న శంక మొదలైంది. ఏమీ అయి ఉండదు అని అనుకుని తను కిందకి వెళ్ళింది. ఒక అరగంటలో నరసింహులు గేటు తీసిన చప్పుడు, రవిచంద్ర ఇంట్లోకొచ్చిన చప్పుడు వినపడ్డాయి. వంటింట్లోని కిటికీలోంచి బయటకు చూసిన రేవతి రవి కారు బయటే ఉంచడం గమనించింది. గబగబా బల్ల మీద ప్లేట్లు సర్ది తలుపు తీసి భర్తకు ఎదురు వెళ్ళింది. ఎందుకో 10 లంకణాలు చేసినట్లున్న రవిచంద్ర మొహం చూస్తే విపరీతమైన భయం వేసింది. కానీ వెంటనే తమాయించుకుంది. బాత్రూంలోకి వెళ్లకుండా డైనింగ్ రూమ్ సింకు దగ్గరే చేతులు కడుక్కొని మౌనంగా వచ్చి బల దగ్గర కూర్చున్నాడు రవి. మేం రెడీ అంది రేవతి. ఒకసారి తలెత్తి భార్యకేసి చూసి అన్నం పెట్టమన్నట్లు తలాడించాడు. ఇంతలో మధు మెట్లు దిగొచ్చాడు. తండ్రి వెనకగా ఒక్క క్షణం నిల్చుని భుజం మీద చేతులేశాడు.
రవిచంద్ర ఆ చెయ్యి అక్కడే ఒక్క నిమిషం పట్టుకుని తలెత్తి సూటిగా కొడుకు మొహంలోకి చూశాడు. మధు తండ్రికి కుడివైపుగా తిరిగొచ్చి బల్ల దగ్గర కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలతో ముగ్గురు భోజనం అయిందనిపించారు. అనసూయని గిన్నెలు సర్దమని చెప్పి నువ్వొచ్చాయి అన్నాడు రవిచంద్ర. అప్పటికి 7:15 కానీ డాక్టర్ శివ ఆఫీసు ఊరికి చాలా దూరమని వెంటనే బయలుదేరమని రవిచంద్ర షూస్ వేసేసుకున్నాడు. అనసూయని పిలిచి ఇల్లు ఒప్పజెప్పి దడదళ్లాడుతున్న గుండెలతో రేవతి బయలుదేరింది. రవిచంద్ర సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. అతని బుర్రలో ఎన్నో ఆలోచనలు, ఎప్పుడూ అలవాట్లేని భావన, ఒక రకమైన నిస్సహాయత, తన మీద తనకే తెలియని కోపం, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేదేమోనన్న గిల్టీ భావం అన్నీ తెర మీదలాగా అతని మొహం మీద తారట్లాడుతుంటే చెక్కినట్లున్న అతని మొహం పక్కగా చూసినప్పుడు దవడ ఎముక బిగుసుకుని రేవతికి భయం వేసింది. డాక్టర్ శివ రవిచంద్ర ఏం మాట్లాడుకున్నారో తనకి తెలీదు. గట్టిగా వివరాలు అడుగుదామంటే వెనక సీట్లో మధు ఉన్నాడు. వాడికి పరిస్థితి ఎంత అవసరమో అంతే చెప్పదలుచుకుంది. అయినా నిన్నటి నుంచి ఈ వాటిలోగా అంత సీరియస్ విషయాలు ఏం జరుగుంటాయి? తన ఆందోళనే కానీ. ఎక్కువ ట్రాఫిక్ లేకపోయినా మొత్తానికి 40 నిమిషాలు పట్టింది డాక్టర్ శివ ఆఫీస్ చేరడానికి. అది ఒక ఆఫీస్ కాంప్లెక్స్. కేవలం 5 విడి బంగళాలు, మధ్యలో క్రమంగా పెంచబడ్డ పూల మొక్కలు. చీకట్లో సరిగ్గా రకాలు కనబడకపోయినా నేల మీద నుంచి ఫోకస్ చేసిన లైట్లతో ఎంతో అందంగా ఉన్నాయి ఆ బిల్డింగ్ ముందు. అబ్బా, ఎంత లేటుగా పనిచేస్తాడీనా అనుకుంది రేవతి. కారు పార్క్ చేసుకుని ముగ్గురు ఆఫీసులోకి వెళ్లారు. వెయిటింగ్ రూమ్లో 4 వెయిట్ చేస్తున్నారు. రవిచంద్రని చూడగానే రిసెప్షనిస్టు మరి ఎలా గుర్తుపట్టిందో తెలీదు. రేవతిని, మధుని, రవిచంద్రని సాదరంగా లోపల రూంలో కూర్చోబెట్టింది. తర్వాత తెలిసింది రేవతికి. ఆవిడ పెద్దన్నగారికి 3-4 ఏళ్ల కిందట రవిచంద్ర సర్జరీ చేశాడట. ఒక పావుగంట వెయిట్ చేశాక ఒక చక్కటి అమ్మాయి, 30-40 ఏళ్ల మధ్యనుండొచ్చు, థెరపిస్ట్ వచ్చి పలకరించింది. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ శివగారితో పనిచేశాను. వారితో బాటే హైదరాబాద్ వచ్చి వారి క్లినిక్లో ప్రత్యేకమైన పేషెంట్లకు థెరపీ ఇస్తాను. నేను కెమికల్ డిపెండెన్సీలో PhD చేశాను అని చక్కటి ఇంగ్లీష్లో చెప్పింది. ఆవిడ పేరు డాక్టర్ నళిని అట. చూడగానే కనిపించినంత చిన్న వయసు కాదని రేవతికి అర్థమైంది. మొదటి పరిచయంలోనే ఎంతో సౌమ్యంగా, చురుకైన కళ్ళతో, నవ్వు మొహంతో ఉన్న నళిని రేవతికి, మధుకి కూడా బాగా నచ్చేసింది. రవిచంద్ర మొహంలో మాత్రం ఏ మార్పు లేదు. పక్కనే బల్ల మీదున్న మెడికల్ మ్యాగజైన్ ఏదో తిరగేస్తూ అంతలో ఏదో ఆర్టికల్ అతని దృష్టిని ఆకట్టుకున్నట్లు సీరియస్గా చదవడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ అతని కోసం పేషెంట్లు వెయిట్ చేయడమే తప్ప అతను ఎవరి కోసం వెయిట్ చేయడం అలవాట్లేదని అతను కూర్చున్న విధానమే చెప్తోంది. కానీ తప్పదు మరి, తామున్న పరిస్థితి అటువంటిది. డాక్టర్ నళిని తాము నెలకి 2 సార్లు కలవాలట. రఘుని కూడా తీసుకురావాలట. అసలు ఇదంతా దేనికి? డాక్టర్ శివ ఏరి తమాయించుకుని అడిగింది రేవతి. సారీ డాక్టర్ శివ, మీకు చెప్పారనుకున్నాను. ఇవాళ మధ్యాహ్నం కొన్ని బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. మీ అబ్బాయి బ్లడ్లో మిక్చర్ ఆఫ్ కెమికల్స్ కనపడ్డాయి. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ ఒక రకంగా మీ వాడికి మంచికే జరిగింది. ఇటువంటి విషయాలు ఎంత త్వరగా డయాగ్నోస్ చేయగలిగితే అంత మంచిది. మధు కేసి తిరిగి, మధు, ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్, ప్లీజ్ యాక్సెప్ట్ మీ అండ్ మై హెల్ప్ అంది. పాపం మధుకేం చేయాలో తెలియక తల ఊపాడు. ఇంతలో వెనక తలుపు తెరుచుకుని డాక్టర్ శివ గదిలోకొచ్చాడు. తాము అతని రూంలోకి వెళతామనుకున్న రేవతికి ఈ ఆఫీస్ పద్ధతి వింతగా అనిపించింది. రవికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని డాక్టర్ శివ 4 మాటలు మాట్లాడాడు. వాటి సారాంశం ఇది. రఘు కొంచెం తేరుకోగానే, అంటే 1-2 రోజుల్లో MRI చేయించాలి. అతని మనసులో ఏ గొడవలున్నాయో, అతను కొన్ని కెమికల్స్ వాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కనుక్కోవాలి. ఒక రకంగా ఇట్ ఈజ్ టూ ఎర్లీ టు మేక్ ఏ డయాగ్నోసిస్. కానీ నా ఇదివరకు ఉన్న అనుభవం వలన వీ హ్యావ్ టు జంప్ అట్ ఇట్ రైట్ అవే. అంటే మీరనేది? రేవతి మాట పూర్తిగా కాకమునిపే మీ వాడికి అండర్లైనింగ్గా మెంటల్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉందా అని ఆలోచిస్తున్నాను. వాట్ యు మీన్? రవిచంద్ర గబాల్న లేచి నిల్చున్నాడు. ఐ విల్ టాక్ లేటర్. రవిచంద్రకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచాడు. అది తమ విజిట్కి ముగింపుగా గ్రహించాడు రవిచంద్ర. డాక్టర్ శివ అనుకోకుండా మధు దగ్గరగా వెళ్ళి, వీ విల్ టాక్ మోర్ సన్, వరీ అవ్వకు అన్నాడు. అసలు ఈ మొత్తం విజిట్ చాలా విచిత్రంగా ఉంది. ఇలా ఎప్పుడూ జరగదు అనుకుంది రేవతి.
డాక్టర్ నళిని రేవతి దగ్గరగా వచ్చి, మీరు కంగారు పడకండి, డాక్టర్ శివకి చాలా అనుభవం ఉంది, ముఖ్యంగా టీనేజర్స్ ఆయన స్పెషాలిటీ. యూ విల్ గెట్ యూజ్డ్ టు హిజ్ మెథడ్స్. ఇంకొక వారానికి మీ అబ్బాయి టెస్టులన్నీ పూర్తవుతాయి. వచ్చే వారం ఇంకొక అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పింది. తాము విన్న విషయం గురించి ఆందోళన పడాలో, డాక్టర్ శివ వింత ప్రవర్తన గురించి ఆశ్చర్యపడాలో తెలియలేదు రవిచంద్రకి, రేవతికి. మాట్లాడకుండా వెనక సీట్లో కూర్చున్న మధు పరిస్థితి గాంభీర్యాన్ని అర్థం చేసుకున్నట్లు కళ్ళు మూసుకున్నాడు. మౌనంగా కారు స్టార్ట్ చేశాడు రవిచంద్ర. భార్యాభర్తలిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా 40 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇల్లు చేరే వేళకి మధు నిద్రపోయాడు. కానీ కారు ఆగగానే లేచి కారు దిగి ఒకసారి తల్లి తండ్రికేసి చూసి గుడ్ నైట్ చెప్పి గుమ్మం దగ్గరకు వెళ్లి తాళం చెవి కోసం తల్లికేసి తిరిగాడు. రేవతి కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. మధు చూడకుండా గబుక్కున కొంగుతో తుడుచుకుని బ్యాగులోంచి తాళం చెవి తీసిచ్చింది. మధు తలుపు తీసుకుని లోపలికి వెళ్లి లైట్లన్నీ వేశాడు. తను లోపలికి వెళ్లబోతున్న రేవతి చేయి పట్టుకుని ఆపాడు రవిచంద్ర. కారు గ్యారేజీలో పెట్టి వస్తానన్నాడు. కాసేపు అలా నడిచొద్దామన్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాసేపు బయట వాకింగ్కి వెళ్లడం ఇద్దరికీ అలవాటు. రాత్రి 10 అయినా అది చాలా మంచి ఏరియా వలన సురక్షితంగానే అనిపిస్తుంది. అదీగాక అన్ని ఇళ్లవాళ్లు కలిసి సెక్యూరిటీ గార్డును కూడా పెట్టుకున్నారు. అయినా ఎక్కువ దూరం వెళ్లాలనుకోలేదు. తల చాలా భారంగా దిమ్ముగా అనిపించి కొంచెం చల్లగాలిలో తిరిగితే బాగుండనిపించింది. ఒక చేత్తో రేవతి చేయి పట్టుకుని అలాగే రెండో చేత్తో టై వదులు చేసుకుని గుమ్మంలోంచే టై కుర్చీ మీద పడేలా విసిరాడు. మధు 10 నిమిషాల్లో వస్తాన్నానా అని గట్టిగా అని, నరసింహులు ఇప్పుడే వస్తాం అని చెప్పి బయటపడ్డాడు. ఈరోజు ఒక విచిత్రం తర్వాత ఇంకొకటి జరుగుతోంది అనుకుంది రేవతి. మామూలుగా ఎంత తొందరలో ఉన్నా ఎక్కడి వస్తువు అక్కడే పెట్టాలన్న క్రమశిక్షణ ఉన్న భర్త టై అలా పడేస్తే రేవతి నమ్మలేకపోయింది. ఇది ఎంతో సాధారణమైన విషయమైనా ఎందుకో మనసు తత్తరపడింది. కొంచెం 10 అడుగులు దూరం వెళ్ళగానే మెల్లగా రవి అంది రేవతి. ఎప్పుడో చాలా రేరుగా భర్తని పేరు పెట్టి సంబోధిస్తుంది. ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళైపోతున్న కొద్దీ రేవతి పక్కా గృహిణి అయిపోతుంది. ఎప్పుడు ఏమండి అని సంబోధిస్తుంది. ఎప్పుడైనా హాస్పిటల్లో ఎదురైతే డాక్టర్ రవి గారు అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటారు. ఏం చేద్దాం రవి? నేను మాత్రం ఏం చెప్పను రేవతి, నాకు ఏమీ తెలియడం లేదు. మనం ఓపిక పట్టి వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. అయినా ఇప్పుడే ఏ కంక్లూజన్కి రావద్దు. అందుకే కొంచెం క్లియర్గా ఆలోచించడానికి బయటికి రమ్మన్నాను. అసలు ఏం జరిగిందో, ఈ డ్రగ్స్ ఏంటో, మెంటల్ ఇల్నెస్ ఏంటో పొంతన కుదరడం లేదు. యునో, మనం పిల్లల్ని ఎంతో బాగా పెంచుకుంటున్నాం రేవతి, నాకు ఆ నమ్మకం ఉంది. ఇది మన లోపం కాదు. ఉద్వేగంగా అంటున్న భర్త మాటలకు మౌనంగా తల ఊపింది రేవతి. అయినా అనడానికి మాత్రం ఏముందని ఇంకో ఫార్లాంగు దూరం ఇద్దరూ నిశ్శబ్దంగా నడిచారు. చివరికి ఎవరి ఆలోచనల్లో వారు తిరిగి ఇంటిముఖం పట్టారు. రేవతి, నాకు రేపొద్దున్న 7:30కే కేసుంది. నువ్వు నన్ను డ్రాప్ చేసి కారు ఉంచుకో. అంత పొద్దున్నే ట్యాక్సీ వాడు కష్టం. నేను సాయంకాలమే కాల్ ట్యాక్సీ పిలుద్దామనుకున్నాను, కానీ మర్చిపోయాను. నేను రేపు రఘు నర్సింగ్ హోమ్కి రాలేను. నువ్వే వీలున్నప్పుడు వెళ్ళు గేటు తీస్తూ అన్నాడు రవిచంద్ర. మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి వంటింట్లో గ్లాసుడు నీళ్లు తాగి రవికి కూడా ఒక గ్లాసుతో నీళ్లు బెడ్రూంలోకి తీసుకువెళ్ళింది. పైకొచ్చి బాత్రూంలోకి టవలు పైజామా లాల్చి తీసుకుని వెళ్ళిపోయాడు రవిచంద్ర. ఆ తర్వాత నిశ్శబ్దంగా వచ్చి పడుకున్నాడు. రోజు పడుకునే ముందు మెడికల్ జనరల్ తిరగేయడం అతనికి చాలా అలవాటు. టేబుల్ లైట్ వేసుకుని రేవతికి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం సేపు చదివి మెల్లగా లైట్ తీసేసి పడుకుంటాడు. రేవతి రోజంతా పనులతో అలసిపోయి ఒక్కో రోజు వెంటనే నిద్రపోతుంది. ఒక్కోసారి తాను కూడా ఏదో రాసుకోవడమో మంచి పుస్తకం చదవడమో చేస్తుంది. రేవతి స్నానం చేసి బ్రష్ చేసుకుని వచ్చేసరికి రవిచంద్ర నిద్రపోతున్నాడు. అలా చీకు చింత లేనట్లు ఎలా పడుకోగలతను? నిద్రపోతున్న అతని మొహం కేసి ఓసారి చూసి వెంటనే పడుకోవాలనిపించక నిశ్శబ్దంగా వెళ్లి పూజగదిలో కూర్చుంది. రోజు కనీసం 20 నిమిషాలైనా మెడిటేట్ చేయడం తనకి చిన్నప్పటి నుంచి అలవాటు. ఒక 10-15 నిమిషాల్లో మనసు ప్రశాంతంగా అయిపోయింది. లేచి చప్పుడు చేయకుండా బెడ్రూంలోకి వెళ్ళి ఒక పక్కగా పడుకుంది. కొంచెం సేపట్లోనే నిద్ర పట్టేసింది. పొద్దున్నే లేచి కాసేపు మొక్కల మధ్య తిరిగి పూజలకు పూలు కోయడం అలవాటు రేవతికి. సాధారణంగా రవి కన్నా ఒక అరగంటైనా ముందు లేస్తుంది తను.
ఎప్పుడైనా మధ్యాహ్నం డ్యూటీ ఉన్నప్పుడు రాత్రి లేటుగా పడుకుంటే తను లేచేసరికి కాఫీ పెట్టేసేవాడు రవి. ఇవాళ అతను పొద్దున్నే కేసుందని చెప్పాడు. తనని దింపమన్నాడు. మరి వెళ్ళిపోయాడే అనుకుంది రేవతి. తన సందేహం ఇంకో అరగంటలో నివృత్తయింది. బాబుగారు మీకు తాళాలిమ్మన్నారు. వారు సాయంత్రం టాక్సీలో వచ్చేస్తారంట. రవిచంద్రని దింపొచ్చినట్లున్నాడు. నరసింహులు రేవతి చేతికి కారు తాళాలిచ్చాడు. ఇంతట్లో మధు లేచి తయారవడం, వాడికి లంచ్ కట్టివ్వడం యాంత్రికంగా జరిగిపోయాయి. ఇవాళ రఘు దగ్గరకు వెళ్లే ముందు బిల్లుల సంగతి చూడాలి. అన్నయ్య ఎప్పుడొస్తాడో కనుక్కోవాలి అనుకుంది రేవతి. తన మనసు చదివినట్లుగా రమేష్ నుంచి ఫోన్ వచ్చింది. రేపు సాయంత్రం రాగలనమ్మా, ఒక్కరోజే ఉండగలను, సరేనా? తప్పకుండా అన్నయ్య, చాలా చాలా థ్యాంక్స్. రమేష్ ఫోన్ పెట్టేశాక రేవతికి సడన్గా ప్రాణం వచ్చినట్లయింది. గబగబా ఇడ్లీకి పప్పు నానవేసింది. ఫ్రిడ్జ్లో కూరలేమున్నాయో చూసి అనసూయని పిలిచింది. ఏదన్నా ఆకుకూర తెమ్మంది మార్కెట్ నుంచి. దాంతోపాటు ఇంకో లీటర్ పాలు, దొరికితే పెరుగు తెమ్మంది. అన్నగారికి పెరుగు వడలు చాలా ఇష్టం. తను రఘుని చూసొచ్చేసరికి పప్పు నానిపోతుంది. రేపు పొద్దున్నే వడలు వేసేస్తే సాయంత్రానికి బాగా ఊరి చాలా బాగుంటాయి. సడన్గా రేవతి ఆలోచనలకి బ్రేక్ పడింది. అన్నగారు ఇంత అర్జెంటుగా వస్తున్నదెందుకు? తమ పరిస్థితి ఏంటి? తన ఈ ప్రయత్నాలేమిటి? ఏమన్నా అర్థం ఉందా? ఉన్నట్లుండి ఉత్సాహం నీటి బుడగలా చితికిపోయింది. అంతలో తమాయించుకుంది. రఘుని త్వరగానే ఇంటికి పంపేస్తారేమో. వాడికి పెరుగు వాళ్ళు ఇష్టమేగా. రవిచంద్రకి చెప్పాలి రమేష్ వస్తున్న విషయం. అవును, అన్నయ్యని తలుచుకోగానే కృష్ణ గుర్తుకొచ్చాడు. ఎన్నాళ్లయింది అతన్ని చూసి. ప్రాణ స్నేహితుడుగా తమ కుటుంబానికి పరిచయం అయ్యి తమలో ఒకడుగా కలిసిపోయిన కృష్ణని ఎన్నాళ్ళు ఎలా మరిచిపోయింది? కృష్ణ అసలు పేరు కృష్ణమోహన్ నాయర్. ఎన్నేళ్లుగానో కేరళలో సెటిల్ అయిన వాళ్ళు. అతను మాత్రం చదువుకుని రాయవెల్లూరు వచ్చాడు. చెస్ ఛాంపియన్గా రమేష్కి కాలేజీలో పరిచయం. అన్నయ్య ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఇంటికొచ్చేవారు కాదు. కృష్ణ మాత్రం తరచూ వచ్చేవాడు. అది కూడా ఎలా మొదలైందంటే, తలుచుకుంటే రేవతి పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఒకరోజు మునిమోపు వేళ దొడ్లో తులసి కోట దగ్గర పెడదామని తను దీపం వెలిగించి తీసుకెళ్తోంది. అది అమ్మ చేసిన అలవాటు. అక్కడ వరండాలో చిన్న టేబుల్ మీద చెస్ బోర్డు పెట్టుకుని రమేష్, కృష్ణ ఆడుతున్నట్లున్నారు. సీరియస్గా ఆడుతున్నారేమో. ఇంకా పూర్తి చీకటి పడలేదని లేచి లైటు వేసుకోలేదు. తను చూసుకోలేదు. తన దృష్టంతా చేతిలోని దీపం మీద ఉండడంతో వాళ్ళిద్దరూ చెస్ బోర్డు పెట్టుకున్న బల్ల తన కాలికి తగిలి తోలబోయింది. బల్ల పూర్తిగా తన్నేయడంతో చెస్ బోర్డు పూర్తిగా కదిలిపోయి ఆట చెదిరిపోయింది. మంచి రసపొట్టులో ఉన్నారేమో. రమేష్ కళ్ళురుమి చూడబోయి చెల్లెని చూసి పక్కుని నవ్వేశాడు. ఇది చిన్నప్పటి నుంచి ఇంతే కృష్ణ. నాకన్నా బాగా చిన్నది కదూ. తనని ఆడనివ్వకపోతే ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది అన్నాడు. అదేం లేదు, పాపం చూసుకోలేదేమో తొందరలో. నువ్వు అలాగే వెనకేసుకొస్తే అదే రేపు నిన్ను ఎతికెక్కి కూర్చుంటుంది. చెల్లెలకేసి అభిమానంగా చూస్తూ అన్నాడు రమేష్. ముందు మొహమాట పడినా తను నవ్వేసింది రేవతి. అలా పరిచయమైన కృష్ణమోహన్ క్రమంగా రేవతికి ప్రాణ స్నేహితుడైపోయాడు. చదువు రీత్యా కానీ, ఉద్యోగాలు, ఇంటర్వ్యూల రీత్యా కానీ రమేష్ అందుబాటులో లేకపోతే కృష్ణమోహన్తోనే మనసు విప్పి మాట్లాడేది రేవతి. ఒక ఆత్మీయమైన బంధం అది. ఆ స్నేహంలోని స్వచ్ఛతకి ఏ చుట్టరికమూ అక్కర్లేదు. కృష్ణ చదువైపోయాక వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. తర్వాత మైథిలి అన్న అమ్మాయితో పెళ్ళయింది. రేవతికి అప్పటికే పెళ్ళైపోయి రఘుకి 6 నెలల వయసు. తన పెళ్లికి కృష్ణదే హడావిడంతాను. పసివాడు ఉండడం వలన తను వెళ్ళలేకపోయింది. కానీ అన్నయ్య రమేష్ చెప్పడం కృష్ణ పెళ్లి చాలా సింపుల్గా జరిగిందని, ఆ అమ్మాయి కూడా చాలా సింపుల్గా కృష్ణకి తగినట్లే ఉందని చెప్పాడు. తను ఒక చక్కటి పూల బొకే, మంచి గంధం రాధాకృష్ణులు పంపింది. ఇంకా తర్వాత క్రమంగా తను తన సంసారంలో మునిగిపోయింది. కృష్ణ పుట్టినరోజుకి, వాళ్ళ వెడ్డింగ్ రోజుకి, దీపావళికి తప్పకుండా గ్రీటింగ్స్ పంపేది. అది కూడా క్రమంగా తగ్గిపోయి అతని పుట్టినరోజుకి మాత్రం మర్చిపోకుండా కార్డు పంపేది. అప్పుడప్పుడు రమేష్ ద్వారా కృష్ణ విషయాలు తెలుస్తూనే ఉండేవి. వాళ్ళకి పిల్లలు లేకపోయినా ఒక పాపని పెంచుకున్నారని, పాప పేరు లయ అని తెలిసింది. ఎలా ఉన్నాడో అన్నయ్యని అడగాలి అనుకుంది రేవతి. ఇవాళ ఎందుకో పాత రోజుల జ్ఞాపకాలు వదలడం లేదు. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి గెస్ట్ రూమ్ చూడ్డానికి వెళ్ళింది రేవతి. రేవతికి ఇల్లు పొందిగ్గా పెట్టుకోవడం అలవాటు. మేడ మీద ఉన్న గదుల్లో చివరిగా ఉంది గెస్ట్ రూమ్.
చిన్న చిన్న పూలున్న పల్చటి కర్టెన్లు కిటికీకి అటు ఇటు శాటిన్ రిబ్బన్తో కట్టున్నాయి. కిటికీలోంచి బయటకు చూస్తే రేవతి ఇంటి వెనక వేసుకున్న చిన్న తోట కనబడుతుంది. కొద్ది దూరంలో వెనకింటి వాళ్ల కూరగాయల తోట కూడా అందంగా ఉంటుంది. రూమ్లో ఒక బుక్ షెల్ఫ్, చిన్న టేబుల్, కుర్చీ వేసింది బెడ్ పక్కన. పైన గదిలో అన్నీ సరిగ్గా ఉన్నాయని చూశాక కిందకొచ్చి కారు తీసుకుని రఘు దగ్గరకు బయలుదేరిన రేవతికి తను పొద్దుట్నుంచి ఏమీ తినలేదని గుర్తుకొచ్చింది. కారు డ్రైవ్ వేలోనే ఉంచి లోపలికెళ్ళి ఓ అరటిపండు ఒలుచుకుని గ్లాసుడు మంచినీళ్ళు తాగింది. ఎందుకో రఘు దగ్గరకు వెళ్లాలంటే గుబులుగా ఉంది. అయినా సర్దుకుని కారు స్టార్ట్ చేసింది. ఇంకో 45 నిమిషాల్లో నర్సింగ్ హోమ్ చేరుకుంది. నర్సింగ్ హోమ్ దగ్గర కారు ఆపుకోగానే రేవతి సెల్ మోగింది. రమేష్ తను ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా వచ్చేస్తానని, వచ్చేసరికి 6:30 అవుతుందని చెప్పాడు. సరేనని చెప్పి రేవతి నర్సింగ్ హోంలోకి వెళ్ళింది. అనుకోకుండా డాక్టర్ శివ ఎదురొచ్చాడు. రేవతి కేసి చూసి తల పంకించాడు. హీఈస్ సెటిలింగ్ డౌన్ స్లోలీ అన్నాడు. అమ్మయ్య అనుకుంది రేవతి. ఈ పూటకి వాడితో యుద్ధం తప్పుతుందన్నమాట. అలా అనుకుంటూ రూమ్ నెంబర్ 12లోకి వెళ్లిన రేవతికి రఘు నిద్రపోతూ కనబడ్డాడు. ఇవాళ 2 చేతులకి ఉన్న ఐవీ ట్యూబులు కేవలం చిన్న బటర్ఫ్లై సూదులుగా మార్చారు. చెస్ట్ ట్యూబ్ కూడా చిన్న క్లిప్పుతో టై చేశారు. అంటే అతను బాగా ఊపిరి తీసుకున్నట్లయితే ఆ ట్యూబ్ కూడా తీసేస్తారన్నమాట. రేవతి మనసు కాస్త కుదుట పడింది. 1 గంట కూర్చున్న రఘు నిద్రలేచే సూచనలేవీ కనపడలేదు. డాక్టర్ దయాకర్ని వెతుక్కుంటూ ఆఫీసు గదిలోకి వెళ్ళింది రేవతి. ఆయన అప్పుడే వచ్చినట్లున్నారు. టేబుల్ పక్కగా నిల్చుని ఫోన్లో మాట్లాడుతున్నారు. రేవతిని గది బయటే ఉండమన్నాడు ప్యూను. కాని ఇంతలో అలికిడికి దయాకర్ గారు వెనక్కి తిరిగి రేవతిని చూసి లోపలికి రమ్మన్నట్టుగా తల ఊపారు. రేవతి మొహమాటంగానే వచ్చి టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. బల్ల మీద ఏవో ఎక్స్రేలున్నాయి. డాక్టర్ గారు మధ్య మధ్యలో బల్ల మీద ఉన్న నోట్స్ చూస్తూ అవతల వ్యక్తితో మాట్లాడుతున్నారు. 5 నిమిషాల్లో సంభాషణ ముగించి, సారీ, ఒక పేషెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నారు. మీ వాణ్ణి చూసొస్తున్నారా అన్న ప్రశ్నకి తల ఊపింది రేవతి. చూడండి మిసెస్ రవిచంద్ర గారు, మీ వాడి సంగతి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. తనకి జరిగిన యాక్సిడెంట్ పెద్ద ప్రాబ్లం కాదు, త్వరలోనే తేరుకుంటాడు. కానీ అతని రియాక్షన్స్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఏ సంగతి నిర్ధారించడానికి ఇది చాలా ఎర్లీ. కానీ నాకున్న గట్ ఫీలింగ్తో నేను డాక్టర్ శివని పిలిపించాను. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్. రేవతికి నిజంగా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒకవైపు పిల్లవాడు రికవర్ అవుతాడు అంటూనే ఇంకోవైపు ఏదో తెలియని భయం పెడుతున్నాడు ఎందుకీనా. మర్యాదగా లేచి నిల్చుని నమస్కారం పెట్టేసి బయటకొచ్చేసింది. రఘు ఎలాగో నిద్రపోతున్నాడు. ఇంటికెళ్ళిపోతే అన్నయ్య వచ్చేసరికి తను కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. రవి కోసం నర్సింగ్ హోమ్ని కారిచ్చి పంపొచ్చు. అలాగనుకుని నర్సింగ్ హోమ్ నుంచి బయటపడ్డ రేవతికి వచ్చే వారం తమ చిరకాల స్నేహితులు డాక్టర్ మాధురింట్లో పార్టీ జ్ఞాపకం వచ్చింది. అన్నట్లు శాంతి, మాధురుగారులు, అబ్బాయి రోషన్ కూడా జైపూర్ వెళ్ళాడుగా రఘుతోటి. వాడిని అడిగితే సరే, అక్కడ కాలేజీ వివరాలు తెలుస్తాయి అనుకుంది. ఇంకా కొంచెం టైం, చేతిలో కారు ఉన్నాయి కాబట్టి శాంతి వాళ్ళ 20వ వెడ్డింగ్ యానివర్సరీకి మంచి గిఫ్ట్ కొనొచ్చు. నర్సింగ్ హోమ్ నుంచి బయటపడిన రేవతి అబిడ్స్లో వెండి కొట్టు దగ్గర ఆగింది. చక్కటి దీపం సమ్మెలు జంటగా ఉన్నవి కొంది. శాంతి, మాధురు వాళ్ళ ఇల్లు చాలా అధునాతనంగా ఉంటుంది. వాళ్ళు నార్త్ నుండి వచ్చారు కాబట్టి వాళ్ల భజనలు, పూజా విధానాలు చాలా తేడా. ఆవిడ పూజా సామాగ్రి కూడా చాలా అందంగా షోకేస్లో పెడుతుంది. దేవుడి మందిరంలో ఉన్న పూజా సామాగ్రి వేరు మళ్ళీ. అది అత్తగారింటి నుండి సాంప్రదాయంగా వచ్చినవి. భాష, పద్ధతులు వేరైనా శాంతి, మాధురు గారు, రవి, రేవతి వాళ్ళ కుటుంబంతో చాలా బాగా కలిసిపోయారు. వాళ్ళకి రోహన్ ఒకడే కొడుకు. వాడు, రఘు మంచి ఫ్రెండ్సే కాకుండా చదువులో చాలా పోటీ పడతారు కూడాను. అందుకే పంతంగా చదివి ఇద్దరూ జైపూర్లో సీటు తెచ్చుకున్నారు. కొన్న గిఫ్ట్ చక్కగా ప్యాక్ చేయించి ఇంటికి బయలుదేరింది రేవతి. అమ్మా, నేను ఇంటర్ కాలేజీ సైన్స్ ప్రాజెక్టుకి సెలెక్ట్ అయ్యాను. వచ్చే నెలలో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి పంపుతారట. ఐఆమ్ సో హ్యాపీ. జూనియర్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న మధు చిన్నపిల్లాళ్లా గెంతుకుంటూ వంటింట్లోకి వచ్చేశాడు బోట్లతోనే. కొడుకు మొహంలోని సంతోషం చూసి వాడి షూస్ గురించి పట్టించుకోకుండా గట్టిగా వాణ్ణి గుండెలకు హత్తుకుంది. 2 రోజులుగా రఘు గురించి పడుతున్న ఆవేదనకి, ఈ సంతోషానికి సమన్వయం కుదుర్చుకోలేక ఒక్కసారి ఏడ్చేసింది రేవతి. అమ్మా, ఏమైంది?
బెత్తరపోయిన మధు మాటలకి ఏం లేదు నాన్న, ఐఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంది. అప్పుడు గమనించాడు మధు. తల్లి చేసిన స్పెషల్స్ వంటింట్లో గట్టు మీద పేర్చున్నాయి. వావ్, నీకు ముందే తెలుసా నా సెలక్షన్ గురించి? అమాయకంగా అడుగుతున్న చిన్న కొడుకు నెత్తి మీద ఒకటి వేసింది రేవతి. నువ్వు చాలా స్పెషల్, కానీ నాన్న నాకేం టెలిపతి లేదు. ఇవాళ ఇంకో గంటలో రమేష్ మామయ్య వస్తున్నాడు అంది. ఏంటింత సడన్గా? అడగబోయిన మధుకి అన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఒక్కసారి మొహం చిన్నబోయింది. రఘు అన్నాడు. నోనో, హీజ్ ఓకే. మామయ్యకు ఊరికే రావాలనిపించిందట, సర్ది చెప్పింది రేవతి. అవును, నీకు సైన్స్కి ఆమడ దూరం కదా, ఎలా సెలెక్ట్ అయ్యావురా అంది రేవతి. ప్రాజెక్టు సెలెక్ట్ అయినంత మాత్రాన నేనేం సైంటిస్ట్ అయిపోను. ఐ స్టిల్ ప్లాన్ టు బీ యాన్ అకౌంటెంట్ అన్నాడు మధు. సరే బాబు, నీ ఇష్టం. ముందు మొహం కడుకుని శుభ్రమైన బట్టలు వేసుకో అంది రేవతి. ఇంతలో ఫోన్ మోగింది. తన వర్క్ అయిపోవచ్చిందని కారు పంపమని రవిచంద్ర చెప్పాడు. రమేష్ వస్తున్నట్లుగా రేవతి సంతోషంగా చెప్పింది. ఓ గుడ్. రేపొద్దున్న నాకు కేసులు లేవు, లేటుగా వెళ్ళొచ్చు. నేను తను పొద్దున్నే టెన్నిస్ ఒక రౌండ్ వేయొచ్చు. హుషారుగా అన్న భర్త మాటలకి రేవతి ఆశ్చర్యపోయింది. ఏం మగాళ్ళు! ఒకవైపు కొడుకి యాక్సిడెంట్ అయిందని తన అన్నగారు వస్తుంటే భర్తకి తట్టిన మొదటి మాట టెన్నిస్. నరసింహుల్ని కేకేసి అయ్యగారి కోసం వెళ్ళమంది. బహుశా రవిచంద్ర, రమేష్ ఒకేసారి వస్తారేమో. గబగబా వంటిల్లు ఓసారి చూసి తను మొహం కడుక్కుని చీర మార్చుకుంది రేవతి. దొడ్లో ఉన్న సన్నజాజులు కోసుకుని ఒళ్ళో పోసుకుని దండ కడుతుంటే గేటు దగ్గర ట్యాక్సీ ఆగిన చప్పుడు వినపడింది. గబుక్కున ఒళ్ళో ఉన్న మొగ్గలు పక్క పళ్ళెల్లో పోసి లేచి రమేష్కి ఎదురు వెళ్ళింది రేవతి. యమ్మా, బాగున్నావా తల్లి? ఒక చేత్తో బ్యాగు, రెండో చేత్తో రేవతిని దగ్గరకు తీసుకుని తల నిమిరాడు రమేష్. కంఠం పూడుకుపోయింది రేవతికి. ఒక చేత్తో అన్నగారి చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. ఇంతలో మళ్ళీ గేటు చప్పుడయ్యి నరసింహులు కారు దిగి గేటు తీస్తే రవిచంద్ర లోపలికొచ్చాడు. తన జీవితానికి ఎంతో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇంట్లోకి రావడం రేవతికి ఎంతో ప్రత్యేకమైన సంఘటనలా అనిపించింది. హాయ్ రమేష్, బాగున్నారా? నవ్వుతూ రవిచంద్ర రమేష్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఊళ్ళో అందరూ క్షేమమేనా? మీ సర్జరీలు జోరుగా సాగుతున్నాయా? ఎప్పట్లాగే జోవియల్గా పలకరించాడు రమేష్. రవిచంద్ర కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడని తెలిసిన వయసులో తనకన్నా కాస్త చిన్నవాడవడం వల్ల అప్పుడప్పుడు హాస్యమాడుతూనే ఉంటాడు రమేష్. మీ దయ వల్ల మేము ఊళ్ళో వాళ్ళు కూడా క్షేమమే, రవిచంద్ర కూడా చెలోక్తిగా అన్నాడు. ఇద్దరూ బూట్లు విప్పుకొని లోపలికొచ్చారు. మధు మెట్లు దిగొచ్చి మేనమామని గట్టిగా హగ్గు చేసుకున్నాడు. హౌ ఈజ్ మై బాయ్ అంటూ మధుని ఒక అడుగు దూరం నిలబెట్టి, పెద్దవాడమైపోతున్నావురా, నా అంత పొడుగవుతావో ఏంటి అని ఆప్యాయంగా అన్నాడు రమేష్. అత్తయ్య, రజని, సజని బాగున్నారా? మర్యాద మరిచిపోని మధుకేసి గర్వంగా చూసింది రేవతి. అంతా బాగున్నారా, సెలవులకి రాకూడదు అన్నాడు రమేష్. ఈ సంవత్సరం చదువు చాలా హెక్టిక్ మావయ్య అన్నాడు మధు. కబుర్లాపరా, మావయ్యని పై రూంలోకి తీసుకెళ్ళు, కాస్త రిలాక్స్ అవుతాడు. నేను లోపల భోజనం పెట్టేస్తాను అంది రేవతి. మనసులో టీ తాగాలి అనిపించిన రవిచంద్ర అప్పటికే 7 దాటడం వల్ల భోజనం చేసేద్దాంలే అనుకున్నాడు. అసలు అతనికి 8:30 లోపల అన్నం తినేయడం పెద్దగా ఇష్టం ఉండదు. పైగా అంత త్వరగా రోజు ఇంటికి రాలేడు కూడా. ఒక అరగంటలో అన్నీ సర్దేసింది రేవతి. బాగా ఊరిన పెరుగు వడలు చిన్న కటోరీల్లోకి సర్దుతుంటే కళ్ళల్లో నీళ్లు రాయి మళ్ళీను. రఘు కూడా ఉండుంటే ఎంత బాగుండేది. భార్య వెనకగా వచ్చిన రవిచంద్ర, ఇవి రఘుకి అంత ఇష్టం కదా రేవతి, పిచ్చివదవా ఏం తింటున్నాడో అన్నాడు. అనుకోని ఈ సున్నితమైన వాక్యానికి తలెత్తిన రేవతికి అతనెంత బాధపడుతున్నాడో అర్థమైంది. అరగంట క్రితం టెన్నిస్ గురించి ప్లాన్ వేస్తుంటే ఇతనెంత నిర్దయుడు అనుకుంది కదూ తను. ఈ మనిషి ఎన్నేళ్లు కోపరం చేసినా తనకు అర్థమవుతాడా? ఇంతలో మేనమామ, అల్లుడు నవ్వుకుంటూ మెట్లు దిగి రావడంతో మూడు మారింది అందరికీ. అంత మట్టుకు రఘు గురించి ఒక్క మాట కూడా అడగని అన్నగారు అన్నం కలుపుకుంటూ, మరి రఘు ఉంది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కదా, రాత్రైనా వెళ్ళనిస్తారా అని అడిగాడు. రేపొద్దున వెళదాంలే రమేష్ అనేశాడు రవిచంద్ర. ఇంకెవరూ సంభాషణ పొడిగించకుండా భోజనం ముగించారు. తనకి హోంవర్క్ ఉందంటూ మధు పైన తన గదిలోకి వెళ్ళిపోయాడు. భార్య వెనకే వంటిలు సర్దుతూ రవిచంద్ర, రమేష్ కొంచెంసేపు హాల్లో కూర్చుందామా అని అడిగాడు. రేవతి వెంటనే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వచ్చేస్తాను అంది. మిగిలిన వస్తువులు అనసూయని పిలిచి ఇచ్చేసింది.
మళ్ళీ రేపు ఫ్రెష్గా వండుదాం అనుకుంది. మర్నాడు గురువారం. ప్రతి గురువారం చాలా పొద్దునే లేస్తుంది రేవతి. ఆ రోజు పగలు పాలు పళ్ళు తప్ప వండినవేవీ తిందు. అమ్మ బ్రతుకున్నప్పటి నుంచి కూడా అలాగే అలవాటైపోయింది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి, దగ్గర స్నేహితులకు కూడా బాగా తెలుసు. వీలైనంత మట్టుకు ఎవరూ తనని ఆ రోజు విసిగించరు. స్నానం పూజ అయిందాకా కూడా సాధారణంగా ఎవరితోనూ మాట్లాడదు. 5:30 కల్లా లేచి రవి రమేష్ టెన్నిస్కి వెళతారని కాఫీ ఇడ్లీలు పచ్చడి తయారు చేసింది. రవిచంద్ర ప్లేటు పక్కన నానేసిన బాదం పప్పులున్నాయి. అవి చూసి కళ్ళెగరేశాడు రమేష్. అది గమనించిన రవిచంద్ర, నేను సరిగ్గా వేళకి కడుపు నిండా తిన్నని మీ చెల్లాయికి అనుమానం, భయం కూడాను. అందుకని రోజూ నేను ఈ పప్పులు తినాల్సిందే అన్నాడు. చూసారా, మా చెల్లికి మీరంటే ఎంతిదో అన్నాడు రమేష్. మాట్లాడకుండా ఇద్దరినీ తినమని కళ్ళతోనే హెచ్చరించింది రేవతి. తను కప్పులో కాఫీ తెచ్చుకుని వాళ్లతో కూర్చుంది. ఇద్దరూ గబగబా తిండం ముగించి ఆటకి వెళ్ళిపోయారు. ఇంతలో మధు లేచాడు. సాధారణంగా వాడి పనులన్నీ వాడే చూసుకుంటాడు. వాడికి కూడా ఇడ్లీ పెట్టేసి మధ్యాహ్నం లంచ్కి మాత్రం శాండ్విచ్ చేసిచ్చింది. వాడికి ఇడ్లీలు ఉప్మాలు స్కూల్కి తీసుకువెళ్లడం ఇష్టం ఉండదు. మధు కూడా స్కూల్కి వెళ్ళాక రేవతి ఓ నిమిషం ఆలోచించింది. తనకెలాగూ మౌనం ఇంకో గంట దాకా. మధ్యాహ్న భోజనాల సంగతి చూసి ఏకంగా రమేష్ని తీసుకువెళితే నయమేమో రఘు దగ్గరకు. వాడి మావేని తీసుకొచ్చానని వాడేమంటాడో మరి. సరేలే, ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం అనుకొని రేవతి స్నానం పూజ ముగించి వంట మొదలుపెట్టింది. కొడుకుని స్కూలుకు పంపి అనసూయ కూడా సహాయానికొచ్చింది. 1-2 గంటలు ఆడి బాగా అలసిపోయి సంతోషంగా ఇంటికొచ్చారు రవి రమేష్లు. అందరూ గబగబా రెడీ అయిపోయి రవితో పాటు బయలుదేరారు. తను కూడా వచ్చి కొడుకుని చూసి అప్పుడు ఆఫీస్కి వెళతానన్నాడు రవిచంద్ర. కారు రేవతికి వదిలి తను టాక్సీలో వెళ్లడము ఏదో చేద్దాంలే అన్నాడు. పళ్ళు కొనిపెట్టింది రేవతి. ఒక డబ్బాలో బంగాళదుంప కూర అన్నం, ఒక దాంట్లో సాంబారన్నం, ఇంకో డబ్బాలో విడిగా పెరుగన్నం కలిపింది రఘుకి. ముగ్గురు నర్సింగ్ హోంకు చేరారు. రఘు గది దగ్గర డాక్టర్ శివ, డాక్టర్ దయాకర్, హెడ్ నర్సు నిల్చుని మాట్లాడుకుంటున్నారు. రవిచంద్రని చూస్తూనే ఇద్దరు డాక్టర్లు మర్యాదగా పలకరించారు. పక్కనే ఉన్న రమేష్ని పరిచయం చేశాడు రవి. తను వాళ్లతో మాట్లాడుతూ గది బయటే ఉండిపోయాడు. రేవతి, రమేష్ లోపలికి వెళ్లారు. హాయ్ చాంప్, హౌ ఆర్ యూ? రఘు మంచం దగ్గరగా వెళ్లి పలకరించాడు రమేష్. మామయ్య, ఎప్పుడొచ్చారు? చక్కగా పలకరించిన రఘుని చూసి రేవతి మనసు కుదుట పడింది. అమ్మయ్య, వీడు బావున్నాడు అనుకొని కొడుకు దగ్గరగా వెళ్లి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. తల్లికేసి చూసి నవ్వాడు రఘు. ఇంటికెళ్ళిపోదామమ్మా, ఐ డోంట్ లైక్ ఇట్ హియర్ అన్నాడు. చెస్ట్ ట్యూబ్ తీసేసిన చోట చిన్న బ్యాండేజ్ ఉంది. 2 చేతుల ఐవి ట్యూబులు తీసేశారు. ఇవాళ ఇంటికెళ్తామా బాబు? ఆశగా అడిగింది రేవతి. ఐ థింక్ సో. నాన్నొచ్చారా? నిన్న రాలేదేం? అడిగాడు రఘు. ఏంటి నా మీద నేరాలు చెప్తున్నారు అంటూ లోపలికొచ్చాడు రవిచంద్ర. అతను బయట డాక్టర్లతో ఏం మాట్లాడాడని ఆతృతగా ఉంది రేవతికి. కానీ అడగడానికి అది సందర్భం కాదని గ్రహించి ఊరుకుంది. మనం వీడిని వాళ్ళ తీసుకెళ్ళచ్చట. కెన్ యూ మేనేజ్? నేను ఇక్కడి నుంచి టాక్సీలో వెళ్ళిపోతాను భార్యకేసి తిరిగి అన్నాడు. మీరు కూడా రాలేరా? అడిగింది రేవతి. సారీ, నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తానుగా సమాధానపరుస్తున్నట్లుగాని ఒకసారి రఘు చెస్ట్ మీద బ్యాండేజీ ఎత్తి చూసి గుడ్ అని మళ్ళీ పెట్టేశాడు. ఒకసారి రేవతి భుజం తట్టి మళ్ళీ మాట్లాడతాను అని కారు తాళాలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకేం చెయ్యాలో తెలియక రేవతి రఘుని వెళదామా అని అడిగింది. బట్టలు మార్చుకుంటాను, అన్నం ఇంటి దగ్గరే తింటాను మీతో అన్నాడు రఘు. ఇంతలో ఇంకో నర్సు వచ్చి, మేడం మీరొచ్చి బిల్లు కట్టేసి ప్రిస్క్రిప్షన్ తీసుకువెళ్ళండి అంది. పర్సు తీసుకుని చెక్కు బుక్కు ఉందా అని చూసుకుని ఆఫీస్కి వెళ్ళింది రేవతి. తనతో కూడా వెళ్లిన రమేష్ ఆఫీసు గది బయటే వెయిట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత పాలిపోయిన మొహంతో బయటకొచ్చింది రేవతి. ఏంటమ్మా అని అడగబోయి ఆగాడు రమేష్. ఒక్క క్షణమాగి, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఈ 3 రోజుల బిల్లు ఎంతో తెలుసా అన్నయ్య? 36,400 అదీ కాక బక్షీస్ అని వరుసగా 4 నిల్చున్నారు. ఇంకేదో అనబోయి ఆపేసింది రేవతి. చెల్లెల దగ్గర నుంచి ఇంకే సమాచారం రాదని రమేష్కి బాగా తెలుసు. ఇద్దరూ మాట్లాడకుండా రఘు గదికొచ్చేసరికి తను బట్టలు మరుచుకుని నీరసంగా దిండు కానుకుని కూర్చున్నాడు.
తను తెచ్చిన బ్యాగులో అతను నిన్న విప్పిన బట్టలు పెట్టి మెల్లగా చెయ్యందించింది రేవతి. జాగ్రత్తగా మంచం మీద నుంచి లేచి కొంచెం నిలబెట్టాడు రమేష్. మొత్తానికి కారు దగ్గరికి చేరుకున్నారు. మధ్యలో ఫార్మసీ దగ్గర కారు ఆపింది. రఘు, రమేష్ కారులోనే కూర్చున్నారు. రేవతి షాపులోకి వెళ్లి ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. యాంటీబయాటిక్ వెంటనే ఇవ్వగలనని, ఆ రెండో మందు స్టాకులో ఉండదని, అది ఇంకో బ్రాంచీకి రాసి తెప్పించాలని అన్నాడు. మేడం, ఈ తెప్పించాల్సిన మందు కొంచెం ఖరీదవుతుందమ్మా. మీకు ఊరికే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. పర్వాలేదు, తెప్పించగానే చెప్పండి అనొచ్చేసింది రేవతి. అతని దగ్గర వీళ్ళు అప్పుడప్పుడు దగ్గుమందు అవి కొండం, బ్యాండేడ్స్, మగపిల్లల ఆటల దెబ్బల కోసం బ్యాండేజీలు కూడా అన్నీ అక్కడే అలవాటుగా కొంటుంది రేవతి. పైగా డాక్టర్ గారి కుటుంబమని కొంచెం గౌరవం కూడా. ఇంకో 20 నిమిషాల్లో ఇల్లు చేరుకున్నారు. మెల్లగా కారు దిగిన రఘుకి నరసింహులు ఎదురొచ్చాడు. ఆ పూట అతను పనికి వెళ్ళినట్టు లేదు. అనసూయ కూడా నవ్వు ముఖంతో ఎదురొచ్చి, బాగున్నావా రఘుబాబు అని పలకరించింది. మౌనంగా తలూపాడు రఘు. మెల్లిగా నరసింహుల ఆసరాతో తన గదిలోకి వెళ్ళాడు. అన్నం పెట్టేస్తాను రఘు. అన్నయ్య, వచ్చి చేతులు ఇక్కడ సింకులో కడుక్కో అంటూనే చకచక బల్ల మీద అనసూయ అమర్చిన ప్లేట్లో వడ్డించి సాగింది రేవతి. 10 నిమిషాల పాటు వెయిట్ చేసినా రఘు రాలేదు. నరసింహులు మెట్లు దిగొచ్చి, బాబు రాడంటమ్మా, కాసేపయ్యాక నన్నే పైకి పెరుగన్నం తెమ్మన్నాడు అన్నాడు. ఏదో అనబోయి తమాయించుకుని సరే అంది రేవతి. తీరా ప్లేట్లో వడ్డించేసింది కాబట్టి అన్నగారితో పాటు తను తప్పనిసరిగా బల్ల దగ్గర కూర్చోవలసి వచ్చింది రేవతికి. కాని నోట్లోకి ముద్ద దిగలేదు. హాస్పిటల్ నుంచి వచ్చిన పిల్లాడు అన్నం తినకుండా తను తినేయడమేమిటి? రేవతిని జాగ్రత్తగా గమనిస్తున్న రమేష్ గంభీరంగా అయినా స్పష్టంగా అన్నాడు. రేవతి, నువ్వు కొంచెం సెంటిమెంట్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఉండడం మొదలు పెట్టాలనిపిస్తోంది నాకు. ఎదుగుతున్న పిల్లల మూడ్స్ ఎప్పుడెలా ఉంటాయో వాళ్ళకే తెలీదు. అలాంటిది ప్రతి చిన్న విషయం పట్టించుకున్నారంటే చాలా కష్టమవుతుందమ్మా. సమ్టైమ్స్ మా సజిని, రజనీతో కూడా వాళ్ళమ్మ తంటాలు పడుతుంటుంది. వదిలేయంటే నా మీద కోపం వచ్చేస్తుంది. అవుననుకో, కానీ అంత దెబ్బ తగిలి ఇంటికొచ్చిన పిల్లాడు తినకుండా అర్ధోక్తిలో ఆపేసింది రేవతి. ఇంకా రమేష్ కూడా పొడిగించలేదు. ఒక అరగంట అయ్యాక చిన్న బౌల్లో పెరుగన్నం కలిపి పైకి తీసుకెళ్ళింది రేవతి. రఘు గది తలుపులు మూసున్నాయి. మెల్లగా తట్టింది, కాని అతను కదిలిన చప్పుడు వినపడలేదు. చేసేదేం లేక అన్నం అలా గుమ్మం దగ్గరే వదిలేయడం ఇష్టం లేక తిరిగి కిందకొచ్చేసింది రేవతి. రేవతి, 1 నిమిషం ఇలా వచ్చి కూర్చో. కిచెన్ టవల్తో చేతులు తుడుచుకుని బుద్ధిగా వచ్చి రమేష్కి ఎదురుగా కుర్చీలాక్కుని కూర్చుంది రేవతి. చూడమ్మా, ప్రస్తుతం మనకేమీ నిర్ధారణగా తెలీదు. జాగ్రత్తగా వాడి కళాకళలు చూసుకుని మొసలుకోవాలి. నీ దృష్టంతా 24 గంటలు రఘు మీదే పెట్టుకుని మదన పడుతుంటే మధు, మీ ఆయన ఏమైపోతారు చెప్పు? 2-3 రోజుల్లోనే నీ మొహం ఎంత పీక్కుపోయిందో చూడు. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండి నీ హెల్త్ చూసుకో. నీకెప్పుడు ఏది కావాలన్నా నేనున్నాను అన్నాడు రమేష్ కుర్చీలోంచి లేస్తూ. రవొచ్చాక చెప్పు, నాకు కొంచెం ఆఫీస్ పనుంది, చేసుకుంటూ ఉంటాను అన్నాడు తన గదిలోకి వెళుతూ. రేవతి కూడా రవిచంద్ర అప్పుడే వచ్చేలా లేడని ఏ పని చేయడానికి మనస్కరించక ఎప్పుడో సరదాకి మొదలుపెట్టిన షాలు, క్రోషు నీడిల్స్ తెచ్చుకుని వాల్యూమ్ లేకుండా టీవీ పెట్టుకుని కూర్చుంది. చేతులు యాంత్రికంగా అల్లుకుపోతున్నాయి, కాని మనసే పై గదిలో రఘు మీద కేంద్రీకృతమై ఉంది. నిశ్శబ్దంగా 1 గంట గడిచాక గేటు చప్పుడైంది. రవిచంద్ర లోపలికొస్తూనే ఎలా ఉన్నాడు రఘు అని అడిగాడు. చేతిలోని షాల్ పక్కన పెట్టి లేచి అతని చేతిలోని బ్రీఫ్ కేసు అందుకుంటూ కళ్ళు పైకెగరేసి తిప్పింది. అర్థం చేసుకున్న రవిచంద్ర 2 మెట్లు ఒకసారి ఎక్కి పైకి వెళ్ళాడు. 40 ఏళ్లు దాటుతున్న కుర్రాళ్లా చకచకా మెట్లెక్కేసిన రవిచంద్రకేసి చూసి విజిల్ వేశాడు రమేష్ గదిలోంచి బయటకొస్తూ. మంచి షేపులో ఉంచుతున్నావే చెల్లెమ్మా, ఏంటి మ్యాజిక్ అన్నాడు చెల్లికేసి చూస్తూ. నవ్వేసింది రేవతి. 10 నిమిషాల్లో బట్టలు మార్చుకుని రవిచంద్ర ఒక చేత్తో రఘు చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి, రేవతి అన్నం పెడతావా అన్నాడు. టేబుల్ మీద 2 కంచాల్లో గబగబా వడ్డించింది. నేను అన్నయ్యతో తినేశాను అంది సంజయ్ చెప్తున్నట్టు. దట్స్ గుడ్. మధు తినేసి వర్క్ చేసుకుంటున్నాడా అన్నాడు. రమేష్ అవునంటూ వచ్చి, నేను, మధు, రేవతి మీకన్నా ముందు తినేశాం బావగారు. సారీ, నాకు పొద్దున్నే ప్రయాణం అన్నాడు. ఎప్పుడైనా ఒకసారి రవిచంద్రని నోరారా బావగారు అని పిలుస్తాడు, తనకన్నా చిన్నవాడైనా. పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్ళాలి మీరు? నేను మిమ్మల్ని దింపి హాస్పిటల్కి వెళ్ళిపోతాను. ఓ డోంట్ వర్రీ,
కాల్ టాక్సీకి చెప్పాను అన్నాడు రమేష్. నోనో నేనొస్తాను అన్నాడు రవి. ఇంకా వాదించకుండా ఊరుకున్నాడు రమేష్. అదీ కాకుండా అతని తోటి ఒంటరిగా మాట్లాడడానికి అదో మంచి అవకాశం అనుకున్నాడు. చిన్న చిన్న గిన్నెల్లో పండు ముక్కలు పెట్టి పైన ఐస్ క్రీం వేసి చిన్నవాణ్ణి కూడా కిందకి పిలిచింది రేవతి. అందరూ ఇష్టంగా తిన్నారు. ఎక్కువగా నూనె నేతులు పెట్టి స్వీట్స్ చేయదు రేవతి. కానీ కస్టర్డ్ ఐస్ క్రీంలు అందరికీ ఇష్టమే. రఘు, ఈసారి సెలవులకి మా దగ్గరికి రాబోయ్, అందరం కలిసి ఎక్కడికైనా ఒక 4 రోజులు సరదాగా వెళదాం అన్నాడు రమేష్. ఓకే అని తలూపాడు రఘు. తిండమైపోగానే నాకు నిద్రొస్తోంది అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్నే వెళ్ళాలి కదా అని రమేష్ కూడా పడుకుంటానని వెళ్ళాడు. రవిచంద్ర చేతిలో కొత్తగా వచ్చిన మెడికల్ జనరల్ పట్టుకుని కాసేపు వంటింట్లోనే కూర్చున్నాడు. గిన్నెలు సర్దేగానే రేవతి కూడా లైట్లార్పి తలుపులు చెక్ చేయబోతుంటే, నేను తాళం వేస్తానులే రేవతి, ఒకసారి ఇలారా. సారీ, పొద్దున్న వాడిని డిశ్చార్జి చేసినప్పుడు నేను కూడా రాలేదని కోపం వచ్చిందా? హాస్పిటల్కి వెళ్లడం లేట్ అయిన కొద్దీ సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది కదా అనునయంగా అన్నాడు. నేనేం అనలేదే, కానీ వచ్చే వారం నుండి నా నైట్ షిఫ్ట్లు కూడా మొదలు. ఎలాగాని చూస్తున్నాను అంది రేవతి చెయ్యి విడిపించుకుంటూ. దానిలో ఏముంది, మనమే రోజంతా బేబీ సిట్టింగ్ చేయనక్కర్లేదుగా. హీ విల్ బౌన్స్ బ్యాక్ సూన్ అన్నాడు. సరే, ఇంకా సంభాషణ పొడిగించకుండా మీరు పైకొస్తున్నారా, లైట్ ఉంచనా ఇక్కడ అని అడిగింది. అన్నట్లు నర్సింహోం బిల్లు చాలా ఎక్కువ వచ్చింది అంది. దట్స్ ఓకే, కట్టేసావు కదా అన్నాడు. ఇద్దరూ వంటింట్లో లైటు తీసేసి మెట్ల దగ్గర చిన్న లైటు మాత్రం ఉంచి పైకి వెళ్లారు. వెళుతూ రఘు యాంటీబయాటిక్ ఒక గ్లాసుతో నీళ్లు తీసుకెళ్లి అతని తలుపు తట్టింది రేవతి. తలుపు దగ్గరగానే వేసుంది, కానీ గదిలో అతని బాత్రూంలో లైట్లు వెలుగుతున్నాయి. రేడియోలో ఏదో స్టేషన్లో పాటలు, మధ్యలో గరగరా మ్యూజిక్ వినిపిస్తున్నాయి. నెమ్మదిగా లోపలికి వెళ్లి బాత్రూంలో లైటు మాత్రం ఉంచి మిగిలినవి తీసేసి రేడియో ఆర్పేసింది. కాలేజీకి వెళ్లకముందు తన గదిలో తనొక్కడికి టీవీ కావాలని ఎంత గొడవ పెట్టినా రేవతి ఒప్పుకోలేదు. అసలు ఇంట్లో ఒక్క టీవీయే తనకి నచ్చదు, కానీ అందరూ మగవాళ్లే తను తప్ప. స్పోర్ట్స్ తెగ చూస్తారని, ఆ వంకనైనా అందరూ కలిసి కింద హాల్లోనే ఉంటారని ఊరుకుంది. మంచినీళ్ల గ్లాసు పక్కనే ముందు పెట్టి తలుపు దగ్గరగా వేసి వచ్చేసింది రేవతి. కొంచెం సేపు పడుకునే ముందు జనరల్ చదవడం అలవాటైనా రవిచంద్ర ఆ రోజు బ్రష్ చేసేసుకున్నాక పక్కెక్కేశాడు. రేవతి ఒక్క నిమిషం పడుకున్న అతనికేసి చూస్తూ అలా నిల్చుండిపోయింది. త్వరగా వచ్చి పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవాలి అంటూనే అటువైపు తిరిగి పడుకున్నవాడు రేవతి బాత్రూంలోంచి వచ్చేసరికే గాఢ నిద్రలో ఉన్నాడు. తను ఓ పక్కగా ముడుచుకుని పడుకుంది. మర్నాడు తెల్లవారుజామున లేచి రమేష్, రవిచంద్ర వెళ్ళిపోయారు. రేవతికి చాలా దిగులుగా అనిపించింది. అన్నగారి వెనకాతలే తలుపు దాకా వెళ్ళి అందర్నీ అడిగానని చెప్పు, వీలైతే మళ్ళీ రాగలవా అంది బెంగగా. తప్పకుండా వస్తానమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయాడు రమేష్. తలుపు గడియవేసి లోపలికొచ్చిన రేవతి మెట్ల మీద నిల్చున్న రఘును చూసి బిత్తరపోయింది. నిద్దట్లో వాచి, ఎర్రబడిన కళ్ళు, చెదిరిన జుట్టు, అలా శూన్యంలోకి చూస్తూ నిల్చున్నాడు రఘు. బాబూ, నిద్ర పట్టడం లేదా? ఇంత త్వరగా లేచేవేంటి? రఘు దగ్గరగా వెళ్ళి అడిగింది. ఆకలేస్తోంది అన్నాడు. సరే, బ్రష్ చేసుకుందా, పాలు తాగుదు గాని అంది. నేను టీ తాగుతాను, ఏమన్నా తినాలి, తర్వాత బ్రష్ చేసుకుంటానులే అన్నాడు విసుగ్గా. ఇవేం కొత్త అలవాట్లురా? కాలేజీ మహత్యమా ఏంటి సరదాగా అంది. రఘు మాట్లాడకుండా వెళ్లి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. గబగబా టీ కలిపి రేవతి ఒక ప్లేట్లో ఇడ్లీలు వేసి పెట్టింది. అన్నీ 5 నిమిషాల్లో తినేసి అక్కడే ఉన్న సోఫాలోకి మారి మళ్ళీ నిద్రపోయాడు. అలా పడుకున్నవాడు మధు లేచి రెడీ అయిన చప్పుడు కాని, రేవతి, అనసూయ వంటింట్లో చేసే అలికిడికి కాని ఏమీ పట్టనట్లు 11 గంటల దాకా నిద్రపోయాడు. వాణ్ణి అలాగే వదిలేసి తన స్నానం, వంట పూర్తి చేసుకుంది రేవతి. 12 ప్రాంతంలో మెడికల్ షాప్ వాడు మందులొచ్చాయని వచ్చి తీసుకెళ్లమని ఫోన్ చేశాడు. నరసింహుల్ని కేకవేసి 2 500 రూపాయల నోట్లిచ్చి పంపింది రేవతి. 1 గంటలో మందులు తెచ్చిన నరసింహులు 60 రూపాయలు చేతిలో పెట్టాడు. మందుల షాపు వాడు ఖరీదవుతుంది అన్నాడు, కానీ ఇంత ఖరీదనుకోలేదు రేవతి. ఇంకా తన నర్సు ట్రైనింగ్ ఓ మూల మనసు వేధిస్తూనే ఉంది. ఏ టెస్టుల ఆధారంగా వీళ్లు ఇంత చొప్పున ఇంత స్ట్రాంగ్ మందులు వాడుతున్నారు? ఇవాళ రాత్రి డ్యూటీకి వెళ్ళినప్పుడు టైం దొరికితే చదవాలి అనుకుంది. అందరికీ వీలుగా ఉండడం కోసం రాత్రి 11 గంటల నుంచి పొద్దున్న 7 గంటల దాకా షిఫ్టు. ఒక 10 మైళ్ల దూరంలో ఉన్న హాస్పిటల్లో పనిచేస్తుంది రేవతి. కొద్దిగా దూరమైన రాత్రి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు.
పిల్లలిద్దరూ పెద్దవాళ్లే కాబట్టి భోజనాలవి అయ్యాక ఇద్దరూ కారులో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లి తనని దింపేసి రవిచంద్ర వెనక్కి వచ్చేస్తాడు. తను పొద్దున్న ఆటో రిక్షా కానీ వీలుంటే నరసింహులతో కారు పంపితే కారులో కానీ వెనక్కి వచ్చేస్తుంది. రవిచంద్ర పిల్లలు వెళ్ళిపోయాక హాయిగా ఓ 2-3 గంటలు నిద్రపోయి లేస్తే ఫ్రెష్గా ఉంటుంది. అమ్మగారి ఓపిక్కి చకచక్కకి అనసూయ ఆశ్చర్యపడిపోతూ ఉంటుంది. ఎంతో బిజీగా ఉన్న రాత్రుళ్ళు మాత్రం కొంచెం అలసట అనిపిస్తుంది. ఇవాళ రవి త్వరగా వస్తే బాగుండును. రఘుని ఎక్కువసేపు ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేని రేవత్ అనుకుంది. అయినా రఘు పూర్తిగా తేరుకుని మళ్ళీ కాలేజీకి వెళ్లేదాకా తను సెలవు పెట్టేస్తే చూద్దాం, ఇవాళ హాస్పిటల్లో అడుగుదాం అనుకుంది. 7 దాటాక అనసూయని పిలిచి, అయ్యగారింకా రాలేదనసూయ, నేనివాళ పనికి వెళ్ళాలి, కొంచెం నీ పని పూర్తయ్యాక మా ఇంట్లో వచ్చి ఉంటావా అని అడిగింది. పిల్లాడి చేత హోంవర్క్ చేయించి పడుకోబెట్టేసి 10 గంటలకల్లా వస్తానంది అనసూయ. మధు ఇంటికొచ్చాక పిల్లలిద్దరికీ 8 భోజనాలు పెట్టేసింది. రఘు ఉలుకు పలుకు లేదు. మందులిస్తే వేసుకుంటున్నాడు, లేకపోతే టీవీ ముందు కూర్చుంటున్నాడు. రేవతి 9:15 దాకా చూసి అన్నం తినేసింది. రవిచంద్ర నుంచి ఫోన్ కూడా లేదు. తీరా బయలుదేరదాం అలవాటుగా వచ్చే ఆటోవాడిని పిలుచుకుని అనుకున్నంతలో, అమ్మా నేను రేపు జైపూర్ వెళ్ళిపోతాను అన్నాడు రఘు. గతుక్కుమంది రేవతి. అదేంటి, సెలవులింకా వారు ఉన్నాయిగా, అదిగాక నీ మందుల సంగతి చూడాలి ఎలా పనిచేస్తాయో, మళ్ళీ డాక్టర్ల అపాయింట్మెంట్లు అయ్యాక వెళదువు గాని అంది. ఐఆమ్ ఫైన్, నాకు ఈ మందులవి అవసరం లేదు, వాళ్ళని తీసుకోమను అన్నాడు విసురుగా. అదేంటి రఘు, అర్థం లేకుండా మాట్లాడుకు, అయినా నాన్నను రాని, నేనిప్పుడు డ్యూటీకి వెళ్ళాలి అంది రేవతి. నాన్నొచ్చి ఏం చేస్తారు, అయినా ఇది నా డెసిషన్ అన్నాడు. ఇంకా పొడిగించడం వాదనలోకి దారి తీస్తుందేమోనని మాట్లాడకుండా జోళ్లు వేసుకుని తలుపు దగ్గరగా వేసి బయలుదేరింది రేవతి. వెనకే తలుపు తెరిచి, నేను ప్యాక్ చేసుకుంటున్నాను అన్నాడు రఘు గట్టిగా. మధు ఈ మాటలు విని తను కూడా బయటకొచ్చి, నువ్వు వెళ్ళమ్మా, నీకు లేట్ అవుతుంది అన్నాడు. రఘు మధుని పక్కగా తోసుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. మధు ఆటో దాకా వచ్చి, నువ్వు జాగ్రత్తమ్మా అంటుండగానే రవిచంద్ర కారు ఎదురొస్తూ కనపడింది. అమ్మయ్యా అనుకుంది రేవతి. కాస్త నిదానించిన మనసుతో ఆటోవాణ్ణి పోనిమంది. చాలా ఏళ్లుగా అలవాటైన ఊరు పరిసరాలు కాబట్టి కొంతమంది పనివాళ్లు, పచారీ కోట్ల వాళ్ళు, ఆటోవాళ్లు బాగా పరిచయం. అందరికీ రవిచంద్రంటే గౌరవంతో కూడిన భయం. రేవతి అలా కాదు, అందర్నీ నవ్వుతూ పలకరిస్తుంది. అందుకని వాళ్ళు అభిమానంగా ఉంటారు. డాక్టర్ బాబు బాగున్నారా అమ్మా? ఆటో డ్రైవర్ రహీం అడిగాడు. అతనికో 50 ఏళ్లుంటాయి. అతనికి 2 కొడుకులు, ఇద్దరూ చెరో ఆటో నడుపుతారు. బాగున్నారు రహీం, మీ ఆవిడ పిల్లలు కులాసానా అని అడిగింది. అల్లా దయవల్లంతా బాగున్నాం అన్నాడు రహీం. త్వరగానే హాస్పిటల్ చేరుకుంది రేవతి. రెగ్యులర్గా అదే ఆటో వాడతారు కాబట్టి నెలకోసారి డబ్బిస్తుంది. అదీకాక ఈద్కని, ఇంకా తమ పండగలు, దీపావళికి కూడా ఏదో ఒకటి ఇస్తుంటుంది. సలాం కొట్టి వెళ్ళిపోయాడు రహీం. పొద్దున్న మాత్రం దొరికిన ఏదో ఒక ఆటోలో ఇంటికొచ్చేస్తుంది రేవతి. పనిలోకి వెళుతూనే రేవతి పూర్తిగా మారిపోతుంది. ఇక స్వంత విషయాలు, సమస్యలు ఏమీ గుర్తుకు రావు సాధారణంగా. కానీ ఈవాళ మాత్రం మనసెందుకో చాలా కలతగా ఉంది. బయలుదేరుతుండగా రఘు ఎందుకంత రాద్ధాంతం చేశాడు? వాడు ఇలాంటి స్థితిలో జైపూర్ ఎలా వెళ్తాడు? పోనీ తను కూడా వెళ్తేనో? అయినా ఎలా వెళుతుంది? ఇక్కడ చిన్నవాడికి కాంపిటేటివ్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. వాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి వెళదామనుకుంటున్నాడు. తన దృష్టంతా రఘు మీదే కేంద్రీకరిస్తే చిన్న కొడుక్కి అన్యాయం చేసినట్లవదు. రామాయించుకుని మిగిలిన రాత్రి పనిలో మునిగిపోయింది రేవతి. మర్నాడు పొద్దున్నే డ్యూటీ నుంచి ఇంటికొస్తున్న రేవతికి ఏదో తెలియని గుబులు మొదలైంది. గేటు తీసుకుని లోపలికొస్తుంటే అనసూయ పొరుగునొచ్చి, అయ్యగారు తెల్లవారగట్ల రఘుబాబుని తీసుకెళ్లారండి, మీకు ఈ చీటి ఇమ్మన్నారు అని ఓ కాగితం ఇచ్చింది. రఘుని అడ్మిట్ చేస్తున్నాను, అవగానే ఇంటికొచ్చేస్తాను, కాల్ చేయకు రవి అని తొందరలో రాసిన స్పష్టంగా ఉంది అతని చేతి రాత. కాని ఆ సందేశమే అర్థం కాలేదు రేవతికి. మధుబాబు రెడీ అవుతున్నారండి, నరసింహులు రహీంతో చెప్పాడు ఆటోకి. బాబుకి ఇవాళ యూనివర్సిటీలో స్పెషల్ క్లాస్ అటండి అని అంది. అయ్యో మర్చిపోయిన సంగతి తల మీద కొట్టుకుంది రేవతి. రఘు గురించి అనసూయని అడగాలనిపించలేదు. రవిచంద్ర పనివాళ్లతో ఎంత ముభావంగా ఉంటాడో తనకి బాగా తెలుసు. తలుపు తెరుచుకుని లోపలికెళ్లిన రేవతి నిశ్చేష్టురాలైపోయింది. వంటింట్లో పగిలిపోయిన గాజు పెంకులు. మధు జాగ్రత్తగా ఏరుతున్నాడు. బయటికి వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. వంటింట్లో కూడా బూట్లు వేసుకునున్నాడు. కాలికి పెంకులు గుచ్చుకోకుండా కాబోలు.
వంటింటి అల్మరాల మీద, ఫ్రిడ్జ్ మీద కాఫీ మరకలున్నాయి. బహుశా అనసూయ ఇంకా ఇంట్లో కూర్చుండదు. సాధారణంగా వాళ్ళ అబ్బాయిని స్కూలుకి పంపాక వస్తుంది కాబట్టి ఈ మెస్ చూసుండదు. పోన్లే, ఒక రకంగా బయట వాళ్ళెవరికి తెలియక్కర్లేని రాద్ధాంతం జరిగిందన్నమాట. తల్లి అలికిడి విని మధు తలెత్తి చూశాడు. వాడి మొహంలో భయం, బాధ అన్నీ మిళితమై ఉన్నాయి. ఏం జరిగింది నాన్న? లాలన గడిగింది రేవతి. తెలీదమ్మా, నేను లేచి రెడీ అవుతున్నాను. సడన్ గా అరుపులు, కేకలు వినిపించి పరిగెత్తుకునొచ్చాను. రఘు చేతికందిన వస్తువల్లా విసిరేస్తున్నాడు. నాన్న అడ్డం వచ్చినట్లున్నారు. కాఫీ కప్పు జారిపోయినట్లుంది. అమ్మా, రఘు మొహంలో చాలా మార్పు వచ్చేసింది. పొళ్ళు కొరికేస్తూ ఐ వాంట్ టు స్మాష్ సంథింగ్ అని అరిచాడు. నాన్న వాడిని ఎలాగో సముదాయించి ఒక చేత్తో వాడిని పట్టుకుని ఇంకో చేత్తో కారు డ్రైవ్ చేసుకుని వెళ్లిపోయారు. నువ్వు వచ్చేలోగా నన్ను వీలైనంత జాగ్రత్తగా క్లీన్ చేయమన్నారు. గుక్క తిప్పుకోకుండా చెప్పేశాడు మధు. వాడెప్పుడు ఒక్క ఊపులో ఇన్ని మాటలు మాట్లాడలేదు ఇంతవరకు. సరే, నువ్వు వెళ్ళు. రహీం దింపుతాడట కదా, ఈ సంగతి నేను చూసుకుంటాను. వంటింట్లోంచి బయటకొస్తోన్న చిన్న కొడుకుని ఒక్కసారి గుండెలకు హత్తుకుంది రేవతి. సాధారణంగా రఘు ప్రేమ కనపరుస్తాడు కాని మధు అలా కాదు. రవిచంద్రలాగే అతని ఫీలింగ్స్ చాలా గుప్తంగా ఉంచుకుంటాడు. అసలేం జరిగిందో భర్త ఇంటికొస్తేనే కాని తెలీదు. చేసేదేం లేక చేతిలో పర్సు కింద పెట్టి ఇంట్లో వేసుకుని చెప్పులు వేసుకుని జాగ్రత్తగా లోనికి అడుగు పెట్టింది. అనసూయ పనిలోకి రావడానికి ఇంకా గంట టైం ఉంది. ఈ లోపల వీలైనంత శుభ్రం చెయ్యాలని పూనుకుంది రేవతి. రాత్రి డ్యూటీ చేసి రావడం, అనుకోని సంఘటన ఇంట్లో ఎదురవడం రేవతిని ఒక రకమైన నిస్సత్తువ ఆవరించింది. ఏదైనా రవి వెనక్కి వస్తేగాని తెలీదు అతని షెడ్యూల్ ఎలా ఉందో ఇవాళ. ఇంకా ఆలోచించలేక ఒక కప్పు కాఫీ కలుపుకుని పని మొదలుపెట్టింది. రేవతికి చకచకా పనిచేయడం అలవాటు మూలాన 40-45 నిమిషాల్లో వంటిల్లు శుభ్రమైపోయింది. మధు కూడా వెళ్ళిపోయి అరగంట అయింది. పైకి వెళ్లి బాత్రూంలో నీళ్లు రెడీగా పెట్టుకుని స్నానం చేస్తుంటే ఒక్కసారిగా ఉప్పెనగా దుఃఖం వచ్చింది. మళ్లీ తలస్నానం చేసి దీపం పెట్టడానికి కూడా ఓపిక లేక మంచం మీద వాలిపోయింది. మరో 10 నిమిషాల్లో రవిచంద్ర వచ్చిన చొప్పుడయింది. మంచం మీద నుంచి లేద్దామనుకునేలోగా అతను పైకొచ్చేశాడు. గెడ్డం గీసుకునే వ్యవధి కూడా లేనట్టుంది. మొహం వాడిపోయి వచ్చి పక్క మీద రేవతి పక్కనే కూలబడిపోయాడు. అతన్ని ఏమీ అడగకుండా తను కూడా లేచి కూర్చుని అతని భుజం మీద తలవాల్చింది. ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. హీఈజ్ వెరీ సిక్ రేవతి, జుట్టులోకి వేళ్లు పోనిచ్చి బాధగా అన్నాడు. ఎక్కడున్నాడు? ధైర్యం చిక్కబట్టుకుని అడిగింది. హీ డింట్ గివ్ మీ టైమ్ టు థింక్. డాక్టర్ శివ నెంబర్ నా సెల్లో ఉంది. ఆయనకి ఫోన్ చేశాను. ఒక చేత్తో వీడిని పట్టుకుని లక్కీగా నేను కాఫీ తాగుతూ హాస్పిటల్కి ఫోన్ చేద్దాం నా కేసు గురించి అనుకున్నాను కాబట్టి ఫోను అందుబాటులో ఉంది. ఆయన వెంటనే పలికాడు. ఇక్కడికి కొంచెం దగ్గరగానే ఉన్న సైక్ హాస్పిటల్కి తీసుకురమ్మన్నాడు. ఆ దశలో అక్కడ ఉందని నాకు తెలీదు. కొత్తగా ఎవరో ప్రైవేట్గా కట్టారట. వెళ్ళగానే 4 ఆర్డర్లీలు వాడిని పట్టుకుని ఒక రూమ్లోకి తీసుకెళ్లారు. దే గేవ్ హిమ్ ఏ షాట్. ఓ 2 గంటల పోయాక నువ్వు వెళ్ళి చూడు. వాడికి బట్టలు, బ్రష్, పేస్టు అవి తీసుకెళ్ళు అన్నాడు. ఏంటండి ఇలాగా? ఇంత సడన్ గా ఇంత సిక్ ఎలా అయ్యాడు వీడు? నాకు మాత్రం ఏం తెలుసు రేవతి, నాకన్నా పిల్లల్ని నువ్వే ఎక్కువ చూస్తావుగా అన్న రవి మాటలు చురుక్కున తగిలాయి రేవతికి. అంటే అనుకోకుండా చాలా విసురుగా వచ్చింది ఆ మాట. ఏం లేదు, అర్థాలు వెతకు, నేను వాడితో ఎక్కువ టైం గడపను కదా అన్నాను అంతే. ఆ సంభాషణ అక్కడతో తుంపేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అతను. అసలు ఇంతకీ ఇంట్లో ఏం జరిగిందో, రఘు ఎందుకు రాద్ధాంతం చేశాడో ఏమీ అర్థం కాలేదు రేవతికి. 20 నిమిషాల్లో షేవ్ చేసుకుని స్నానం చేసి రవిచంద్ర హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. రేవతి కాసేపు నడుము వాలుద్దామని ఎంత ప్రయత్నించినా కంటి మీదకి కునుకు రాలేదు. అయ్యో, అతను నర్సింగ్ హోమ్ అడ్రస్ ఇవ్వలేదే అనుకుంటూ కిందకొచ్చిన రేవతికి వంటింట్లో ఒక కప్పు కింద ఒక ఫోన్ నెంబరు, న్యూ బిగినింగ్స్ అన్న పేరు రాసిన కాగితం కనిపించింది. అంత ఆందోళనలోనూ రవిచంద్ర డిసిప్లిన్కి, అతని మీద గౌరవం ఇనుమడించింది రేవతికి. ఇంకా లాభం లేదని యాంత్రికంగా తను పనులు ముగించుకుని అనసూయని పులకాలు మాత్రం చేయమని మిగతా వంట చేసేసింది. క్రమశిక్షణలో ఒక రకమైన మనశాంతుంది. గత 8 ఏళ్లుగా రేవతికి అర్థమైన జీవిత సత్యం ఇది. ఎలాంటి కష్టం ఎదురొచ్చినా కూడా రోజు అలవాటైన టైంకి లేచి కొంచెం సేపు మొక్కల్లో పనిచేసి ఆ తర్వాత దైనందిన కార్యక్రమాల్లో పడిపోతే ఇంకా ఆవేదనకి, ఆందోళనకి సమయం ఉండదు. అంటే అవి సమసిపోతాయని కాదు, కానీ కాసేపైనా మనసుకి స్థిమితం చిక్కుతుంది. అందుకని అనుకుంటాను రవిచంద్ర చెదరనట్లుంటాడు అనుకుంది మనసులోనే. కానీ అతనిలోని టెన్షన్ తనకి మాత్రమే బాగా అర్థమవుతుంది. అన్ని పనులు ముగించుకుని తను కూడా అన్నం తిని కాసేపు పడుకుందామని ప్రయత్నించింది. కానీ ఒక్క నిమిషం కన్ను మూతపడినా ఉలిక్కిపడి లేచేసేది.
కళ్ళు మూసినా తెరిచినా ఆవేశంగా ఉన్న బలవంతంగా నిగ్రహించుకుంటున్న రవిచంద్ర మొహం వెనువెంటనే చెల్లాచెదురుగా ఉన్న వంటిల్లు కళ్ల ముందే కదులుతున్నాయి. ఎప్పుడో మాగన్నుగా నిద్రపట్టిన 10 నిమిషాలకి ఫోన్ మోగింది. ఉలిక్కిపడి లేచింది రేవతి. ఇది కొత్త నర్సింగ్ హోం నుంచి వచ్చిన మొదటి ఫోన్ కాల్. రఘు తల్లిదండ్రుల్లో ఎవరైనా వస్తున్నారా? అతనికి బట్టలు మార్చుకోవడానికి ఇంకో జత తెస్తున్నారా? అది ప్రశ్న. భోజనమో? రేవతి తల్లి మనసు అప్రయత్నంగానే అడిగిన ప్రశ్నది. ఫుడ్ బయట నుంచి తేకూడదమ్మా. బట్టలు కూడా తెచ్చాక ఇక్కడ ఫ్రంట్ ఆఫీసులో ముందుగా చెక్ చేయాలి. ఫోన్ చేసిన ఆవిడ మర్యాదగా చెప్పింది. అదేంటి, ఇలాంటి రూలు ఎక్కడా ఎప్పుడూ వినలేదే అనుకున్న రేవతి పైకి మాత్రం సరే అంది. ఆవిడ్ని అడిగి నర్సింగ్ హోంకి డైరెక్షన్స్ తీసుకుంది. నర్సింహులో ఉన్నాడా అని అనసూయని అడిగి ఇంకా డ్రైవ్ చేసే ఓపిక లేక అతన్నే డ్రైవ్ చేయమంది. ఏదో కొంచెం తిన్నాననిపించి రఘు బట్టలు 2 జతలు తీసుకుని బయలుదేరింది రేవతి. దాదాపు ఓ అరగంట ఎలా గడిచిందో తెలిసేలోగా అమ్మా దిగుతారా అన్న నరసింహులి మాటలకి ఉలిక్కిపడి ప్రస్తుతంలోకొచ్చింది. చేతిలో పర్సు కూడా కారులోనే వదిలేసి రఘుకి ఇవ్వాల్సిన బట్టల సంచి మాత్రం తీసుకువెళ్ళింది. ఆఫీసు రూంలో ఒక కంప్యూటర్ ముందు ఇంకో 2 చురుగ్గా ఉన్న కుర్రాళ్లు కూర్చునున్నారు. ఆ పక్కగా ఒక టీవీ స్క్రీన్ లాంటిదుంది. అది మాత్రం మానిటర్ చేస్తున్న ఒక్కరికే కనిపించేలా ఉంది. అందుకని గుమ్మంలో ఉన్న రేవతి రఘు కోసం తెచ్చిన బట్టల బ్యాగు వాళ్ళకిచ్చేసి సెల్ ఫోన్ కూడా బయటే వదిలేసి ఉత్త చేతులతో రఘు గది వెతుక్కుంటూ వెళ్ళింది. ఈసారి వీడు 13వ నెంబర్ గదిలో ఉన్నాడు. ఎందుకో భయం వేసింది రేవతికి. లోపలికి వెళ్ళింది. అక్కడ స్టూల్ మీద ఒక అతను కూర్చునున్నాడు. పేపర్ చదువుతున్నట్లున్నాడు. రేవతిని చూడగానే లేచి నిలబడి కూర్చోండమ్మా, ఆ అబ్బాయికి ఇప్పుడే నిద్ర పట్టింది అన్నాడు. ఒక పక్కగా తిరిగి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు రఘు. వాడి మొహంలో ఎంతో పసితనం. వీడికేనా ఇంత ప్రాబ్లం అనిపించింది రేవతికి. అలా కిటికీ దగ్గర బయటకు చూస్తూ గతంలోకి జారిపోయిన రేవతికి చుట్టూ చిరుచీకట్లు కమ్మడం కానీ బయట వర్షం ఆగిపోవడం కానీ తెలియలేదు. గదిలో లైటు వేసి రేవతి వెనక్గా వచ్చి భుజం మీద చేయి వేశాడు రవిచంద్ర. వెనక్కి తిరిగి తలెత్తకుండానే అతని గుండెల మీద తలవాల్చింది రేవతి. ఒక చేత్తో దగ్గరకు తీసుకుంటూనే రెండో చేత్తో కిటికీ తలుపు వేసేసి ఆ చేత్తోనే రేవతి బుగ్గల మీదున్న కన్నీటి చారలు తుడిచాడు. ఒక క్షణం గట్టిగా హత్తుకుని పద రేవతి, రఘుని చూడ్డానికి ఈ శని ఆదివారాల్లో వెళదాంలే అన్నాడు. తన భర్త అవగాహనకి మళ్లీ కళ్ళు చెమర్చాయి రేవతికి. అసలు అనుమానం వస్తోంది తనకి. అసలు ఈ కన్నీళ్లు ఎప్పటికి అయిపోవా? అలా బావిలోంచి నీరు ఊరినట్లు ఊరుతూనే ఉంటాయా? అయ్యా మూకే అంటూ అతని చేయి పట్టుకుని వంటింట్లోకి నడిచింది రేవతి. 3 ఏళ్ల క్రితం ఎన్నో ఊళ్ళు తిరిగాక రఘుని NIMH ఎఫిలియేట్ ఒక గ్రూప్ హోంలో పెట్టారు. మధు తన చదువైపోయి చాలా మంచి ఉద్యోగంలో స్థిరపడి చెన్నైలో ఉంటున్నాడు. అతను IIMలో చదువుతుండగా పరిచయమైన కేరళ అమ్మాయి రేణుని పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరు దగ్గరే కాబట్టి అప్పుడప్పుడు వస్తుంటారు. రేణు తల్లి క్రిస్టియన్, తండ్రి హిందూ అని మధు చెప్పినప్పుడు తను నిర్లిప్తంగా నవ్వి ఊరుకుంది. బెంగళూరు ఒక రకంగా బాగానే ఉంది. తనకి బాగా తెలిసిన వారెవరూ లేరు. కానీ చిన్న ఇంట్లోకి మారారు. రవిచంద్ర నర్సింగ్ హోంకే వెళతాడు. కానీ ఇంకా బాగా బిజీగానే ఉంటున్నాడు. రఘుని NIMHలోనే ప్రోగ్రాంలో చేర్చారు. రేవతి మళ్లీ ఉద్యోగం చేసే ఓపిక లేక చుట్టూ ఉన్న కొంతమంది పిల్లలకి బయాలజీ, ఇంగ్లీషు ట్యూషను చెప్తోంది. గతంలోంచి బలవంతంగా బయటపడి స్టవ్ మీద నీళ్లు పెట్టి గబగబా టీ తయారు చేసింది. ఒక కప్పు టీ, 2 మ్యారీ బిస్కెట్లు బల్ల మీద పెట్టింది. తను కూడా ఒక కప్పు తెచ్చుకునే వేళకి రవిచంద్ర బట్టలు మార్చుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి మౌనంగా టీ పూర్తి చేశారు. ఏంటో ఈ మధ్య ఇంట్లో ఏ సంగతి వాదించుకోవడం గాని ఏ సందడి లేదు అనుకుంది రేవతి. రవిచంద్ర ఒక మెడికల్ జనరల్ పట్టుకుని కూర్చున్నాడు. ఇద్దరూ రాత్రిపూట కొద్దిగానే తినడం అలవాటు చేసుకున్నారు. హైదరాబాద్ వదిలాక అనసూయ, నరసింహులు వాళ్ళ కుటుంబం కూడా దూరమైపోయారు. అనసూయ గుర్తురాగానే మళ్లీ హైదరాబాద్ రోజులు, రఘుతో పడిన అవస్థలు జ్ఞాపకం వచ్చాయి. నిజంగా 8 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయా, తాము ఎలా జీవితాన్ని ఎదుర్కొన్నారో అసలు మాటల్లో చెప్పలేదు రేవతి. చెక్కు చెదరని ఒక ఆలంబనగా ఉండిపోయిన రవిచంద్రకేసి అభిమానంగా చూసిన రేవతికి అతని జుట్టులో నలుపు కన్నా ఎక్కువ తెల్ల వెంట్రుకలే కనిపించినా ముచ్చటగా అనిపించింది. రఘు జుట్టు వాళ్ళ నాన్నదే. ఆ రోజు అలా కొత్త నర్సింగ్ హోంలో అడుగుపెట్టిన రేవతికి 13వ నెంబర్ గదిలో పడుకునున్న రఘు కనపడ్డాడు. అక్కడే ఉన్న అటెండర్ లేచి తను కూర్చున్న కుర్చీ ఆఫర్ చేశాడు. ఆ అబ్బాయి గారు ఇప్పుడే లేవరండి, సడిషన్ ఇచ్చారు అన్నారు. ఇంతలో ఒక నర్సు వచ్చి,
మీ అబ్బాయికి పొద్దున్నే చేశారు. బాగా తన్నుకుంటూ ఉంటే ఇంజెక్షన్ ఇవ్వడానికి నలుగురు పట్టుకోవాల్సి వచ్చింది. అందుకోసం కొంచెం కాళ్ళు మంచానికి కట్టాల్సి వచ్చిందమ్మా. విప్పడం మర్చిపోయినట్లున్నారు అంటూనే రఘు కాళ్ళ కట్లు విప్పేసింది. కొద్దిగా కదిలాడు, కానీ పూర్తిగా లేవలేదు రఘు. కళ్ళు సగం తెరిచి తల్లిని చూసి కూడా తల అటు తిప్పి పడుకున్నాడు. రఘు దగ్గరగా వెళ్లి చేయి పట్టుకుంది రేవతి. ఐఎమ్ సో సారీ అమ్మా, సగం నిద్రమత్తులోనే అంటూ తల్లి చేయి గట్టిగా పట్టుకున్నాడు రఘు. మెల్లగా విడిపించుకుని పక్కనే ఉన్న కుర్చీ దగ్గరగా లాక్కుని కూర్చుంది రేవతి. మళ్లీ నిద్రలోకి జారిపోయాడు. ఇంకో గంట అలాగే కూర్చుని ఇంకా చేసేదేం లేక మళ్లీ ఇంటికి బయలుదేరింది. ఆఫీస్ దాకా వచ్చి మళ్లీ మర్నాడు రావచ్చుగా అని అడిగింది. లేదమ్మా, వారంలో 3 రోజులు మాత్రమే అన్నారు. సరేనని కాళ్ళిడుచుకుంటూ బయటకు రాగానే నరసింహులు పరిగెత్తుకొచ్చి కారిడోరు తెరిచి పట్టుకున్నాడు. నిస్సత్తువుగా ఉన్న రేవతి మొహం నోరు విప్పకుండానే లోపల ఏం జరిగిందో చెప్పేసింది. రేవతి లోపలికొచ్చేసరికి టెలిఫోన్ మోగుతోంది. ఫోన్ తీగానే హలో రేవతి, ఎంతో పరిచయమైన తనకెంతో ఇష్టమైన గొంతు. కృష్ణ ఎక్కడి నుండి తత్తరగా అడిగింది రేవతి. వెల్, నువ్వు సరేనంటే ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను. అదేంటి ఇలా చెప్పకుండా? అయినా ఇక్కడ దిక్కుండా ఎక్కడ దిగావు? వెంటనే వచ్చే భోజనానుకుంటావుగా అంటూ ప్రశ్నల పరంపర కురిపించింది రేవతి. ఆగాగు, 1 క్వశ్చన్ ఎట్ ఏ టైం అని నవ్వాడు కృష్ణమోహన్. రేవతిని ఎప్పుడూ ఏడిపించేవాడు. చాలా ప్రశ్నలు వేస్తుంది, సమాధానం కోసం ఆగకుండా అని. అదే గుర్తుకొచ్చి పెదవుల మీదకి చిన్న నవ్వొచ్చింది. సరే తల్లి, డైరెక్షన్స్ చెప్పు అన్నాడు కృష్ణ. వెంటనే డైరెక్షన్స్ ఇచ్చి గబగబా వంటింట్లోకి వెళ్లి ముందుగా చిక్కటి కాఫీ కోసం ఫిల్టర్ వేసింది. కృష్ణకి తన కాఫీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతున్నా కాఫీ ఇస్తానంటే ఊగిసలాడేవాడు. అలాగే ఏడిపిస్తూ రేవతి చేతి కాఫీ ఎంత రుచిరా అని శ్రీరామ నీ నామమేమి రుచిరా స్టైల్లో పాడేవాడు. పొద్దున్న తమ కోసం చేసిన వంట ఎలాగూ ఉంది, అది కాక కొంచెం టమాటో పచ్చడి చేస్తే సరి, తనకెంతో ఇష్టం. రేవతి ఇలా చకచకా పనిచేస్తుండగానే బెల్ మోగింది. గబుక్కుని చేతులు తుడుచుకుని దాదాపు పరిగెట్టింది గుమ్మం వరకు. తలుపు తీస్తూనే ఒక్కడుగు వెనక్కి వేసింది. ఎంత పెద్దవాడైపోయాడు కృష్ణ, ఎన్నాళ్లయింది కృష్ణ అంటుండగానే గొంతు పూడుకుపోయింది. అలాగే ఒక్క నిమిషం రేవతి మొహం కేసి ఆప్యాయంగా చూసిన కృష్ణ, ఏమ్మా లోపలికి రావచ్చునా అన్నాడు. తన పొరపాటుకి నవ్వుతూ గుమ్మంలోంచి పక్కకు తప్పుకుని వెల్కమ్ హోమ్ అంది. వేసుకున్న బూట్లు విప్పి గుమ్మం బయటే ఒక పక్కగా పెట్టి సాక్స్ ఉంచుకున్నాడు. లోపలికొస్తూ వాహ్, నా కాఫీ వాసన జోరుగా వస్తోంది అన్నాడు. నువ్వసలు మారవు కృష్ణ అంది రేవతి. ఏం, ఎందుకు మారాలట, శుభ్రంగానే ఉన్నానుగా అన్నాడు. నవ్వి పక్కకు తప్పుకుంది రేవతి. తను ముందుగా ఇంట్లోకి నడుస్తున్న రేవతిని ఒక్క క్షణం నిదానంగా చూశాడు కృష్ణ. అదే హుందాతనం తనలో. మొహం మాత్రం కాస్త వడలినట్లుంది. రేవతి కూడా దాదాపు అలాగే అనుకుంది అతని గురించి. కాని అతనిలో ఏదో తెలియని వేదన అనిపిస్తోందెందుకు? చూసిన కొద్ది క్షణాల్లోనే సమయం చూసుకుని అడిగేయాలి. తామిద్దరి మధ్య సంకోచాలేం లేవుగా అనుకుంది రేవతి. ఇద్దరూ లోపలికొచ్చాక రేవతి వెనకే వంటింట్లోకి వచ్చేశాడు. పొందిగ్గా అమర్చిన వస్తువులు, అక్కడక్కడ తాజాగా పెట్టిన రోజెస్, ఎంతో ఆహ్లాదంగా ఉందా వాతావరణం. ఇద్దరూ చెరో కప్పు కాఫీ తెచ్చుకుని డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. నీ సితార్ ఏం పలుకుతోంది ఈ మధ్య? ఒక మూలగా పెట్టిన సితార్ని చూపిస్తూ అడిగాడు కృష్ణ. ఈ మధ్య కుదరడం లేదు వాయించడానికి. ఒక ఆయన ఇంటికొచ్చి నేర్పేవారు. ఇప్పుడు ఆయన భార్య కూతురి డెలివరీకి అమెరికా వెళ్లారట. సో కొన్నాళ్లు వాయిదా పడింది. అయినా ముందు నీ సంగతి చెప్పు. మీ ఆవిడ అమ్మాయి ఎలా ఉన్నారు? రేవతి అడిగింది. మా వైఫ్ ఈజ్ ఓకే, కానీ పాపని పెంచుకున్నాం తెలుసుగా. దానికి హార్ట్లో ఏదో వాల్వ్ సరిగ్గా లేదట, సర్జరీ చెయ్యాలి అన్నారు. రాయవెల్లూరు మంచి ప్లేస్ కదా అని వచ్చే నెలకి డేట్ ఇచ్చారు. కొంచెం వరీడ్గానే ఉన్నాం. అది సరే కానీ నీ సంగతి చెప్పు అన్నాడు కృష్ణ. వీఆర్ ఫైన్ అనేసింది చప్పున. గుడ్. మరి ఆ కళ్ళ కింద నల్లచారలు ఎప్పటినుంచో? సీరియస్గా అన్నాడు కృష్ణమోహన్. ఏం లేదు, నువ్వు నన్ను చూసి చాలా ఏళ్లయిందిగా, వయసు రావడం లేదు. అయినా కాఫీ బాగుందో లేదో చెప్పలేదేం? మాట మార్చేసింది రేవతి. నాతో అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఇది కొత్త అలవాట? సూటిగా రేవతి కళ్ళలోకి చూస్తూ అడిగిన కృష్ణమోహన్ ప్రశ్నకి తలదించుకుంది రేవతి. తనకి నిజంగా కృష్ణ దగ్గర ఎప్పుడూ ఎలాంటి సంకోచమూ లేదు. ఎవరితోనైనా సూటిగా కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం తనకి పెద్ద ప్లస్ పాయింట్. కానీ ఇవాళ ఎందుకో తను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను అని ఖచ్చితంగా చెప్పలేకపోయింది.
రఘు గురించి చాలా ఆందోళనగా ఉంది కృష్ణ, తలదించుకుని అంది రేవతి. నాకు రమేష్ ద్వారా నీ సంగతులు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి రేవతి. ఎన్నాళ్ళైనా నువ్వు నాతో ఒక్క మాటైనా అనలేదంటే నేను అర్థం చేసుకోగలను నువ్వెంత మదన పడుతున్నావో. ఏ కాస్త తెరిపున్నా నాకు ఈ పాటికి ఫోన్ చేసేదానివి. అయినా ఏమంతా మునిగిపోయిందని 3-4 రోజులే అయిందిగా. అసలేం జరుగుతుందో తెలుసుకుందాం, ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను అంతే అన్నాడు. అతని గొంతులోని ఆప్యాయతకి రేవతి కళ్ళు నిండుకున్నాయి. కొనగోటితో కన్నీళ్లు చెరిపేస్తూ, నాకు నేను ఎలా ఉన్నానో తెలియడం లేదు కృష్ణ. నిజంగా చాలా అయోమయంగా ఉంది. క్రిత వారం దాకా ఏ చీకు చింత లేకుండా ఉన్నాం. సడన్ గా కాళ్ళ కింద ఇసుక కదిలిపోయినట్లుంది. కృష్ణ ఏమీ మాట్లాడలేదు. ఆ అని కూడా అనలేదు. అతనెప్పుడూ అంతే. ఎంతసేపు ఎదుటివాళ్లు మాట్లాడుతున్నా అంత మౌనంగా ఎలా ఉండగలడో తనకెప్పుడూ అర్థమయ్యేది కాదు. పైగా అప్పుడప్పుడు చిరాకు కూడా వేసేది. బెల్లం కొట్టిన రాయిలా అలా ఋషిలా కూర్చోకపోతే ఏమన్నా అనకూడదు అని దెబ్బలాడేది తను కొంచెం చనువు ఏర్పడ్డాక. కాని కాలక్రమేణా రవిచంద్ర కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉండడం వలన తనని మౌనం బాధించదు. చెప్పు, నా వల్ల ఏ హెల్ప్ కావాలి? కృష్ణ ప్రశ్నకి ఒక్కసారి ప్రస్తుతంలోకి వచ్చింది రేవతి. యు జస్ట్ బీ దేర్ అంతే అంది. అదెప్పుడు ఉంటుంది రేవతి అన్నాడతను. సరే కాని మంచి మ్యాట్నీ ఉందా ఊళ్ళో? సడన్ గా మాట మార్చాడు కృష్ణ. పొక్కుమని నవ్వింది రేవతి. నువ్వు నీ సినిమా పిచ్చిను, నాకసలు ఐడియా లేదు. మేం ఎక్కువ సినిమాలు చూడం. ఎప్పుడైనా రవి త్వరగా ఇంటికొస్తే, ఇంకే కమిట్మెంటు లేకపోతే ఓ DVD తెచ్చుకుని చూస్తాం. పిల్లలు గొడవ చేస్తే ఏ 2-3 నెలలకో ఒకటి చూస్తాం. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైపోయారుగా, అందుకని ఫ్రెండ్స్ తోటే వెళ్ళిపోతారు. అయినా వాళ్ళవి మనవి టేస్టులు కలవుగా అంటున్న రేవతికి కృష్ణకి కూడా చిన్నప్పుడు రేవతికి ఇష్టం లేకపోయినా సైన్స్ ఫిక్షన్కి తను రమేష్ కూడా పోవడం జ్ఞాపకం వచ్చింది. అవును, కాని భోజనం ఎన్నింటి చేస్తావు అడిగింది రేవతి. అబ్బే, ఇవాళ అంతసేపు ఉండలేను, కొంచెం పనులున్నాయి. ఇంకో కప్పు కాఫీ తాగుతాను నువ్విస్తే అన్నాడు కృష్ణ. అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా? సాయంత్రం దాకా ఉండవు? రవి మధు వచ్చేస్తారు. అబ్బే, ఇవాళ చాలా పనులున్నాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యూ వన్స్. మళ్ళీ వస్తానుగా అంటూ లేచాడు కృష్ణ. అయ్యో ఉండు, కాఫీ అడిగావుగా, 1 నిమిషంలో తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్లి మళ్ళీ ఇంకో కప్పు కాఫీ కలిపి తెచ్చింది. అది తాగేసి మళ్ళీ వస్తాను రేవతి అని ఒక క్షణం తన చేయి పట్టుకుని నొక్కి వదిలేశాడు. నవ్వడం మరిచిపోకు, నీకోసం నేను రమేష్ కూడా ఉన్నామని మరిచిపోకు అనేసి అన్నట్లు డాక్టర్ గారిని అడిగానని చెప్పు అంటూనే బూట్లు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక పావు గంట దాకా రేవతి ప్రస్తుతంలోకి రాలేకపోయింది. కృష్ణ నిజంగా వచ్చి వెళ్ళాడా? 2-3 రోజులుగా తన మనసు పడుతోన్న ఆవేదన తాపానికి ఒక చిన్న మలయ సమీరం సోకినట్లయింది. మళ్ళీ ఎప్పుడొస్తాడో అనుకుంటూ వంటింట్లోకి వచ్చింది రేవతి. ముందుగా తన సూపర్వైజర్కి కొన్నాళ్ళు లీవ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. మెల్లగా చేయవలసిన పనుల లిస్టు రాయడం మొదలుపెట్టింది. సాయంత్రం 7 గంటలు దాటినా రవిచంద్ర ఇంటికి రాలేదు. మధు కూడా ఇంట్లో లేడు. రేవతికి ఏం చెయ్యాలో తోచడం లేదు. హెడ్ నర్సు ఫోన్ చేసింది, కావాలంటే 1 నెల సెలవు తీసుకోమని. కానీ ఒక్కసారొచ్చి కొంచెం పేపర్ వర్క్ పూర్తి చేయమని. అసలు రేవతి PRN గా మార్చుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తారు. ఎటొచ్చి జీతం తక్కువ ఉంటుందని ఆవిడే సూచించింది. అంటే దాదాపు సబ్స్టిట్యూట్ లాగా ఎవరైనా సెలవులో వెళితే పిలుస్తారు. అమ్మయ్యా అనుకుంది రేవతి. తనకిప్పుడు డబ్బు ప్రధానం కాదు. మనసులోనే దేవుడికి 1000 దండాలు పెట్టుకుంది. ఈ సూచన హెడ్ నర్స్ నుంచే వచ్చింది కాబట్టి తనకింకేం ప్రాబ్లం ఉండదు. రవొచ్చాక అడగాలి అనుకుంది. రఘు భవిష్యత్తు ఏమవుతుందో. ఈసారి వాడితో తను కూడా జైపూర్ వెళ్లాలని నిశ్చయించుకున్నాక మనసు కాస్త స్థిమితపడింది. ఇలా ఆలోచనలతోనే వంట పూర్తి చేసి స్నానం చేసి శుభ్రమైన తెల్లటి చిన్న చిన్న పువ్వులున్న ఫుల్ వాయిల్ చీర కట్టుకుంది. కొంచెం పాతదైనా ఆ చీరంటే రేవతికి ఎంతో ఇష్టం. రవిచంద్రకు కూడా తను లేత రంగులు కట్టుకుంటే చాలా ఇష్టం. తనకేంటో పొట్టు చీరలు కూడా తెల్లవి రకరకాల రంగుల బోర్డర్లున్నవే ఉన్నాయి. యు ఆర్ ఏ వైట్ క్వీన్ మై డియర్ నైట్ క్వీన్ అని రవిచంద్ర పెళ్లైన కొత్తల్లో అస్తమాన్ అనేవాడు. ఈ మధ్య తామిద్దరూ కూడా తీరుబడిగా మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది. తనకెప్పుడూ పిల్లల ధోరణే, వాళ్ల పరీక్షలు, వాళ్ల యాక్టివిటీస్. ఇంకసలు దేనికి వ్యవధి లేదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక పార్ట్ టైం అయినా ఉద్యోగంలో బిజీ. మరీ యాంత్రికమైపోతుంది జీవితం. రఘు సంగతి తేలగానే తామిద్దరం 1-2 రోజులు ఎక్కడికైనా వెళ్లి రావాలి అనుకుంది రేవతి. 8:30 దాటింది. అలసటగా డైనింగ్ టేబుల్ మీద తలవాల్చిన రేవతికి గేటు చప్పుడు, వెంటనే కారు గ్యారేజ్ చప్పుడు వినిపించాయి. గబుక్కును లేచి భర్తకి ఎదురెళ్ళింది రేవతి.
ఎంతో అలసిపోయి ఉన్నాడు అతను. సారీ రేవతి, అనుకోకుండా ఒక ఎమర్జెన్సీ వచ్చింది. ఫోన్ చేయడం కూడా కుదరలేదు. ఎలా ఉన్నావు? రఘుని చూసావా? వరుసగా ప్రశ్నలు అడిగాడు రవిచంద్ర. ఎప్పుడు చాలా లేటుగా వచ్చినా ఏదోటి కల్పించుకుని మాట్లాడడం అతనికి అలవాటు. అతని మొహం చూస్తే జాలేసింది రేవతికి. పర్వాలేదు, ఐ కెన్ అండర్స్టాండ్. భోంచేద్దాం రండి అంది సౌమ్యంగా. 10 నిమిషాల్లో మొహం కడుక్కుని నైట్ పైజామా వేసుకుని వచ్చాడు అతను. అన్నం వడ్డిస్తూ, మీకు మా ఫ్రెండ్ కృష్ణమోహన్ గుర్తున్నాడా? ఇవాళ మధ్యాహ్నం వచ్చాడు ఇక్కడికి అంది. అరే అతనా? భోజనాన్ని కొండమనలేకపోయావా? పాపం ఎంతో దూరం నుంచి వచ్చాడుగా అన్నాడు రవి. చెప్పాను, ఆఫీసు పనులేవో ఉన్నాయని 1 గంట కూర్చుని వెళ్ళిపోయాడు. తరచూ వస్తుంటాడట. ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తానన్నాడు అంది రేవతి. ఓ షూర్, కాస్త ముందుగా తెలిస్తే నేనింటికి త్వరగా వచ్చేస్తాను అన్నాడు రవిచంద్ర. నేను అదే చెప్పాను అని ఆ సంభాషణ అక్కడతో ముగించింది రేవతి. ఆ రాత్రి ఇద్దరూ చాలా అలసిపోయి త్వరగానే నిద్రపోయారు. మధ్యరాత్రి మెలకు వచ్చిన రవిచంద్రకి పక్కకు తిరిగి చూస్తే రేవతి దిండు తడిగా తగిలింది నిద్దట్లోనే. నిశ్శబ్దంగా ఏడుస్తోంది రేవతి. మీద చేయి వేసి అనునయంగా దగ్గరకు తీసుకుని కళ్ళు తుడిచాడు రవిచంద్ర. అలా ఎన్నెన్నో రాత్రులకు అదే నాంది. మెలకువగా ఉన్నప్పుడంతా ఎంత వేదనైనా మనసులోనే దాచుకుని బయటకు గంభీరంగా కనిపించే రేవతి మనసులో మెల్లమెల్లగా కృశించిపోవడం మొదలైంది. కాలక్రమేణా ఒక రకమైన నిర్లిప్తత, నిర్వేదం తనని ఆవరించడం మొదలుపెట్టాయి. అలాగే ఇంకొన్ని రోజులు రఘు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో ఉండగా ఒక తెల్లవారుజామున మెలకు వచ్చిన రవిచంద్రకి చేయి చేస్తే పక్కన రేవతి లేదు. కిందకొచ్చిన రవిచంద్రకి రేవతికి ఎంతో ఇష్టమైన లైబ్రరీ రూంలో లైటు కనపడింది. నిశ్శబ్దంగా దగ్గరగా వెళ్లిన రవిచంద్రకి టేబుల్ మీద తలవాల్చి నిద్రపోతున్న రేవతి కనపడింది. ఎంతసేపటి నుంచి రాస్తోందో మరి. నీటుగా బొత్తు పెట్టి 10 కాగితాల దాకా ఉన్నాయి. దగ్గరగా వెళ్లిన రవికి సగం రాస్తున్న కాగితం మీద తలవాల్చి రేవతి బుగ్గల మీద ఎండుతున్న కన్నీటి చారలు కనిపించాయి. మెల్లగా కాగితం తప్పించి బొత్తు పెట్టిన కాగితాలు దగ్గరగా పెట్టాడు. ముత్యాల్లాంటి అక్షరాలతో అమ్మ మనసు, రచన ఒక అమ్మ అనే శీర్షిక కనపడింది. భగవంతుడు దయామయుడు. ఒక సమస్య ఇచ్చినా దానిని ఎదుర్కోగల శక్తితో పాటు రచన ద్వారా తన మనసుని వ్యక్తీకరించి కొంచెమైనా తేలికపడే అవకాశం ఇచ్చాడు రేవతికి. అది మొదలు. పెళ్ళైన ఈ నేలకి రేవతి ఒక ప్రముఖ రచయిత్రిగా సమాజంలో పేరు తెచ్చుకోవడానికి నాంది. తన మనసు ఎంత కుంగిపోతుందో అంతకు మించిన ప్రతిభతో రచనలు చేయడం మొదలైంది. ప్రతి కవితలోనూ ప్రతి వ్యాసంలో కూడా అంతర్గతమైన అమ్మ మనసు ప్రతిబింబిస్తూనే ఉంది అప్పటినుంచి. నిశ్శబ్దంగా రేవతికి పాల్చట్టి దుప్పటి కప్పి లైటు తీసేసి తను కాసేపు అక్కడే సోఫాలో కూర్చుని ఆ మసక వెలుగులో తను ఎంతగానో ప్రేమించి తనను ఎంతగానో ఆరాధించే రేవతిని చూస్తూ ఉండిపోయాడు రవిచంద్ర. తమ అన్యోన్యతని విధి సహించలేకపోయిందా? ఇంత ఆవేదనని సడన్ గా తమ జీవితంలో ప్రవేశపెట్టింది. ఎప్పుడూ ఎవరి ముందర, చివరికి రేవతి దగ్గర కూడా వ్యక్తపరచని ఒక ఊహ అతని మనసులో మెదిలింది. పూర్వాపరాలు తెలియని రేవతి రఘు పరిస్థితి ఎలా ఉందో ఊహించలేకపోతుంది. కాని తనకి తెలిసిన మెడికల్ నాలెడ్జి ప్రకారం ఎదురవుతోన్న క్లిష్ట సమస్యని అర్థం చేసుకోలేనంత వెర్రివాడు కాదు తను. తన స్వంత కొడుకే అయినా వాడి బిహేవియర్ని తోసిపారేసేంత అమాయకుడు కాడు తను. ఆఫ్టర్ ఆల్ తను సునిశ్చితమైన ట్రైనింగ్ పొందిన డాక్టర్. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని తండ్రిలా కాకుండా డాక్టర్గా చూడక తప్పడం లేదు. అలా ఆలోచిస్తూ తను కూడా ఓ 10 నిమిషాలు అలాగే రిలాక్స్ అయ్యాడు రవిచంద్ర. మగతగా మూసుకున్న కళ్ళ వెనక జ్ఞాపకాల తెరలు రెపరెపలాడాయి. రఘుని కడుపుతో ఉన్నప్పుడు తను రేవతి ఎంత సంతోషంగా ఉన్నారు. హాస్పిటల్ నుండి ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చేద్దామా అనిపించేది. రాత్రి ఎంత ఆలస్యమైనా తప్పకుండా చేతులు పట్టుకుని 1 మైలైనా వాకింగ్కి వెళ్లేవారు. రఘు పుట్టిన టైంకి తను ఆపరేటింగ్ రూంలో ఒక పెద్ద కేసులో ఉండిపోయాడు. ఒక నర్స్తో కబురు పంపాడు అబ్స్ట్రక్ట్రియన్. కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ రవి, యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బాయ్ అని. అందరూ చాలా సంతోషించారు. సడన్ గా టైం చూసుకున్నాడు రవి. 7 గంటలు కావస్తోంది. తను 8:30 కల్లా కొత్త నర్సింగ్ హోమ్ కి వెళ్ళాలి. ఒక 12 ఏళ్ల కుర్రాడికి గ్లయోబ్లాస్టోమా అని నిర్ధారణ అయింది. కానీ సర్జరీ బదులు రేడియేషన్ ఎక్కువ లాభిస్తుందని తను, మిగతా డాక్టర్లు నిశ్చయించారు. కానీ డెఫినేటివ్ డయాగ్నోసిస్ కోసం ఇంకొంత టిష్యూ కావాలట. తను ఒప్పుకున్నాడు. బయాప్సీయే కాబట్టి ఎక్కువసేపు పట్టదు కూడా. కానీ ఆ తర్వాత ఆ తల్లిదండ్రులను ఎదుర్కోవడం మరీ కష్టమైన పని. మెల్లగా లేచి వంటింట్లోకి వెళ్లి కాఫీ పెట్టాడు. ఆ వాసనకి రేవతికి మెలకు వచ్చింది.
బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంది. వెనకగా వచ్చిన రవిచంద్ర గుడ్ మార్నింగ్ రచయిత్రి గారు అంటూ కాఫీ కప్పు పట్టుకొచ్చాడు. గబగబా మొహం కడుక్కుని రవిచంద్రకి ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది. ఇద్దరూ మౌనంగా కాఫీ తాగారు. మనసు ప్రశాంతంగా అనిపించింది ఇద్దరికీను. రవిచంద్ర పనికి వెళ్ళిపోయాడు. రాత్రి నుండి అతను ఒక్కసారి కూడా కొడుకు గురించి అడగలేదు. ఎందుకనో తను కూడా లేచి స్నానం పూజ ముగించుకుంది రేవతి. మధు సాయంత్రం దాకా రాడు. రఘుని ఇవాళ విజిట్ చేయడానికి వీల్లేదు. ఇవాళ ఇంట్లో పనులు సరిగా సర్దుకొని చెయ్యాలి. కూరలవి ఏమున్నాయో. అదిగాక తమ ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ దగ్గరకొస్తోంది కూడా అన్నట్లు పూర్తిగా మరిచిపోయింది. ఇంకో 10 రోజుల్లో రవిచంద్ర పుట్టినరోజు. 48 ఏళ్లు నిండుతాయి. అప్పుడైనా అనిపిస్తోంది తన కళ్ళకి తను కలిసిన 25 ఏళ్ల రవిచంద్ర చిరునవ్వు, నొక్కుల జుట్టు కనిపిస్తాయి. ఆ నవ్వు అలాగే ఉంది. కాస్తంత వెండి తీగల జుట్టులో మెరుస్తున్నాయి. పక్కన పడుకున్నప్పుడు అతను జనరల్స్ చదువుకుంటుంటే అతని తల ఒళ్ళోకి తీసుకుని ఒక్కొక్క తెల్ల వెంట్రుక శ్రద్ధగా పీక్తుంటే ఏయ్ నాకు గుండు చేసేస్తున్నావు అని చేయి పట్టుకునేవాడు. అది తలుచుకుని రేవతి పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఈసారి రవిచంద్ర పుట్టినరోజుకి వీలుంటే ఇద్దరూ కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. రఘుకి కాలేజీ తెరిచేస్తారేమో చూద్దాం. రఘు మాట గుర్తుకు రాగానే రేవతి మొహం లీనమైంది. ఇవాళ రఘు రూమ్ సర్దాలి అనుకుంటూ గబగబా వంట ముగించింది. రఘు గదిలో కడుగు పెడుతుంటే ఎందుకో అవ్యక్తమైన భయం వేసింది. తను పిల్లలకి చాలా స్వతంత్రం ఇవ్వడమే కాక కొన్ని ప్రిన్సిపల్స్ నేర్పింది. ఎవరి డైరీలు చదవకూడదు, ఇంకొకళ్ళ మెయిల్స్ ఓపెన్ చేయకూడదు, ఎవరి ఉత్తరాలు చదవకూడదు. కానీ ఇవాల్టి పరిస్థితి వేరు. రఘు గదిలోకి వెళ్లి చూస్తే తన ప్రశ్నలు కొన్నింటికైనా సమాధానాలు దొరుకుతాయేమో. రఘు రూంలోకి వెళ్లి ముందుగా ప్యాంట్లు, షర్టుల జేబులో వెతికింది. ఒక ప్యాంటు జేబులో ఒక నలిగిపోయిన కాగితం దొరికింది. దానిలో చెరిగిపోయిన ఇంగ్లీషు అక్షరాలున్నాయి. రఘు, ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ, జూలీ అన్న ఉత్తరం కనబడింది. రేవతికి తలా తోక అర్థం కాలేదు. అప్పుడప్పుడు వచ్చే యాంతోనీ చెల్లెలు జూలీ అని విన్నట్లు గుర్తు. అయినా వీడికేం సంబంధం? ఏంటి ఎంతో తెలుసు అన్న మాటలతో ధీమాగా ఉండే తను ఎంత అమాయకురాలు. రఘు జీవితంలో ఏం జరుగుతుందో అసలు తెలియకుండా ఎలా అయిపోయింది. ఎంత గుడ్డిగా నమ్మింది తను. ఎదుగుతున్న పిల్లలు, మారుతున్న సమాజం ఏవీ తెలియకుండా తన చుట్టూ ఒక కూకున్లాగా ఏర్పరచుకున్న ఆ ఇగ్నోరెన్స్ లో బతికేస్తోందా? ఆ ఉత్తరం పక్కనే పెట్టి పుస్తకాలు సర్దింది. ఇంకేం కనపడలేదు రేవతికి. కానీ 2 గంటలు గడిచేసరికి రూమ్ అద్దంలా శుభ్రపడింది. కానీ రేవతి మనసే అల్లకల్లోలమైపోయింది. ఆ గది ఫ్లోర్ లాగా. అలా నిస్సత్తుతో కూర్చుండిపోయిన రేవతి, అమ్మా ఇంట్లోనే ఉన్నారా? తలుపులన్నీ తెరిచిపెట్టేశారేంటమ్మా? అనసూయ వెతుక్కుంటూ పైకొచ్చింది. అయ్యో గది ఎలా ఉందేంటి? నేనొకసారి చీపురుతో చిమ్మేస్తానుండండి అంటూ వెళ్లి చీపురు పట్టుకొచ్చి నేల తుడిచేసింది. రఘు మంచం కిందకి దూరి ఊడ్చిన అనసూయకి కాల్చిపడేసిన సిగరెట్టు ముక్క కనపడింది. రేవతి మనస్తత్వం బాగా తెలిసిన అనసూయ మాట్లాడకుండా ఆ ముక్క రేవతి కంటపడకుండా ఊడ్చిన చెత్తలో కలిపి పారేసింది. మరి రేవతి చూసిందో లేదో ఇద్దరూ ఆ విషయం మాట్లాడలేదు. ఇక మిగిలిన రోజంతా రేవతికి ఏదో అయోమయంలో గడిచిపోయింది. సాయంత్రం మధు వచ్చాడు ఫీల్డ్ ట్రిప్ నుంచి. ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆ కబుర్లు చెబుతున్నవాడు తల్లి పరధ్యానం గమనించాడు. మధ్యలో ఉన్నట్టుండి జూలీ ఎవర్రా మధు అని అడిగింది. ఒక్క క్షణం తడబడ్డాడు మధు. ఎవరో రఘుకి తెలిసిన అమ్మాయి అనుకుంటాను, నాకు అంతకన్నా ఇంకేం తెలీదు అన్నాడు. నేనింకేం అడగలేదే అంది రేవతి కొడుకుని జాగ్రత్తగా గమనిస్తూ. కుర్చీలోంచి లేచి మధు దగ్గరగా వచ్చి ఒక చేత్తో వాడి ముఖం పైకెత్తి, చిన్నబాబు ప్లీజ్ హెల్ప్ అజ్. నీకు రఘు గురించి కానీ వాడి స్నేహితుల గురించి కానీ ఏం తెలిసినా నాకు చెప్పాలి. వీఆర్ లాస్ట్ టోటల్లీ. వాడి గురించి నాకు తెలిసింది చాలా కొంచెం అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ప్లీజ్ టెల్ మీ. నేను వాడికి కానీ నాన్నకు కానీ నువ్వు చెప్పవని చెప్పను, సరేనా అంటూ వాడిని దగ్గరగా తీసుకుని గుండెలకి హత్తుకుంది. టీనేజ్లో ఉన్న మధు సాధారణంగా తల్లిని దగ్గరగా రానివ్వడు. కానీ అతనికి తల్లిలోని ఆర్తి అర్థమైనట్లు ఒక్క నిమిషం అలాగే ఉండిపోయాడు. వాడిని ఒక అడుగు దూరంగా పెట్టి తేరిపారా కొడుకు ముఖం చూసిన రేవతికి మధు కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కనపడి ఒక్కసారి గుండె జారిపోయింది. అలాగే వాణ్ణి పట్టుకుని కుర్చీలో కూర్చుండిపోయింది. వెంటనే తనని తాను సంభాళించుకుని, మధు ప్లీజ్ టెల్ మీ ఎవ్రీథింగ్ యు నో అంది రేవతి. తల్లి గొంతులోని సీరియస్నెస్ గ్రహించి మధు మాట్లాడడం మొదలు పెట్టాడు. దాదాపు 1.5 సంవత్సరాలుగా రఘు ప్రవర్తన బయటికి వెళ్ళినప్పుడు వింతగా ఉందని, ఇంట్లో బాగానే ఉన్నాడు కదా అని తను భయపడలేదని, కానీ జైపూర్ వెళ్లే ముందు సెలవులకొచ్చాక అస్తమాను తనని పక్కకు పిలిచి, ఒరే
నీకు నా థాట్స్ వినిపిస్తున్నాయా? ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు అని అడిగేవాడు. నీ ఆలోచనలు నాకెలా వినిపిస్తాయి అని అడిగితే కోపంగా లేచి వెళ్ళిపోయేవాడు. 1-2 సార్లు నేను ఏమైందిరా నీకు అని అడిగితే చేతిలో ఉన్న పుస్తకం విసిరి కొట్టాడు. ఒకసారి పాలు తాగుతూ చేతిలో ఉన్న కప్పు విసిరి కొడితే నేను నరసింహులు కలిసి క్లీన్ చేసేశాం. ఊపిరి తీసుకోవడానికి ఆగాడు మధు. ఇంకా చెప్పు, భయం లేదు. నువ్వు చెప్పే విషయాలు విల్ సర్టెన్లీ హెల్ప్ అస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. తల్లి బుజ్జగింపుతో మధు మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టాడు. జైపూర్ నుంచి అన్నతో బాటే ఇంకో 2 అబ్బాయిలొచ్చారు, కొంచెం పెద్దవాళ్ళు. నువ్వు నాన్న వచ్చేవాళ్ళకి వాళ్ళు దిగి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత మళ్ళీ కలిసారేమో నాకు తెలీదు, కానీ వాళ్ళు కూడా నాగార్జున సాగర్ వస్తారని రఘు అంటుంటే విన్నాను. మధు చెప్తున్న ఒక్కో విషయం రేవతి గుండెల్లో సమ్మెటపోట్లా తగిలింది. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఇక నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అంది రేవతి. అమ్మయ్యా అనుకుని తన రూంలోకి వెళ్ళిపోయాడు మధు. ఆ రాత్రి నుండి మొదలైన ఒక్కొక్క సంఘటన రేవతి, రవిచంద్రల జీవితాల్ని పూర్తిగా తలకిందులు చేసేసింది. ఇవాళ 8 సంవత్సరాల తర్వాత వెనుతిరిగి చూసుకుంటే రేవతికి ఇది తమ జీవితమేనా అన్న అనుమానం వస్తుంది. బెంగళూరు రావడానికి ముందు 2-3 ఏళ్లు ఢిల్లీలో ప్రయత్నం చేశారు. తల తాకట్టు పెట్టి ఉన్న ఇల్లు అమ్మేసి చిన్న ఇంట్లోకి మారిపోయి లండన్ పంపించాడు రవిచంద్ర రఘుని, రేవతిని. ఎక్కడ సైకియాట్రిస్టు మంచివాడు, అనుభవజ్ఞుడు అని తెలిస్తే అక్కడికి రఘుని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాల్లో మధు జీవితం, వాడి చదువు నలిగిపోతాయేమోనని చాలా భయపడింది రేవతి. కానీ చాలా ఆశ్చర్యంగా మధు చాలా త్వరగా తన వయసుకు మించి ఎదిగిపోయాడు. తను ఐఐఎంకి వెళ్లడానికి ఖర్చు చాలా అవుతుందని లోకల్ కాలేజీకి వెళతానంటే మాత్రం రేవతి అసలు ఒప్పుకోలేదు. మధు పరిస్థితి అర్థం చేసుకుంటున్నాడు అని తెలుసు, కానీ ఇంత లోతుగా ఆలోచిస్తున్నాడని అప్పుడే అర్థమైంది. తనంతట తను స్కాలర్షిప్ తెచ్చుకోవడమే కాక స్టూడెంట్ లోన్ కూడా తనే తెచ్చుకున్నాడు. లోన్ కాగితాలు తెచ్చి సంతకం పెట్టమన్నప్పుడు మాత్రం రవిచంద్ర మనసు తిన్న దెబ్బ అతని ముఖంలో ప్రస్ఫుటమైంది. అది మొదలు అతని నుదుటి మీద సన్నటి గీతలు, మెల్లిగా సన్నటి ముడతలు. అయినా దగ్గర 56 ఏళ్లున్నా అతని రెగ్యులర్ టెన్నిస్ వ్యాయామం వలన ఇంకా దృఢంగానే అనిపిస్తాడు. ఎప్పటి క్రమశిక్షణే, ఎప్పటి గాంభీర్యమే. మళ్లీ గతంలోకి జారిపోయింది రేవతి మనసు. కొత్త నర్సింగ్ హోమ్, న్యూ బిగినింగ్స్. కొత్తలో బాగుంది. రఘుకి మందులతో పాటు బిహేవియరల్ థెరపీ కూడా ఇచ్చారు కొన్నాళ్లు. వాళ్ళకి క్రమంగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నెలకి 50,000 రూపాయలు ఎన్నాళ్ళని కట్టగలరు? రఘుకి స్క్రిజోఫీనియా అని నిర్ధారణ అయ్యాక దాదాపు 10-15 లక్షలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. అయినా వాడిలో మార్పేం లేదు. ఇంట్లో ఉంటే అస్తమానం బయటికి వెళ్ళిపోవాలంటాడు. అలాగని బయట ఎక్కడ దింపినా 2-3 నెలలకి అక్కడ బాగాలేదని, ఆ డాక్టరు నచ్చలేదని ఏదో వంకపెట్టి ఢిల్లీ, చండీగఢ్, బెంగళూరు తిరిగారు. ఇక బెంగళూరు వచ్చేసరికి రేవతికి, రవిచంద్రకు కూడా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కూడా అలసట వచ్చేసింది. రవిచంద్రలో నవ్వు మాయమైపోయింది. ఆ రోజు శాంతి, మాధురు వాళ్ల ఇంట్లో పార్టీకి అందరూ వెళ్లాలనుకున్నారు. సాయంత్రం రవి త్వరగా వచ్చేస్తానన్నాడు. రఘు ముందు వస్తానన్నాడు. తీరా ఇంకో గంటలో బయలుదేరతామనగా రానని మొండికేసి కూర్చున్నాడు. పైగా ఇది వరకప్పుడు లేంది ఇంట్లోనే సిగరెట్ ప్యాకెట్ తీసి తాగడం మొదలు పెట్టాడు. రఘు, నువ్వు సిగరెట్లు కలుస్తున్నావా? ఇదెప్పటి నుంచిరా? యు కాంట్ డూ దట్ ఇన్ దిస్ హౌస్ అంది. తలెగరేసి, ఏం నీళ్లు పాడైపోతుందా అని వెటకారంగా అన్నాడు. రఘు, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా అంది రేవతి. ఏం, నువ్వు నాన్న రోజు కాఫీ తాగడం లేదా? అది మాత్రం డ్రగ్ కాదా, ఎడిక్షన్ కాదా? రఘు మాటల ధోరణికి బెత్తరపోయింది రేవతి. వద్దనుకుంటూనే మళ్లీ మాట్లాడింది రేవతి. ఏమైంది నీకు? నన్ను, నాన్నని కూడా క్రిటిసైజ్ చేసేటంత పెద్దవాడివైపోయావా? తన గొంతు తనకి తెలియకుండానే పై స్థాయికి వెళ్ళిపోయింది. ఓహ్ కమాన్ మామ్, యు ఫస్ అబౌట్ ఎవ్రీథింగ్ అనేసి వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళుతున్నవాడు సిగరెట్టు కింద విసిరేసి బూటికాలుతో నేల మీద రాసేసి అసహ్యంగా నల్లటి మరక చేసి తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ. రవిచంద్ర టై కట్టుకుంటూ కింద జరుగుతున్న గోలకి గబగబా మెట్లు దిగొచ్చాడు. ఏమైంది అంటూ. రేవతి నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది. వాడు అని తలుపు వైపు చూపించింది. వాడు నడిచి ఎంత దూరం వెళ్ళగలడు రేవతి? వెనక్కొచ్చేస్తాళ్లే అన్నాడు రవిచంద్ర. లేదండి, వాడు వెళుతూ కారుకి తలుపు పక్క నుంచి లాక్కుని వెళ్ళిపోయాడు.
ఎప్పుడూ పెట్టే చోటే, కీస్ అన్నీ పెట్టే చోటే కారు కీస్ కూడా ఉన్నాయి. మరి ఏం చేస్తాడో? వాడు డ్రైవ్ చేయగలడా ఇంత కోపంలో? రేవతికి అప్పుడే ఏడుపు వచ్చేస్తోంది. రవిచంద్రకి ఏం చెయ్యాలో తోచలేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కారు నెంబరు, రఘు గురించి వివరాలు చెప్తుంటే దిమ్మెరపోయింది రేవతి. గబుక్కున అతని చేయి పట్టుకుని, ఏంటి మీరు చేస్తోంది అంది. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. వాడి ఆవేశంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే అందుకని పోలీసులతో చెప్తే కనీసం వాడిని ఎక్కడైనా ఆపుతారు. మన పిల్లవాడని తెలిస్తే జాగ్రత్తగా చూస్తారు, మనకి తీసుకొచ్చి అప్పచెప్తారు. అలా చూస్తుండగా 5 అయిపోయింది. రఘు జాడ తెలియలేదు. పార్టీకి వెళ్ళాలి. ఎవరికీ వెళ్లాలని లేదు, కానీ తప్పదు. రవిచంద్ర అన్నాడు. రేవతి, నువ్వు మధు వెళ్ళండి, నేనింట్లో ఉంటాను. నాకు ఎమర్జెన్సీ అని చెప్పాయి, పర్వాలేదు. మాధుర్ విల్ అండర్స్టాండ్. నేను వెళ్ళలేనండి, మీరే వెళ్ళండి. నాకు చాలా జలుబుగా నలతగా ఉంది, అందుకని రాలేనని చెప్పండి. నేనింట్లో ఉంటాను. రఘు వస్తాడేమో, ఫోన్ చేస్తాడేమో అంది రేవతి. చూడు రేవతి, వీ హ్యావ్ టు స్టాప్ దిస్ వర్రీ రైట్ నౌ. మనం అన్నీ మానుకుని బతకలేం. అసలు మనం ముగ్గురం వెళదాం టాక్సీ పిలుచుకుని. వాడు వెనక్కొస్తే మన కోసం వెయిట్ చేస్తాడు, లేకపోతే నరసింహులు చూసుకుంటాడు. నేను నిజంగా రాలేను రవి, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు. వీఆర్ గోయింగ్ రేవతి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. తల్లిదండ్రుల వాదన ఎప్పుడూ ఇంత గట్టిగా వినని మధు మెట్ల మీదే నిలబడిపోయాడు. పాలిపోయిన మొహంతో ఇంకా భర్తని ఎదిరించే ధైర్యం లేక రేవతి తప్పనిసరిగా బయలుదేరింది. ఇంతలో రవిచంద్ర ఫోన్ చేసి కాల్ టాక్సీని పిలిచాడు. మధు మాట్లాడకుండా గిఫ్ట్ తీసుకున్నాడు. తల్లి ఇంతకు ముందే గిఫ్ట్ ర్యాప్ చేసి పెట్టడం చూశాడు. ఆ రోజు పార్టీలో రేవతి నిజంగా నరకయాతన అనుభవించింది. రఘు ఇంటికొచ్చాడేమో, లేదా ఎక్కడైనా కారు గుద్దించేశాడేమో. మనసు పరిపరి విధాల పోతుంటే బలవంతంగా నవ్వు తెచ్చుకుని శాంతితో మాట్లాడింది. 40-45 నిమిషాలవగానే తనకో ఎమర్జెన్సీ కాలు బయలుదేరకముందే వచ్చిందని, ఇక వెళ్ళక తప్పదని రవిచంద్ర చెప్తే వాళ్ళు మధుని రేవతిని ఉండమని, తాము తర్వాత దింపేస్తామని చెప్పారు. రేవతి ససేమీరా ఒప్పుకోలేదు. చివరికి మధుని అట్టే పెట్టేశారు వాళ్ళు. వాళ్ళ రెండో అబ్బాయి మధు ఒకే వయసు వాళ్ళు. తల్లికేసి హెల్ప్ చేయమన్నట్లుగా చూసిన రేవతి ఏమీ అనలేకపోయింది. రవిచంద్ర రేవతి మొత్తానికి బయటపడ్డారు. తోవంతా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇద్దరూ ఇంటికొచ్చారు. ఇల్లు దగ్గరకొచ్చిన కొద్దీ రేవతి గుండె దడ ఎక్కువైపోయింది. అసలు గుండె ఆగిపోతుందేమోనన్న టెన్షన్ పడింది. తీరా ఇంటిదాకా వచ్చేసరికి గేటు మూసే ఉంది, కారు కూడా లేదు. లోపలికొస్తూనే నరసింహుల్ని పిలిచి అడిగాడు రవిచంద్ర. ఏ కబురు లేదన్నాడు నరసింహులు. ఇంకేం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయారు రేవతి రవిచంద్ర. ఇంట్లోకి వెళుతూనే షూస్ విప్పి పైకి వెళ్ళిపోయాడు రవి. 2 కప్పుల్లో హార్లిక్స్ కలిపి మెట్లెక్కుతున్న రేవతి రవిచంద్ర సెల్ ఫోన్ మోగడం వినిపించింది. మిగిలిన 4 మెట్లు గబగబెక్కేసి బెడ్రూంలోకి వెళ్ళింది రేవతి. రవి అప్పటికే షర్టు బట్టలను విప్పినట్లున్నాడు. సగం షర్టు భుజం మీదుగా కిందకి జారుతోంది. కిటికీ వైపు మొహం పెట్టి సీరియస్గా వింటున్న అతని ప్రొఫైల్ అద్దంలో చూసిన రేవతి కాళ్లు వణికాయి. కప్పులు 2 డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి అతని దగ్గరగా వెళ్ళింది. రవిచంద్రమోహం గంభీరంగా, కనుబొమ్మలు ముడివడున్న భర్త కవళికలు క్షుణ్ణంగా తెలిసిన రేవతి పక్కనే ఉన్న మంచం మీద కూలబడింది. థ్యాంక్ యూ ఆఫీసర్, వీ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్ అన్నాడు. వెనక్కి తిరిగి రేవతి కేసి చూసి దగ్గరగా వచ్చి 2 భుజాల మీద చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు. హీఈజ్ ఓకే రేవతి, ఏం జరగలేదు. వాణ్ణి మ్యూజిక్ షాప్ దగ్గర లొకేట్ చేశారట పోలీసులు. ఒక్కసారి గట్టిగా నిట్టూర్చి, రేవతి హీఈజ్ ఓకే, హీఈజ్ అలైవ్, థ్యాంక్ గాడ్ అన్నాడు. రేవతికి అనుమానం వచ్చింది. ఇతనికి ఏమైనా మతి చెలిస్తోందా? హీఈజ్ అలైవ్ అంటాడేంటి? ఏమవుతుందనుకున్నాడు అసలు? ఏది ఏమైనా ఏ దుర్ఘటన జరగకుండా ఏమీ జరగనట్లు ఇంకో 2 గంటల తర్వాత ఇంటికొచ్చాడు. కారు పార్క్ చేసి తల్లి దగ్గరకొచ్చి, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. ఐ హ్యాడ్ నో మనీ టు బై ఎనీథింగ్ అన్నాడు. కడుపు తరుక్కుపోయింది రేవతికి. మాట్లాడకుండా కంచం పెట్టి అన్నం పెడితే ఆవురావురమని తిన్నాడు. అలా ఎన్ని సంఘటనలో ప్రతి ఒక్క ఘటన తన మనసులో రేపిన గాయాలతో మనసంతా చిల్లులు పడ్డ జల్లెళ్ళ అయిపోయింది. ఆ రోజు ఆ సంఘటన తర్వాత 4 రోజులు భారంగా గడిచాయి. రఘు ఇంకేం గొడవ చేయలేదు. ఎదిరించకుండా మందులు వేసుకుంటున్నాడు, కానీ స్నానం మాత్రం రోజూ చేయడు. ఒకరోజు పొద్దున్న నరసింహులతో బయటకు వెళ్ళినవాడు పూర్తిగా నున్నగా గుండు చేయించుకుని వచ్చాడు. అబ్బాయి గారు చెప్పకుండా ఎక్కడికో వెళదాం రా అని నన్ను లాక్కుపోయాడమ్మా. నీకు తెలిసిన మంగలుంటే చెప్పు. సెలూన్కి వెళితే చాలా డబ్బులు అవుతాయి కదా, నా దగ్గర లేవు. నీ దగ్గర ఓ 20 రూపాయలున్నాయా? మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు. తీరా వెళ్ళాక జుట్టంతా తీయించేసుకుని నవ్వుకుంటున్నాడు. నాకు సేనా భయం వేసింది అమ్మగారు.
మొన్నోనాడు పచ్చబొట్టు పొడిసే చోట నిల్చుంటే చూశాను. ఆయన నన్ను చూడలేదు కానీ పక్కనెవడో పెద్ద మగాడు నిల్చునున్నాడు. దాదాలా ఉన్నాడు. మీతో చెప్దామంటే మీరు కంగారు పడతారని మధుబాబు వద్దన్నాడు. నరసింహులు గుక్క తిప్పుకోకుండా చెప్పేసి తలదించుకున్నాడు. రేవతికి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయింది. ఇంతలో జైపూర్ కాలేజీ నుంచి ఒక రిజిస్టర్డ్ ఉత్తరం వచ్చింది. ఇంకా తన ప్రిన్సిపల్స్ అన్నీ పక్కన పెట్టి రేవతి ఆ కవరు చింపి చదివింది. ఆ పూట రఘు ఇంట్లో లేడు. ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళుతున్నానని చెప్పాడు. మధ్యాహ్నం అనగా వెళ్ళినవాడు సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఆ ఉత్తరం వాడి కాలేజీ సెక్రటరీ దగ్గర నుంచి అతను చాలా క్లాసులు మిస్ అయ్యాడని, అయినా అటెండ్ అయిన క్లాసుల్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని, కొంచెం సెమిస్టర్కి ముందుగా వచ్చి ప్రొఫెసర్లని కలిస్తే మంచిదని రాశారు. ఆ రాత్రి రవిచంద్ర వచ్చాక ఆ ఉత్తరం చూపించింది రేవతి. వాడి మెయిల్ చూశామని గొడవ చేస్తాడేమో అన్నాడు రవిచంద్ర. కానీ వాడి గురించి తెలియాలంటే ఇంకో మార్గం కనపడలేదు ఇద్దరికి. రాత్రి 10 గంటలకి గేటు చప్పుడైంది. ఎవరో ఒక పెద్దతను రఘుని జాగ్రత్తగా దింపి వెళ్ళిపోయాడు. రవిచంద్రం మెలకుగానే ఉండి ఏదో జనరల్ చదువుకుంటున్నాడు. ఏమీ తోచక రేవతి క్రోషియా నీడిల్స్ తెచ్చుకుందే కాని మాటిమాటికి దృష్టి గేటు మీదే ఉంది. మెల్లగా పిల్లిలా లోపలికొచ్చాడు రఘు. ఆల్కహాల్ వాసన గుప్పుమని కొట్టింది. రేవతి గబుక్కని ఎదురెళ్ళి, ఏంటి బాబు రఘు, యు కాంట్ డ్రింక్, మందులు వేసుకుంటున్నావు కదా అంది. నాకేం మందులు వద్దు, నా బుర్రలోని గొంతులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐ ఫీల్ సో సిక్ మామ్ అంటూ కూలబడిపోయాడు. రవి చటుక్కున లేచి వాణ్ణి గట్టిగా పట్టుకుని సోఫా దాకా నడిపించుకునొచ్చాడు. ఆ కాస్త దూరంలోనే రఘు వేళ్లాడిపోయాడు. ఒక వాంతి అయిపోయింది. అందులో సగం ముక్కలుగా ఏవో తెల్ల మాత్రలాంటివి కనిపించాయి. రవిచంద్రకి గుండె ఆగిపోయింది. గెడ్ది కారుకి రేవతి అంటూనే అంత పెద్ద కొడుకుని భుజం మీదకి అవలేలుగా ఎత్తేసుకుని కారు దగ్గరికి పరిగెట్టాడు రవిచంద్ర. మధు కోసం ఒక కేక పెట్టి రేవతి కూడా వెనకాలే పరిగెట్టింది. ఈ చప్పుడు వినడమేమిటి, నరసింహులు గేటు తీసేశాడు. అతను రాత్రైందని లుంగీ కట్టుకునున్నాడు. రవి కూడా నైటు పైజామాలో ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్తో ఉన్నాడు. రేవతి మాత్రం రఘు వచ్చాక అన్నం పెట్టి అప్పుడు తను స్నానం చేసి నైటీ వేసుకుందామనుకుంది. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పటినుంచి కూడా తను జస్ట్ పడుకునే ముందే నైటీ వేసుకునేది. అంతేకాని అదే వేసుకుని పగలు రాత్రి తిరిగే అలవాటు తనకి లేదు. మధు కోసం కేక పెట్టి దగ్గరలో ఉన్న ఉషోదయ నర్సింగ్ హోమ్కి తాము వస్తున్నామని ఫోన్ చేయమని చెప్పింది. ఆ పొరుగులో కూడా తనది రవిది కూడా మొబైల్ ఫోన్లు తెచ్చేసింది. కానీ పర్సు మర్చిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తేలేదు. అయినా తను ఎలాగో డ్రైవ్ చేసే స్థితిలో లేడు. రేవతి ఒక్క పరుగులో ఫ్రంట్ సీట్లో కూర్చుంది. రవిచంద్ర రఘు పలస మీద చేయి పెట్టి వాడి మొహానికి దగ్గరగా తన తల ఉంచి, బాబు కళ్ళు తెరు నాన్న, డోంట్ ప్లీజ్ స్లీప్ అంటున్నాడు. ఈజ్ ఓవర్ డోసుడ్ రేవతి, బట్ వీ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్ అన్నాడు. అలా అంటుండగానే ఉషోదయ నర్సింగ్ హోమ్ వచ్చేసింది. అదృష్టవశాత్తు డ్యూటీలో ఉన్న డాక్టర్ మధుతో మాట్లాడినట్టున్నాడు. లెటస్ గివ్ హిమ్ ఏ స్టమక్ వాష్ అన్నాడు. చకచక అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రవిచంద్రన్ కూడా లోపలికి రానిచ్చారు. సాధారణంగా ఎవరిని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ రూమ్స్లోకి రానివ్వరు. కానీ రవిచంద్ర చాలా మంచి పేరున్న డాక్టర్. పైగా ఆ నర్సింగ్ హోమ్కి తరచూ వెళుతుంటాడు కూడా. స్టమక్ వాష్ చేస్తున్నంతసేపు రఘు తన్నుకుంటూనే ఉన్నాడు. గట్టిగట్టిగా అరుస్తున్నాడు. అంతా అయ్యేసరికి గంటంపావు పట్టింది. ఆ రాత్రి అతన్ని అక్కడే అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. రేవతి ఉండిపోతానంటే డ్యూటీ డాక్టర్ వద్దన్నాడు. మేడం, ఇతను చాలా అలసిపోయాడు, రాత్రంతా పడుకుంటాడు, మేం జాగ్రత్తగా చూసుకుంటాం. మీకు కావాలంటే నేను ఒక నర్సుని ప్రత్యేకంగా మీ అబ్బాయి దగ్గరే ఉంచుతాను. దయచేసి మీరిద్దరూ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. రవిచంద్రకేసి చూసింది రేవతి. అతని నైటు షర్టు నలిగిపోయి జుట్టు చెదిరిపోయి సడన్గా 10 ఏళ్లు వయసు పెరిగిపోయినట్లు అనిపించాడు. అతని కోసమైనా తను ఇంటికి వెళ్లాలని అర్థమైపోయింది రేవతికి. ఆ రాత్రి నరసింహులే డ్రైవ్ చేశాడు. ఇంటికి వెళ్ళాక అక్కడే ఉండిపోయాడు. రేవతి రవి పైకి వెళ్ళిపోయారు. మెట్లు దిగి ఎదురొచ్చిన మధుకి హీఈజ్ ఓకే, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తను బాత్రూంలోకి వెళ్లి తలుపేసేసుకున్నాడు రవిచంద్ర. నరసింహులు మధుని తనతో బయటికి రమ్మని సంగతంతా వివరించాడు. మధు మాట్లాడకుండా విని నరసింహులు ఇంట్లోకి వెళ్లి అనసూయతో మాట్లాడి వచ్చిందాకా అక్కడే నిల్చున్నాడు. పదండి బాబు, నేనివాళ మీ ఇంట్లోనే ఉంటాను అని మధు భుజం మీద చనువుగా చేయి వేశాడు. రేవతి పనివాళ్లని దూరంగా ఉంచిన చిన్నప్పటినుంచే అలవాటు మూలాన అనసూయ, నరసింహులు వాళ్ళ అబ్బాయి కూడా చాలా చనువుగా ఉంటారు పిల్లలతో. వాళ్ల పిల్లాడు ఆనంద్ తనకన్నా చిన్నవాడవడం వలన రఘుకి, మధుకి కూడా వాడంటే ఎంతో ముద్దు.
నరసింహులు మధుతో బాటే ఇంట్లోకొచ్చి వంటింట్లోనూ హాల్లోనూ పెద్ద లైట్లు అరిపేసి నైట్ లైట్లు పెట్టాడు. 3 కప్పుల్లో హార్లిక్స్ కలిపి ఒకటి మధుకిచ్చాడు. మధు నరసింహుల్ని కూడా ఒక గ్లాసు పాలు కలుపుకుని తాగమన్నాడు. కానీ నరసింహులు వద్దన్నాడు. ఎవరెంత చనువిచ్చినా తన పరిధి దాటడు కాబట్టే రేవతి, రవిచంద్ర కూడా ఎంతో ఆప్యాయంగా చూస్తారు. మెట్ల దాకా వచ్చి మధుని ఆ 2 కప్పులు తల్లిదండ్రులకిమ్మన్నాడు. గుమ్మం దాకా వెళ్లిన మధుకి తలుపు కొట్టడానికి కూడా ధైర్యం చాలలేదు. 2 కప్పులు గుమ్మానికి కొంచెం దూరం పెట్టి, అమ్మా, హార్లిక్స్ తెచ్చాను, ప్లీజ్ తాగండి అనేసి వెళ్లబోతుంటే రవిచంద్ర తలుపు తీసి, థ్యాంక్యూ రాజా అని కొడుకుని ఒక్కసారి హత్తుకుని వదిలేశాడు. ఈజమ్మా ఓకే అన్నాడు మధు భయంగా. వీఆర్ ఫైన్, బాత్రూంలో ఉంది అన్నాడు రవిచంద్ర. మొహం వాడిపోయి అప్పుడే షవర్ చేసిన తడి జుట్టుతో ఎంతో నిస్సహాయంగా అనిపించాడు మధుకి. తల్లిదండ్రులకి ఏకాంతం అవసరమని తోచి మధు తన రూంలోకి వెళ్తూ, నరసింహులు కింద పడుకుంటున్నాడు డాడీ అన్నాడు. గుడ్ అన్నాడు రవిచంద్ర. నరసింహులు పర్వాలేదు, ఇంటికి వెళ్ళు అన్నాడు. కానీ నరసింహులు ఇక్కడే ఉంటాను డాక్టర్ బాబు అంటే అభ్యంతరం పెట్టలేదు. వెనక్కి తమ గదిలోకి వెళుతూ హార్లిక్స్ కప్పులు లోపలికి తీసుకువెళ్లాడు రవిచంద్ర. ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళతో తలారా స్నానం చేసిన రేవతి మూర్తిభవించిన శోకమూర్తిలా ఉంది. పక్క మీద కూర్చోబెట్టి మెల్లగా హార్లిక్స్ తాగించి తను తాగాడు రవిచంద్ర. ఎలాగో ఇద్దరూ బ్రష్ చేసుకున్నారు. రవిచంద్ర లైట్ తీసేశాడు. అతను మీద చేయి వేయగానే రేవతి దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న రేవతిని పొదివి పట్టుకుని తన తల మీద గెడ్డం వాంచుకున్న రవిచంద్ర కళ్లల్లో నీళ్లు. అతను పుట్టి బుద్ధిరిగాక ఎన్నడూ ఏడ్చిన గుర్తు లేదు. ఎంత సెన్సిటివ్ విషయమైనా నిశితంగా చూసి అర్థం చేసుకోగలిగిన అనుభవం ఉన్న డాక్టర్. ఒకరినొకరు పట్టుకుని కొంతసేపున్నాక మెల్లగా రేవతి ఏడుపు ఉధృతం తగ్గింది. వడలిన తామరతూడిలా చేతుల్లో వాలిపోయిన భార్యను జాగ్రత్తగా పడుకోబెట్టి దుప్పటి కప్పిన రవిచంద్రకు ఓ గంట దాకా కన్ను మూత పడలేదు. కాని పొద్దట్నుంచి పనిచేసిన అలసట, గత 3-4 గంటల మానసిక వ్యధ మొత్తానికి అతను నిద్రాదేవి ఉడిలోకి జారుకునేలా చేశాయి. ఆ రోజు నుంచి రేవతికి, రవిచంద్రకు కూడా నిర్ధారణ అయిపోయింది. రఘుతో జీవితం నిత్య పోరాటమని. మధుతో మాట్లాడి ఉద్యోగం రిజైన్ చేసి రేవతి రఘుతో పాటు జైపూర్ వెళ్లదలుచుకుంది. నీ ఇష్టం అనేసి ఊరుకున్నాడు రవిచంద్ర. రేవతి చాలా ప్రయత్నం చేసింది రఘుని దూరంగా పంపకుండా ఉండాలని. హైదరాబాద్లో బోల్డు కాలేజీలున్నాయి. ఏదో ఒక దానిలో చేరుద్దామంటే రఘు ససేమీరా ఒప్పుకోలేదు. ఇక గత్యంతరం లేక రేవతి రఘు కూడా జైపూర్ వెళ్ళింది. వాడి రూంలో తను ఉండలేదు కాబట్టి వేరే చిన్న ఒక్క బెడ్రూమ్ ఉన్న ఇల్లు చూసుకుంది. రఘుని తనతో వచ్చి ఉండమంటే వాడసలు ఒప్పుకోలేదు. చివరికి వాళ్ల కాలేజీ డీన్ కలవడానికి ఒప్పుకున్నాడు. పైగా ఈ చదువులన్నీ ఒత్త వేస్టు అని, తను హాయిగా 1 ఎకరం పొలం కొనుక్కుని కూరలు పండిస్తానని మళ్లీ మళ్లీ చెప్పేవాడు. మొదట్లో నిజమేనని నమ్మేసింది రేవతి. ఏం వాదిస్తున్నాడో తలాతోక అందేది కాదు. నోటి మంచితనంతో 1-2 లెక్చరర్లని, 2 స్టూడెంట్స్ని పరిచయం చేసుకుంది. రఘుకి ఒక్కడూ దగ్గర స్నేహితుళ్ళ అనిపించలేదు. రఘుని మధ్యాహ్నం పూట లైబ్రరీలో కలుద్దామని, కలిసి మెస్సుకు వెళ్లి భోంచేద్దామని ఎంతో ప్రయత్నం చేసింది. ఒకరోజు మధ్యాహ్నం లైబ్రరీలో ఉండగా రఘు తల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. చేతిలో ఇంత లావు పుస్తకం ఉంది. అందులో 1 పేజీ మడిచి తల్లికి ఎదురుగుండా పడేశాడు. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్. రేవతి కళ్ళు ఆ పేజీలో ఉన్న మ్యాటర్ గబగబా చదివాయి. అది స్కిజోఫ్రీనియా చాప్టర్. తలెత్తి కొడుకు ముఖంలోకి చూసిన రేవతి గుండె కరిగిపోయింది. వర్షించని మేఘాల్లా ఉన్నాయి రఘు కళ్ళు. గెడ్డం గీసుకోకుండా ముఖం వాడిపోయి పసివాడప్పుడు పొరపాటున మెట్ల మీద జారిపడినప్పుడు వాడి మొహంలోని బాధ, భయం 19 ఏళ్ల కొడుకు ముఖంలో చూసి రేవతి తట్టుకోలేకపోయింది. ఆ పుస్తకం తను చదువుతుంది కూడా అక్కడే వదిలేసి కొడుకు భుజం ఆసరాగా లైబ్రరీ బయటకు నడిచింది. ఎదురుగుండా చిన్న పార్కు. అందులో 1 బెంచి చూసుకుని కూలబడింది రేవతి. పసివాడిలా రేవతి ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు రఘు. ఐ యామ్ స్కేర్డ్. నా తల్లో ఏదో అయిపోతుందమ్మా. ఐ వాంట్ టు డై. కొడుకుని గుండెలకి గట్టిగా హత్తుకుని, లేదు నాన్న, నేనలా జరగనివ్వను. వీ విల్ ఫైట్ దిస్. లే పద, టికెట్లు కొంటాను, నాన్న దగ్గరకు వెళ్ళిపోదాం. హీ ఈజ్ ఏ గుడ్ డాక్టర్. హీ కెన్ ఫిక్స్ ఎనీథింగ్ అంది. పిచ్చి తల్లి. కొడుకుని కాపాడుకోవాలన్న తాపత్రయంలో వాస్తవాన్ని పూర్తిగా విస్మరించిన మాతృమూర్తి. అప్పటినుంచి ఏటికి ఎదురైతే అని 7-8 ఏళ్ల దాకా అర్థం కాలేదు. ఆ రోజు డీన్తో కలిసి కొడుకు పరిస్థితి వివరించి టిక్కెట్లు ప్రయత్నించి చివరికి మర్నాడు ట్రైన్లో ఢిల్లీ వచ్చి
అక్కడి నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చేద్దామని ప్లాను. కానీ ఢిల్లీ వచ్చేసరికి రఘు బెదురు చూపులు చూడడం, తల్లి చేయి పట్టుకుని వదలకపోవడం, రేవతి ఎన్ని విధాల నచ్చజెప్పినా ఎవరో వెంటాడుతున్నారు అంటాడు. చివరికి ఢిల్లీలో దిగిన రేవతి రవిచంద్రకి చెప్పేసింది రఘు పరిస్థితి బాగలేదని, వాడిని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకువెళదామని. వెంటనే ఢిల్లీ రమ్మని రవిచంద్రకి ఫోన్ చేసింది రేవతి. తనతో పాటు ఎంఎస్ చేసిన సంజయ్ మిశ్రాకి చెప్పి రేవతిని కలవమంటానని, అంతదాకా ఒక హోటల్లో రూమ్ తీసుకోమని అన్నాడు రవిచంద్ర. తను మర్నాడు కాకుండా 3వ నాటికి తప్ప రాలేనని, ఈ లోపల మేనేజ్ చేయమని కూడా చెప్పాడు. ఎంతో సహనవంతురాలైన రేవతికి అతనక్కడ ఎదురుగా ఉండుంటే 4 తన్నాలనిపించింది. ఏమనుకుంటున్నాడు అతను? తను ఎంత సమర్థురాలైనా ఢిల్లీ లాంటి మహానగరంలో ఒంటరిగా పిచ్చి చూపులు చూస్తున్న చెట్టంత కొడుకుని పెట్టుకుని 2 రోజులు భర్త లేకుండా ఎలా ఉండగలదు? ఆనాటి నుండి భర్త ఎంత ఉత్తముడైనా తల్లిగా తన పోరాటం ఒంటరిదే అనిపించేసింది రేవతికి. హాస్పిటల్ దగ్గరగా ఒక లాడ్జింగ్ చూసుకుంది. ముందుగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ మిశ్రా గురించి అడిగింది. తన అదృష్టమో ఏమో అతను దొరికాడు. ఇంకొక సర్జరీ ఉందని, ఆ మధ్యాహ్నం 3 గంటలకి తన ఆఫీసులో కలుద్దామని అడ్రస్ ఇచ్చాడు. అమ్మయ్య అనుకుని మనసులోనే ఆ దేవుడికి 1000 దండాలు పెట్టేసుకుంది. రఘు చేయి పుచ్చుకుని బ్రష్ చేయించి టిఫిన్ తెప్పించింది. పర్సులో ఇంకొక 5,000 మాత్రం ఉన్నాయి. అవి భర్త వచ్చేదాకా సరిపోవాలి. హోటల్ రూంలో రఘు నిద్రపోయాడు. రేవతి కూడా కాస్త నడుము వాల్చింది. కానీ కన్ను మూత పడలేదు. మధు ఎలా ఉన్నాడో? ఇల్లంతా అనసూయ నరసింహుల మీద వదిలేసింది. చివరికి బెంకం చంపుకుని అనసూయతో అన్ని విషయాలు చెప్పుకుంది. అన్నీ విన్న అనసూయ కన్నీళ్లతో రేవతి 2 చేతులు పట్టుకుని, అమ్మగారు బాధపడకండి. మీరు డాక్టర్ బాబు ఎంతో మంచోళ్ళు, ఎందరికో సాయం చేశారు. అంతా మంచి అవుద్ది. దిగులు పడకండి. మధుబాబుని నా ప్రాణంలా చూసుకుంటాను అంది. ఆ మాటల్లోని సానుభూతికి రేవతి గాంభీర్యమంతా సడలిపోయి బోరుమని ఏడ్చింది. అమ్ముంటే ఎంత బాగుండేది, ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే ఎంత శాంతిగా ఉండేది అనుకుంది రేవతి. ఇంతలో రఘు దగ్గుతూ లేచాడు. వాడికి మంచినీళ్ళిచ్చి నుదుటి మీద చేయి వేస్తే కాలిపోతుంది. చలితో వణికిపోతున్నాడు. గబగబా 2 దుప్పట్లు కప్పి బ్యాగులో ఉన్న ఎమర్జెన్సీ మందుల్లో క్రోసిన్ తీసి 2 బిళ్ళలిచ్చింది. 1 గంట సేపు చన్నీళ్లతో చిన్న టవల్ తడిపి ఒళ్లంతా తుడిచింది. కాసేపటికి రఘుకి ఒళ్లంతా దిగచమట్లు పోసేశాయి. హోటల్ బాయ్ని పిలిచి వేడిగా పాలు బ్రెడ్ తెమ్మని చెప్పింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రఘు కొంచెం తేరుకున్నాడు. 3 గంటలకి డాక్టర్ మిశ్రాని కలవాలి. రఘుని కూడా తీసుకువెళ్ళనా, హోటల్లో ఒక్కడిని వదిలేనా అని మీమాంసపడి చివరికి వాడు తన కళ్ళెదుటుంటేనే మనశ్శాంతి అని నిర్ణయించుకుని ట్యాక్సీని పిలిపించుకుంది. ట్యాక్సీ వాడికి అడ్రస్ ఇస్తే అరగంటలో తీసుకువెళ్ళాడు. ఢిల్లీ రోడ్డు రేవతికి చాలా కొత్త. కళ్ళు విప్పి చూస్తున్న రఘు మనసు ఎక్కడో ఉంది. ఎంతో ఒంటరిగా ఫీల్ అయింది రేవతి. డాక్టర్ మిశ్రా రవిచంద్ర కన్నా గంభీరంగా ఉన్నాడు. చాలా బాగా మాట్లాడినా ఎందుకో రేవతికి జంకు వదల్లేదు. తాము ఇంకొకళ్ళకి సహాయం చేయడమే కానీ రిసీవింగ్ ఎండ్లో ఎప్పుడూ లేదు. అలాంటిది రఘు విషయంలో అడుగడుగునా అందర్నీ బ్రతిమాలుకుంటూనే బ్రతకాల్సి వస్తోంది. డాక్టర్ మిశ్రాని కనుక్కుంటే మంచి సైకియాట్రిస్టులు ఉన్నారని, ఎయిమ్స్లో చేరిస్తే తను తగిన సహాయం చేస్తానని రవిచంద్ర రాగానే తనకి ఫోన్ చేయమని చెప్పాడు. అతనొచ్చాక తప్పకుండా తమ ఇంటికి డిన్నర్కి రావాలని కూడా పిలిచాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి రఘుని తీసుకుని మళ్ళీ హోటల్ రూమ్కి వెళ్ళిపోయింది రేవతి. తనకి వాడికి కూడా చాలా రెస్ట్ అవసరం అనిపించింది. తను కూడా ఓ 2 క్రోసిన్ వేసుకుని వేడిగా టీ తాగి పడుకుంది ఒక 2 గంటలు. లేచాక ఇద్దరికీ కూడా ఎంతో బెటర్గా అనిపించింది. రవిచంద్ర ఫోన్ చేశాడు. మధుని మాధురు వాళ్ళింట్లో అట్టే పెట్టి తను ఆఫీస్ క్యాన్సిల్ చేసుకుని రాత్రి లేట్ ఫ్లైట్లో వస్తున్నానన్నాడు. మర్నాటికి వస్తాడనుకున్న భర్త ఆ రాత్రే వస్తానన్నంతో రేవతికి గుండెల మీద భారం తగ్గినట్లయింది. తామున్న చోటు అడ్రస్ చెప్పి రాత్రి లేట్ అయినా కాస్త తింటాడేమోనని 2 పుల్కాలు, ఒక ఫ్లాస్క్లో పాలు తెప్పించి పెట్టింది. రూమ్లో సంతరాలు, 2 యాపిల్స్ ఉన్నాయి. అతనొకవేళ ఏమీ తిన్నంటే పళ్ళు కోసి పెట్టచ్చు. రేవతి ఇలా ఆలోచిస్తుండగానే రఘు నిద్రపోయాడు. మెల్లగా టీవీ పెట్టి వాల్యూమ్ లేకుండా చూడసాగింది రేవతి. దాదాపు 12:45 అయ్యేసరికి రవిచంద్ర వచ్చాడు, ఒక ఓవర్ నైట్ బ్యాగుతో. అతన్ని చూస్తే ప్రాణం లేచొచ్చింది రవికి. రఘు పొద్దున్నే లేచి తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు. ముగ్గురు టీ తాగి డాక్టర్ మిశ్రాకి ఫోన్ చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వెళ్లారు. అక్కడ డాక్టర్ ఆత్రేయ సిన్హా అనే సైకియాట్రిస్ట్తో మాట్లాడారు. కానీ ఒక విజిట్లో తానేం చెప్పలేనని, ఆ అబ్బాయిని ఇన్పేషెంట్గా చేరిస్తే ఒక 4 రోజులు గమనించి అప్పుడు తన అభిప్రాయాలు చెప్పగలను అన్నాడు.
ఆ రాత్రి రవిచంద్ర, రేవతి కూడా చాలాసేపు ఆలోచించారు. అన్నాళ్ళు మళ్ళీ సంసారం వదిలి ఢిల్లీలో ఉండడమా, లేక రఘునొక్కడిని ఢిల్లీలో ఉంచడమా? మరి మధుని ఏం చెయ్యాలి? అన్నీ ప్రశ్నార్థకాలే. పోనీ కొన్నాళ్ళు అన్నయ్య రమేష్ దగ్గర వదులుదామా అంటే వాడి పబ్లిక్ పరీక్షలు అవ్వాలిగా. ఇంకా ఏమైతే అదే అయింది. డాక్టర్ శివ కూడా ఎయిమ్స్లోనే పనిచేశారు. ఆ అనుభవం కన్నా ఇంకేం కావాలి అన్నాడు రవిచంద్ర. రేవతికి పూర్తి సమ్మతం కాకపోయినా రవి వాదన సబబుగా అనిపించి ఊరుకుంది. ఆ మర్నాడు డాక్టర్ మిశ్రాని మళ్ళీ కలుస్తాం, ఈ రాత్రి భోజనానికి రాలేమని చెప్పి రేవతిని, రఘుని కూడా తనతో తీసుకెళ్లిపోయాడు రవిచంద్ర. జైపూర్ కాలేజీలో రేవతి ఎదుర్కొన్న అనుభవాలు, రఘుతో పడిన ఘర్షణలు రేవతి ఒక్కొక్కటిగా చెప్తుంటే రవిచంద్ర మనసు ఆవేదనతో నిండిపోయింది. ఒకవైపు కొడుకు గురించిన బెంగ, ఇంకోవైపు భార్యని ఒక్కరితేనే క్లిష్ట పరిస్థితుల్లో వదలవలసి వచ్చినందుకు బాధ, గిల్ట్ అన్నీ అతన్ని సతమతం చేశాయి. ఇంకా రఘు విషయం, తనకేం జరుగుతుందో తనకే తెలియకుండా అయిపోయింది. ఒకసారి మనసు ప్రశాంతంగా ఉంటే మరుక్షణం తనని అందరూ అవహేళన చేస్తున్నట్లు, తనని చూసి నవ్వుకుంటున్నట్లు అనిపించడం మొదలైంది. ఎవరితో చెప్పుకోగలడు? అమ్మ ఎంతో అర్థం చేసుకుంటుందనుకుంటే తనని చూస్తేనే ఆవిడకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడు ఆవిడ మొహం తనకెంతో వికృతంగా అనిపిస్తుంది. ఎందుకని? అసలు ఈ మార్పులన్నీ తను జూనియర్ కాలేజీలో చేరినప్పుడే మొదలయ్యాయి. తనకి ముందు ఏమీ అర్థమయ్యేది కాదు. ఉన్నట్టుండి ఎంతో కోపం వచ్చేస్తుంది. మళ్ళీ అంతలో భయం వేస్తుంది. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఏవో పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ మధ్య ఈ సంగతి చెప్తే తన ఫ్రెండ్కి ఫ్రెండట, ఆంతోని అని, అతని దగ్గర ఏదో మందుందని, అది తీసుకుంటే తలలో హాయిగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాడు. తనకి ముందు భయం వేసినా పర్వాలేదులే, ఏదన్నా తేడా వస్తే తండ్రి న్యూరోసర్జన్ కాబట్టి తనని జాగ్రత్తగానే చూసుకోగలడు అనుకున్నాడు. తనకేం తెలుసు ఇలా అవుతుందని. అయినా వీళ్ళు తనని మెంటల్ పేషెంట్గా ఎందుకు చూస్తున్నారు? తనకేమైంది? షిజోఫ్రీనియా అని ఎందుకు అంటున్నారు? తను బాగానే ఉన్నాడే. కొంచెం తలలో ఏదో గందరగోళంగా ఉండి ఎందుకో కోపం వస్తుంటుంది. అయినా కోపం ఎంతమందికి రాదని? రఘు ఇలా అనుకుంటూనే ఒంటరివాడైపోయాడు. ఒంటరితనం తెలిసే వేళకి ప్రతీదీ శూన్యంగా, అంధకారంగా అనిపించసాగింది. రవిచంద్ర, రేవతి, రఘు కూడా ఇలా మదన పడుతుండగానే ఇంకొన్ని నెలలు గడిచిపోయాయి. ఈ సంఘర్షణలు, మందుల మార్పులు ఇంట్లో మనసులోనూ అశాంతి, ఆవేదన రేవతిని భౌతికంగా కూడా కొంగదీశాయి. రవిచంద్ర మాత్రం పైకి గంభీరంగానే ఉన్నాడు. మనసులో ఎన్ని అగ్నిపర్వతాలు రేగుతున్నా కూడా. మధు మాత్రం లోపల ఏమనుకుంటాడో తెలీదు, కానీ పైకి మాత్రం అన్నగారికి వీలైనప్పుడల్లా సహాయం చేసేవాడు. అతను ఒకడు కూర్చుంటే పక్కనే కూర్చుని చెస్ కానీ క్యారమ్స్ కానీ ఆడదామని ప్రోత్సహించేవాడు. అయినా రఘు ఏకాకిగానే మిగిలిపోయాడు. మధు ఐఐఎంలో సీటొచ్చి అహ్మదాబాదు వెళ్లడానికి నిశ్చయించుకున్నప్పుడు రేవతికి, రవిచంద్రకు కూడా మనసులో సంశయం ఉండిపోయింది. వీడు తిన్నగా ఉంటాడా, లేక వీడిని పోగొట్టుకుంటామా అని. కానీ మధు రాత్రి పడుకునే ముందు స్టూడెంట్ లోన్ తీసుకునేటప్పుడు తండ్రి సంతకం కావాలని అడిగినప్పుడు రవికి, రేవతికి కూడా గుండె కరిగిపోయింది. కానీ లోన్ తీసుకోక తప్పదు. రఘు ట్రీట్మెంట్కి డబ్బంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. మధ్య మధ్యలో ఒకసారి చదువుకుంటానని, ఇంకోసారి చిత్రలేఖనానికి శాంతినికేతనకి పంపమని రఘు చిన్న చిన్న గొడవలు రేపుతూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి గిటార్ క్లాసులు అన్నాడు. మళ్ళీ ఓ రోజు కోపం వచ్చి గిటార్ విరగ్గొట్టాడు. రేవతి అడ్డం రాబోతే ఎడం చేత్తో విదిలిస్తే ఆ ఊపికి రేవతికి టెన్నిస్ కార్నర్ డొక్కలో తగిలి విలువలాడింది. ఆ రాత్రి రవిచంద్ర ఖచ్చితంగా చెప్పేశాడు, రఘుని ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో పెట్టేద్దామని. రేవతి బ్రతిమలాడింది. పోనీ ఏదైనా ఆశ్రమంలో ఉంటాడేమోనని కోయంబత్తూరు, ఊటీ అన్నీ తీసుకెళ్ళింది. ఎక్కడా రఘు 2 రోజుల కన్నా ఉండనివ్వలేదు. క్రమంగా రేవతి చిక్కిపోయి జుట్టంతా పండిపోయింది. రఘుకి మందుల ప్రభావంతో బాగా ఒళ్ళు చేసింది. నరసింహులు కొన్నాళ్లు బాడీగార్డ్లా చూశాడు, కానీ రఘుకి క్రమంగా అది కూడా నచ్చలేదు. చివరికి హైదరాబాదులో ఉండలేక స్నేహితులందరినీ పోగొట్టుకుని అందరూ ఒంటరి వాళ్ళైపోయారు. రవిచంద్ర బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో ఎవరితోనో మాట్లాడి తను బెంగళూరులోనే ఇంకో న్యూరోసర్జన్కి పార్ట్నర్గా వెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఇన్నేళ్ల హైదరాబాదు ప్రాక్టీసు, స్నేహితులు, జీవితం వదులుకుని కొడుకు కోసం బెంగళూరు వెళ్ళిపోయారు. నరసింహులు, అనసూయ కొడుకు చాలా ఏడ్చారు కూడా వస్తామని. కానీ ఆర్థికంగా చితికిపోయి కొత్త ఊరు, స్థిరత్వం తెలియకుండా ఇంకో కుటుంబాన్ని పోషించడం కష్టమనిపించింది. 2 వారాలకొకసారి కొడుకుని చూసి వస్తారిద్దరు. మంచి అనుభవం, తెలివి ఉన్నవారు కాబట్టి రవిచంద్ర ప్రాక్టీసు త్వరగానే పుంజుకుంది. ఆర్థికంగా పుంజుకున్నా మానసికంగా కుంగిపోయారిద్దరు.
సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రఘుకి 30 ఏళ్ళు వచ్చేస్తాయి. మధు చదువు పూర్తయి తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని బాగున్నాడు. వీలైనన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వెళుతుంటాడు. తమ దగ్గరకు వచ్చేయాలని ఎన్నిసార్లు అడిగాడు. రేవతి ఒక ఓల్డ్ ఏజ్ నర్సింగ్ హోంలో పనికొప్పుకుంది. ఏదో కొంత వేన్నీళ్లకి చన్నీళ్లు తోడు. కారు హైదరాబాదులో ఇల్లు అమ్మేశారు. కానీ రేవతి ఆశ వదులుకోలేదు. రవిచంద్ర మాత్రం మన కర్తవ్యమే మనం చేయగలం. వాడు ఎప్పుడో బాగుపడతాడని ఆశలు పెట్టుకోవద్దు. ఇదే క్యాన్సర్ లాంటి జబ్బు. ఇదే రఘు తప్పు కాదు, ఎవరిది తప్పు కాదని వీలినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. కృష్ణ తొలకరి జల్లులా వచ్చి పోతూనే ఉన్నాడు. అతని కూతురు సర్జరీ అయి బాగుంది. ఆ జబ్బులు అందరికీ అర్థమవుతాయి. కానీ రఘు జబ్బు కాని, రవిచంద్ర, రేవతి, మధుల ఆవేదన, వారి జీవితాల్లో తుఫాన్లు ఎవరికి, చివరికి స్నేహితులకు కూడా అర్థం కావు. ఇలా సాగిపోతున్న రోజుల్లో రేవతి నిరంతర తపన. ఈ ప్రశ్నలకి సమాధానం ఉందా? ఈ సమస్యలకి పరిష్కారం ఉందా? ఈ జీవితానికి గమ్యం ఉందా? ఈ నిరంతర జీవనయానానికి ఏది గమ్యం? వర్షం కురుస్తూనే ఉంది. రవిచంద్రనే రవి గాంభీర్యం ద్విగుణీకృతమైంది. రేవతి చిరునవ్వులోని మెరుపు కోసం రవిచంద్ర, కృష్ణ, రమేష్ వెతుక్కుంటూనే ఉన్నారు. రఘు ఒక ప్రస్ఫోటకం. ఇంతటితో ఒక అమ్మ ఆక్రోశం అనే నవల కంప్లీట్ అయిందండి. లాస్ట్లో రచయిత్రి గారు ఒక చిన్న మాట రాశారు. అది కూడా చదివి వినిపిస్తాను. సాంకేతికంగా, వైజ్ఞానికంగానూ కూడా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత సమాజంలో మానసిక వ్యాధుల గురించి సరైన అవగాహన లేకపోవడం శోచనీయమైన వాస్తవం. అక్కడక్కడ అప్పుడప్పుడు ది బ్యూటిఫుల్ మైండ్ లాంటి సినిమాలు వచ్చినా, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తిక్ కాల్స్ కార్తిక్ వంటి సినిమాలని చూసినా కూడా మానసిక వ్యాధులున్న వారి కుటుంబాల ఆవేదన, సంఘర్షణ, ఆర్థిక, సామాజిక సమస్యల గురించి అనుభవించే వారికి తప్ప కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా అర్థం కాకపోవడం అనేది విషాదకరమైన వాస్తవం. రవిచంద్ర లాంటి మేధావులు, రేవతి లాంటి బంగారు తల్లులు, మధు లాంటి అర్థం చేసుకునే తోబుట్టువులు అనాథల, ఏదో జన్మలో చేసుకున్న కర్మ అనే హిందూ సిద్ధాంతాలకి తల వంచే అమాయకుల, కృష్ణశాస్త్రి గారి మాటల్లో ఉపశమించని తపనయే నాకున్న భాగ్యమా కన్న తండ్రి అని ఆక్రోశించే రేవతులకు, రవిచంద్రులకు ఇదొక్క చిన్న అసురుకణ సమర్పిత భావ పరంపర. ఉమా ఇయుణ్ణి.